మాతృదేవోభవ. తెల్లవారక ముందే దేవి గౌరమ్మ దీవెనల్ బడసెడి దీపము తల్లి. తెల్లవారక ముందే దేవి గౌరమ్మ దీవెనల్ బడసెడి దీపము తల్లి. తెల్లవారినన్ కనులు తెరువని నిన్ను తీయని తిట్లతో దీవించు తల్లి. తెల్లవారక ముందే దేవి గౌరమ్మ దీవెనల్ బడసెడి దీపము తల్లి. తెల్లవారినన్ కనులు తెరువని నిన్ను తీయని తిట్లతో దీవించు తల్లి. ఎల్లలేనట్టి ఈ తల్లి ప్రేమలు ఎల్ల దేశములా ఎట్టులుండెడిను. ఎల్లలేనట్టి ఈ తల్లి ప్రేమలు ఎల్ల దేశములా ఎట్టులుండెడిను. తల్లి ప్రేమలు భారతాంబ సొంతమ్మో, తల్లి పూజలు వేద ధర్మసారమ్మో. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమునకామే మధుమాధవీజ. హైదరాబాద్ కూకటపల్లిలో జగద్గురు చారిటబుల్ ట్రస్టు మూసాపేట బ్రాహ్మణ్యం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భాగవత సప్తాహంలో 3వ రోజు కథాంశంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఒకరోజు వ్యాసుణ్ణి, ఒకరోజు శుకుణ్ణి ప్రార్థించాం కాబట్టి ఇవాళైనా మనం తెలుగు కవి బెమెరబోతును ప్రార్థించకపోతే మనకే అన్యాయం. రాజులు గడ్డమంటినను రాడు సభాస్థలి చూడనైనా. సాగర ఘోష కావ్యంలో బెమ్మెరపోతన గారి గురించి నేను రాసిన పద్యం ఇది. అది మహోన్నతమైన వ్యక్తిత్వం. కవిత్వం రాయడం వేరు, చాలామంది రాస్తారు. ఆంధ్ర సాహిత్యంలో 1000 మంది కవులు పైనే ఉన్నారు, కొన్ని వేల కావ్యాలు ఉన్నాయి. కానీ తమ కవిత్వంతోనే కాకుండా తమ వ్యక్తిత్వంతో కూడా లోకాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన కవిత్వం గొప్పదే కానండి, ఆయన అదో రకం అంటారు. సరే, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం కాదు, 2-3 రకాలు ఉంటారు. పోతన గారి విషయంలో ఏమిటంటే ఆయన కవిత్వంతో పాటుగా ఆయన వ్యక్తిత్వానికి కూడా గొప్ప గౌరవం. ఎందుకంటే నిజంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఒక కవి బతకాలి అంటే, ఏ మనిషి బతకాలన్నా అంతే, ముఖ్యంగా కవి అన్నవాడు బతకాలి అంటే మనస్సులో నిస్పృహ ఉండాలి. నిస్పృహ అంటే ఏదో నిరాశ నిస్పృహ అనే అర్థంలో వాడడం లేదు. నేను నాకేం అక్కర్లేదు, లోకానికి ఏదైనా కావస్తే నేను అందిస్తాను. ఇలా ఉన్నవాడిని నిజానికి కవి అనడానికి కుదరదు, యోగి అన్నారు. పోతన గారు అటువంటి కవియే కాకుండా యోగిగా బతికాడు. రాజులు గడ్డమంటినను రాడు సభాస్థలి చూడనైనా. ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు. రాజులు గడ్డమంటినను రాడు సభాస్థలి చూడనైనా. ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు. విష్ణు విభ్రాజిత పాద పద్మములు భాగవతమ్ములు వాని పద్యములు. విష్ణు విభ్రాజిత పాదపద్మములు భాగవతమ్ములు వాని పద్యములు. సాజముగానే చిత్తకలశమును చుట్టిన భక్తి సూత్రముల్. సాజముగానే చిత్తకలశమును చుట్టిన భక్తి సూత్రముల్. ఎంతోమంది మహారాజులు పోతన గారి కవిత్వం ప్రజలు పాడుకుంటుంటే విని, గజేంద్ర మోక్షంలో పద్యాలు, వామనావతారంలో పద్యాలు, ప్రహ్లాద చరిత్రలో పద్యాలు ప్రజలు భిక్షుకులు కూడా పాడుకుంటుంటే విని, ఎవరు రాశారండి ఈ పద్యాలు ఎవరువండి అని అడిగేవారు. ఆ పొలంలో ఉంటాడండి ఓ బాపనాయన, పోతన గారిని ఆయన రాశాడు. అటువంటి మహాకవి మన ఆస్థానంలో ఉంటే ఎంత బాగుండు, మన కీర్తిస్తూ పద్యాలు రాస్తే ఎంత బాగుండు అని చాలామంది రాజులకు అనిపించి ఆయన కబురు చేశారు. మా ఆస్థాన కవిగా మీరు రండి, గడ్డం అంటే బతిమాలని చెప్పాను నేను. గడ్డం పట్టుకు బతిమాలడం అంటారు కదా. రాజులు గడ్డమంటేనను రాడు సభాస్థలి చూడనయ్యన. ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు. సాధారణంగా ఈనాటి కవులు రచన చేసింది మొదలు ఒక కవితా సంపుటి కూడా ఇంకా వెయ్యకుండానే అదేదో జ్ఞానపీఠం స్థాయిలో ఊహిస్తారు వీళ్ళు. నాకు తగిన గుర్తింపు లేదు, గౌరవం లేదు, వారికి ఎవరికో ఇచ్చారు, నాకెవరూ ఇవ్వలేదు అంటూ.
వాల్మీకి వ్యాసాదులకు ఏ పురస్కారాలు ఇవ్వాలో అర్థం కాదు, మా బోటిగాళ్ళకి పురస్కారాలు ఇచ్చేస్తే ఇక వాళ్ళకి ఏమి ఇవ్వాలి? అటువంటి వాళ్ళకి ఇవి ఇవ్వకుండా ఉండడం మంచిది, గౌరవం మిగులుతుంది. మాకు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చే కంటే అసలు ఇవ్వకుండా ఉంటే గౌరవం మిగులుతుంది. ఒక రాజకీయ పార్టీలో కూడా చాలా పెద్ద ఆయన ఉంటాడు, బాగా సీనియర్, మొదటి నుంచి ఉన్నాడు. ఆయనకి ఇవ్వాల్సిన పదవి ఇవ్వనప్పుడు ఏమీ ఇవ్వకుండా ఉంచడం మంచిది. అంత పెద్ద పదవికి ఇవ్వడానికి అవకాశం లేదనుకోండి, ఏమీ లేకుండా వాళ్ళ గౌరవంగా ఉంచేస్తే పెద్ద మొత్తం ఎదుగు దండం పెట్టి ఆయనకి దండం పెడతారు చాలు. అనవసరంగా ఆయనకి చిన్న పదవి ఇచ్చి అగౌరవించకూడదు. అదే గౌరవం నిజానికి. ఇంకేం ఆయన కూడా ఏమనుకోడు, ఇంకా ఏమో మనకి 90 ఏళ్ళు వచ్చాయి ఏమి ఇస్తారులే చాలు, అలా అందరూ వచ్చి కనపడుతున్నారు చాలు కదా, ముఖ్యమైన వాళ్ళందరూ మన దగ్గరికి వస్తున్నారు రోజు, బాగుంది, అంతే గౌరవం. అలాగే మరి వాళ్ళకి ఏమి చేయాలి? అందుకని పోతన గొప్పతనం ఏమిటంటే వయస్సులో ఉన్నప్పుడే ఆయన 30-40 ఏళ్ల వయస్సులోనే భాగవతం రచించిన, ఎంతమంది కబురు చేసినా వెళ్ళలేదు. ప్రభుత్వ పురస్కృతుల విషయంలో ఆయనకి మోజులు లేవు అసలు. ఎందుకంటే వాల్మీకి వ్యాసాది కవులు, పోతనాది కవులు తపించి రచించారు. ముందు తపస్సు చేసి తర్వాత రచన చేశారు. నా నృష్యకృతే కావ్యం నా అగంధర్వస్వరూపధృతు నా అదైవాంశో దదాత్యన్నం నా విష్ణు పృథివీపతికి అంటారు. ఋషి కాకపోతే కవి కాలేడు. ఈ జన్మలో ఎవరైనా స్త్రీ కానీ పురుషుడు కానీ అమిత సౌందర్యంతో ఉన్నారు అంటే వారు ఖచ్చితంగా పూర్వజన్మలో గంధర్వులై ఉంటారు. శాపవశాత్తు భూమి మీదకి దిగి ఉంటారు. ఎవరైనా అందంగా ఉంటే అలాగే అంటారు, పూర్వజన్మలో గంధర్వుడయ్యా శాపవశాత్తు దిగాడంటారు. నా అదైవాంశో దదాత్యన్నం, ఎవరైనా వేల మందికి రోజు నిత్యాన్నదానం చేస్తున్నాడు ఒక్కడే అంటే ఖచ్చితంగా దైవాంశ సంభూతుడే. వంకలు పెట్టడానికి మనం చాలామంది ఉంటామండి, ప్రోత్సహించలేమండి. కనీసం చూసి సంతోషించి ఆ మహానుభావుడు బాగుండాలి, వాళ్ళు ఆవిడ బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకుంటే చాలామంది ఇంకేమవుతుంది. ఎందుకంటే అటువంటి వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, లోకంలో అదొక దురాదర్శం అయిపోతుంది. ఏమైపోయాడో చూడండి 10 రూపాయలు ఇచ్చేవాడు వెంటనే లోపల నొక్కేస్తాడు. వీడు ఇచ్చేది 10 రూపాయలు ఎంత చేస్తే, కానీ ఇది ఒక దురాదర్శం అయిపోతుంది. అలాగా నా అదైవాంశో దదాత్యన్నమన్నారు. దైవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు, దాన ధర్మాలు చేయలేడు. అన్ని దాన ధర్మాలు చేస్తున్నాడంటే ఆయన దైవాంశ సంభూతుడే. ఇంకో మాట చెప్పారు, నా అవిష్ణు పృథివీపతిర్భవతి. అసలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ దేశానికి ప్రధానమంత్రి కానీ అయ్యాడు అంటే ఇక వాళ్ళ లక్షణాలు ఏవైనా కానివ్వండి, ఎంతో కొంత విష్ణువు అంశ లేకపోతే కాలేడు అన్నారు. ప్రపంచాన్ని మొత్తం పరిపాలించేది విష్ణువు. 14 భువనాలు శ్రీ మహావిష్ణువు అధీనంలో ఉన్నాయి. 14 లోకాలు పాలించేది ఆయన. ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన అంశ లేకుండా ఎవడూ కాలేడు. అంత మాత్రం చేత రాజులందరూ విష్ణువంశాన్ని కాదు, అక్కడ ఎంతో కొంత లేకపోతే ఆ యోగం పట్టదు. ఇక తర్వాత దాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది వాళ్ళ ప్రాప్తం. ఆ లెక్క ప్రకారం చూస్తే ఋషి కానివాడు కవి కాలేడు. అంచేత కవిత్వం నేర్చుకోవడం కంటే ఋషిత్వంగా ఉండడమే ముందు ముఖ్యం, ఋషిగా. తర్వాత కవి అయితే అవుతాం, కాకపోతే కవి అయినా మళ్ళీ ఋషిగాక తప్పదు. కవి కేవలం కవిగా మిగిలితే ఊరికే ఆటోగ్రాఫ్లు పెట్టడానికి, సెల్ఫీ ఫోటోలు దిగడానికి మనకు వస్తాడు. తర్వాత నాకు తగిన గౌరవం లేదని అసంతృప్తితో మరణించడానికి మనకు వస్తాడు. కవి యోగి కావాలి. అదే విశ్వనాథ సత్యనారాయణ గారు భ్రష్టయోగి అంటాడు. కవిత్వం బాగా వచ్చును, యోగం పట్టకపోతే భ్రష్టయోగి కదా అంటే భ్రష్టయోగి అని ఒక కావ్యం రాశాడు ఆయన. భ్రష్టయోగి అంటారు అటువంటి. మళ్ళీ జన్మెత్తాలి ఆయన. ఇంత కవిత్వం రాసినా మళ్ళీ జన్మెత్తాలి. పోతన గారికి మళ్ళీ జన్మ అవకాశం అవసరమే లేదు. ఏ ప్రభుత్వ పురస్కృతుల మీద ఆయన మోజు పడకపోగా వచ్చినా తిరస్కరించాడు, నాకు అక్కర్లేదని చెప్పాడు. ఎందుకని? విష్ణు విభ్రాజిత పాద పద్మములు భాగవతములు వాని పద్యములు. ఇవాళ ప్రహ్లాద చరిత్రలో చూస్తాం ఎటువంటి పద్యాలు రాస్తాడో మహానుభావుడు. ప్రజల్లో ఎలా నిలిచిపోయాయో. ప్రజల్లో నిలిచిపోయేది కవిత్వం అంటే తెలుగు సాహిత్యం మొత్తం మీద అన్ని గ్రంథాల కంటే ఎక్కువగా నిలిచిపోయింది భాగవతమే, సందేహమే లేదు. ఇంకా ప్రజల్లో నిలిచిపోయింది అయితే అదే. ఇంకా ఇన్ని వందల ఏళ్ల బట్టి ఎన్ని రాయనమండి, 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ప్రజల నాలుక మీద నాట్యమాడుతున్నది భాగవతాన్ని మించిన గ్రంథమైతే లేదు. అన్ని పద్యాలు. ఇప్పుడు పశువులు కాచుకునేవాడికి కూడా 10 పద్యాలు భాగవతంలో వచ్చు. మిగిలిన కావ్యాలన్నీ నాకు తెలుసో తెలియదు. నాన్నయ్య గారి పద్యాలు కూడా వచ్చో రావో తెలియదు, ఆయన ఎవరని అంటాడు. పోతన గారు అంటే మాత్రం ఆయన తెలియదు కానీ ఆయన పద్యాలు వచ్చినట్టు. అంత బాగా వెళ్ళిపోయాయి జనంలోకి. ఇంకా అంతకంటే కవెవరు? ఆ పద్యాలు వినడం వల్ల, సప్తాహం జరుపుకోవడం వల్ల మనకి ప్రయోజనం ఏమిటో నేను సాగరఘోష కావ్యంలో చెప్పాను. ఇదంతా పోతన గారి వర్ణన అయినా ఎందుకు వినాలి వాటిని అంటే, వింటే ప్రయోజనం ఏమిటండి అంటే, సహజముగానే చిత్తకలశమును చుట్టిన భక్తి సూత్రము. మనకి హిందూ సంప్రదాయంలో ఏ వివాహం చేసినా ఏం చేసినా సరే శుభకార్యాల ముందు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం చేస్తారు. విఘ్నేశ్వర పూజ సరే తెలుసున్నది. పుణ్యాహవాచనం ఏమిటి? పుణ్య ఆహావాచనం.
పుణ్య, ఈరోజు చాలా పుణ్యప్రదమైంది. ఆహాహా అంటే ఈరోజు చాలా పుణ్యప్రదమైంది అని వాచనం చెప్పడం. ఏ రోజు మనం వ్రతం తలపెట్టామో లేదా వివాహం తలపెట్టామో ఉపనయనం తలపెట్టామో ఆ రోజు పుణ్యమైందని చెప్పుకుని చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజులోనూ కొన్ని రాహుకాలాలు, కొన్ని ఏవో వర్జ్యాలు, దుర్ముహూర్తాలు ఉంటూనే ఉంటాయి. అవి లేని రోజు అనేది ఉండదు. ప్రతిరోజు వర్జ్యం ఉంటుంది, ప్రతిరోజు దుర్ముహూర్తం ఉంటుంది. అలాగని పనులు మానేస్తామా? నేను వర్జ్యం దుర్ముహూర్తం లేనినాడు అన్నం తింటాను అంటే జీవితాంతం ఉపవాసమే చేయాలి వాడు. అంటే ఆ రోజు పుణ్యప్రదం కావాలి అంటే మనం పుణ్యాకవాచనం చేయాలి. దానికోసం అప్పుడు ఏం చేస్తారంటే ఓ పీట వేసి దాని మీద పసుపచ్చ బియ్యం పోసి, పసుపు గుడ్డ వేసి, పసుపు పూసిన గుడ్డ వేసి దాని మీద బియ్యం పోసి దాని మీద ఒక కలశం పెట్టి దాంట్లో పరిశుభ్రమైనటువంటి జలం, పరిశుద్ధమైన జలం పోసి ఆ కలశాన్ని కూడా దారాలతో చుడతారు. భక్తి సూత్రములని నేను దాని నుంచి కనిపెట్టి. కలశానికి దారాలు చుట్టడం ఎందుకంటే మామూలు భౌతికంగా ఆలోచిస్తే ఏమీ చుట్టకుండా ఆ కలశం అక్కడే పక్కన పెట్టామనుకోండి నీళ్ళ చెంపు కింద, ఎవడో దాన్ని పట్టుకెళ్ళిపోతాడు. వాడికి ఏం తెలుసు ఎందుకు పెట్టామో. అందుకని దాన్ని చోట పెట్టి ప్రత్యేకంగా దారాలు చుట్టేస్తే అది కూడా బ్రాహ్మణులు మంచి డైమండ్ ఆకారంలో చుడతారండి. ఇలా చాలా అందంగా చుడతారు. అక్కడ చుట్టారు చూడండి, చాలా కళాత్మకంగా ఉంటుంది అది. అది చూసినప్పుడు ఈ పిల్లలకి వీళ్ళకి ఏమనిపించి ఇది ఏదో చుట్టారు, దీన్ని ముట్టుకోకూడదు, అంతే కదా. ఈ భౌతికమైన ప్రయోజనం ఇప్పుడు హిందూ ఆచారాల్లో 3 కోణాలు ఉంటాయి: భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం. ఈ 3 లేకుండా ఆచారం ఉండదు. ఈ దారాలు చుట్టడం, పైన కొబ్బరికాయ పెట్టడం, దాని మీద రవికలు కూడా చుట్టడం, అక్కడ కలసం చూడండి వారు పెట్టారు కొబ్బరి బండం, అవన్నీ దేనికోసం అంటే ముందు భౌతికంగా అదో ప్రత్యేకమైంది. దాని బాబు మామూలుగా మీరు తీసేసుకోకండి, మంచిగా తాగేయకండి, నీళ్లు కనపడుతున్నాయి కదా అని తాగేయకండి, అది ప్రత్యేకమైంది. ఇది భౌతికం. మానసికం ఏమిటంటే చూడగా ఎంత అందంగా ఉంది, ఆ పైన చూడండి ఆ కుర్చీ ఎలా ఉందో విషనకరలాగా, నెమలి పింఛన్లా, అయిపోయి అది కళ. ఊరికే రవికులు కూడా మామూలుగా చుట్టేసి నా బోటు కానీ చుట్టమంటే ఇలా చుట్టేస్తాడు. నాకు అది తెలియదు, నా కళ లేదు కదా, అలా కాదు, అలా చుడితే ఇంకెంత బాగుంది. ఇది మానసికమైన అనుభూతి. ఇక ఆధ్యాత్మికం ఏమిటంటే శంకరాచార్య స్వామి శివానంద లహరిలో చెబుతారు: భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనఃకుంభే సాంబ తవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాకం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్ అంటారు స్వామి ఈ కలశానికి వ్యాఖ్యానం చేస్తూ. శంకరాచార్య అంటే అది. మనం హిందువులను జరుపుకునేటువంటి అన్ని ఆచారాలకి ఆ మహానుభావుడు మహత్తరమైన వ్యాఖ్యానం చేశాడు. ఇది ఊరికి చెంబు నీళ్లు వ్యవహారం కాదురా, దీని వెనకాల చాలా ఉందని. ఆ కలశం మన మనస్సు. భగవంతుడి దగ్గర చూడండి, ఈ సప్తాహం జరిగినన్ని రోజులు ఆ కలశం అక్కడే ఉంటుంది. ఈ పువ్వులైనా మార్చచ్చు, కింద పూజా ద్రవ్యాలు మార్చచ్చు, కానీ ఆ కలశం తీయరు. శ్రావణ మాసాల్లో కూడా మనం కలశ స్థాపన అది చేస్తామండి. వ్రతాలు దీక్షలు పట్టినప్పుడు దీక్ష అయిపోయే వరకు కలశం తీయరు. మన మనస్సు అనే కలశాన్ని దీక్షగా భగవంతుడి దగ్గర పెట్టాలి. అది పెట్టి అందులో పోసిన జలమే మన మనస్సులో ఉండే సంతృప్తి. మరి కట్టిన సూత్రాలు ఏమిటయ్యా అంటే భక్తి అనే దారాలతో, ఆ దారాలతో ఆ చెంబును చుట్టినట్టే భక్తి అనే దారాలతో మన మనస్సును చుట్టాలి. మన మనస్సును నిరంతరం భక్తి అనే దారాలు ఆక్రమించేలాగా భాగవతం పద్యాలు వింటూ, ప్రవచనాలు వింటూ, పూజలు వ్రతాలు చేసుకుంటూ హాయిగా ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతూ ఉంటే మనస్సు పక్కదారి పట్టకుండా ఉంటుంది. ఆ దారాలు కట్టడం వల్ల ఆ చెంబును ఎలాగైతే ప్రత్యేకమైందని అందరూ భావిస్తారో అలాగే మన మనస్సు కూడా భక్తి అనేటువంటి దారాలు చుట్టేస్తే అది పక్కదారి పట్టకుండా ఉంటుంది. లేకపోతే ఈ దిక్కుమాలిన మనస్సు ఎప్పుడు ఎక్కడికి ఎడుతుందో తెలియదు. లక్ష్యచ్యుతం చేద్యది చిత్తమీషత్ బహిర్గతం సన్నిపతే తతస్తతః ప్రమాదత ప్రచ్యుత కేళికందుకో సోపాన పంక్తౌ పతితో యథా తథా అంటాడు వివేక చూడమణిలో శంకరాచార్య. మనస్సు ఎటువంటి వాడు తింటేనయ్యా చాలా దుర్మార్గమైందయ్యా, దానికి అవకాశం ఇచ్చావంటే పరిగెట్టేస్తుంది, నిన్ను అడ్డగాడిదని చేసేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి దాని విషయంలో. లక్ష్యచ్యుతం చేద్యది పంచాక్షర జపం నుంచి, శ్రీమాత్రే నమః అనే జపం నుంచి, భగవద్ధ్యానం నుంచి మనస్సును కొంచెం ఒక్కసారి పక్కకి వెళ్ళనిచ్చామంటే చిత్తమీషద్ బహిర్గతం సన్నిపతే తతస్తతః అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది. కావాలంటే ఎవరైనా ఒక 2 నిమిషాలు మనస్సును స్వేచ్ఛగా అలా వదిలేక్కలా మనం ఉంటే చాలా అదే వెళ్ళిపోతుంది. వెళ్ళనమండి. వెళ్ళిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అయ్యాక ఒక కాగితం తీసుకుని తలుపులు వేసేసి ఈ ఆలోచన ఎలా వచ్చిందో మొత్తం రాసేయండి. తలుపులేమని ఎందుకంటున్నానంటే పక్కన భార్య భర్త ఎవరు చూసినా గోమె కొట్టేస్తారు, అంత పనికిమాలిన ఆలోచనలు వస్తాయి మనకి. నా గురించి ఇదని అభిప్రాయం అంటారు. మనకు అలాంటివే వస్తాయి ఖచ్చితంగా. కానీ రాయండి, స్వేచ్ఛగా తెలియాలి కదా, నిజాయితీగా తెలియాలి కదా. ఒక 5 నిమిషాలు మనస్సును అలా వదిలేసి ఆ వచ్చిన ఆలోచనలన్నీ కాగితం మీద రాయండి. తలుపేసి అభ్యాసం చేయండి, మీకు తెలుస్తుంది.
ఎంత దరిద్రమైన ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు, రాకూడని ఆలోచనలు, హింసాత్మకమైన ఆలోచనలు. అసలు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎందుకు వెళ్ళిందో తెలియదు. అంత ప్రమాదం మనస్సు. దానికి శంకరాచార్య ఉదాహరణ చెబుతారంటే, చిన్నపిల్లడు డాబా మీద ఆడుకుంటాడు, బంతి ఆట ఆడుతున్నాడు, వాడి చేతిలోంచి బంతి జారింది అనుకోండి, అది 2వ మెట్టు మీద పడుతుంది. పడిన వేగాన్ని బలాన్ని బట్టి 6వ మెట్టు మీద పడవచ్చు, 6వ మెట్టు మీద పడిన వేగాన్ని బలాన్ని బట్టి 16వ మెట్టు మీద పడవచ్చు. అక్కడి నుంచి నేల మీద పడ్డాక ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు కదా, నీ మనస్సు కూడా అంతే అన్నారు. ఇంతకు మించినటువంటి జాగ్రత్త ఎవరైనా చెప్పగలరా అండి? అందుకని నా దృష్టిలో జగద్గురువు అంటే ఒకే ఒక జగత్తు, ఒకే ఒక గురువు, ఆయన శంకరాచార్య, అంతే మాట. ఒక్కటే మతం, అద్వైత మతం, ఒక్కటే గురువు శంకరాచార్య. ఇంక మిగిలిన ఎవరైనా ఆయన మోకాళ్ళ దగ్గర కూర్చోవలసింది. 2 జగత్తులు లేనట్టే 2 గురువులు కూడా ఉండరు. పైగా ద్విగురువు వినశ్యతి అన్నారు. 2 గురువులు నమ్మిన కూడా అయిపోతాడు. మనం నమ్మవలసిన గురువు శంకరాచార్య ఒక్కరే. ఇక్కడ మనస్సు గురించి, జగత్తు మనస్సు నుంచి వచ్చింది. మన జగత్తు గురించి చెప్పినవాడే జగద్గురువు. జగత్తత్వం తెలియనివాడు జగద్గురువు ఎలా అవుతాడు? జగత్తత్వం తెలిసి సంపూర్ణంగా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే బంతి ఆటతో పోల్చి చెప్పిన మహానుభావుడు ఏకైకంగా శంకరాచార్య ఒక్కడే. ఆయన చెబుతారు, దీని మనస్సుని భక్తి సూత్రాలతో చుట్టాలయ్యా. మనం ఈ సప్తాహం పేరు మీద చెప్పుకుంటున్న భక్తి పద్యాలన్నీ కూడా మన మనస్సు అనే కలశాన్ని చుట్టడానికి ఉపయోగించే భక్తి సూత్రాలు. అందుకే నేను సాగరఘోష కావ్యంలో ఆ భావాన్ని వాడుకున్నా. సహజముగానే భక్తి చిత్త కలశమును చుట్టిన భక్తి సూత్రములు. భాగవత పద్యాలు ఎలాంటివి అంటే సహజంగానే మన మనసును చుట్టినటువంటి భక్తి అనే దారాలయ్యా. రాజులు గడ్డమంటినను రాడు సభస్థలి చూడనైన ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు విష్ణు విభ్రాజిత పాద పద్మములు భాగవతములు వాని పద్యములు సహజముగానే చిత్త కలశమును చుట్టిన భక్తి సూత్రములు. ఇప్పుడు మనం నిన్న సశేషంగా వదిలిన కథాంశంలోకి వెళదాం. ధ్రువోపాఖ్యానం. ధ్రువుడికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు అన్నాం. అడవిలో ఎక్కడో ఒక సరోవరంలో బండరాతి మీద గోచీగుడ్డ మాత్రమే పెట్టుకుని ఒంటికాల మీద నిలబడి తపస్సు చేశాడు మహానుభావుడు. 6 ఏళ్ల వయస్సు వాడు. 60-70 ఏళ్ళు వచ్చినా మనకి తపస్సు కాదు కదా, జపం కాదు కదా, ఒక గంట సేపు ప్లాస్టర్ వేసుకుని నోరు మూసుకుందామనే ఆలోచన రావట్లేదు. ప్లాస్టర్ వేసినా కూడా లోపల నుంచి మాట్లాడేస్తాం మనం, మాస్క్ లోపల నుంచి మాట్లాడినట్టే. మాస్క్ ఉండదంటే మాట్లాడద్దాని, అంతే. మాట్లాడక అంత అర్జెంట్ ఏం లేదు, అత్యవసరం. మనకు అంత తొందర ఆగలేం మనం. మాస్క్ అనేది రుమాలు అయిపోయింది అంటే ఇక అది ఎందుకంటే ఊరికే అలా పెట్టుకోవాలి, అది శాస్త్రం. ఈ శాస్త్రం అంతా ఇక్కడే చేదస్తమైంది గమనించాడు. మాస్క్ అర్థమైతే మహత్తర శాస్త్రాలనే అర్థమవుతాయి. ఇప్పుడు చాలామంది మాస్కులు శాస్త్రం కోసం ధరిస్తున్నారన్న, ధరించే విధానము అది కాదు, పద్ధతి అది కాదు. దీనివల్ల ఏ రోగము రాకుండా అదు. మనం ఎందుకు బాగున్నామంటే భాగవత సప్తాహం వల్ల బాగున్నాం, అంతే. భగవంతుడు కాపాడుతున్నాడు. ఏదో ఒక ధైర్యం అంతే. కానీ ఇది విధానం కాదు, ఇది శాస్త్రీయమైన విధానం వేరే ఉంది. ఎందుకు రాలేదంటే అదృష్టం బాగుంది, అంతే. జాన్సన్ అని ఇంగ్లీష్లో ఓ పోయెట్ ఉన్నాడు. ఆయన అన్నట్ట, ఈవెన్ ఐ స్టడీడ్ 15 years ఇన్ దట్ స్కూల్, ఐ వాజ్ నాట్ స్పాయిల్డ్ అన్నాడు. ఆ దిక్కుమాలిన పాఠశాలలో నేను 15 ఏళ్ళు చదివినా సరే నేను చెడిపోలేదండి, నా గొప్పతనం వదన్నాడు. అదో పాఠశాల, దిక్కుమాలిన పాఠశాల, అందులో చదివిన వాడు ఎవడు బాగుపడలేదు, అన్నీ వంకర సంబంధాలే. అటువంటి దాంట్లో చదువుకుని కూడా నేను 15 ఏళ్ళు చదివి కూడా నేను చెడిపోకుండా ఉన్నాను అంటే నేను ఎంత గొప్పవాడో మీరు ఆలోచించుకున్నాను. వీళ్ళు పాఠశాలలు ఏమిటి, యూనివర్సిటీలే ఎలా ఉన్నాయి. మన పిల్లలు చెడిపోలేదు అంటే కేవలం మన పూర్వజన్మ పుణ్యం అండి, అంతకంటే ఏం లేదు. మన తల్లిదండ్రుల తపస్సు, వాళ్ళ పూర్వజన్మ పుణ్యం వల్ల వాళ్ళు బాగున్నారు. ఎవరి పిల్లలకైనా, మగపిల్లలకైనా, ఆడపిల్లలకైనా దుర్వ్యసనాలు పట్టలేదు, వాళ్ళు బాగున్నారు, సక్రమంగా వివాహాలు చేసుకుని సుఖంగా ఉన్నారు అంటే మన అదృష్టం అమ్మ. అది మనం ఏం కృషి చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు. పూర్వజన్మ తపస్సు ఏదో ఉండేది కాపాడుతుంది. చెడిపోవడానికి అనువైన వాతావరణం పూర్తిగా ఉంది, అన్ని అవకాశాలు ఉన్నాయి. కొంతమంది మా కవులు కావ్యాలు రాస్తారు, కవితా సంపుటాలు. కవిత్వం ఎక్కడా లేకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. కవిత్వం అంటే అబ్బాయి ఎక్కడైనా పొరపాటు కవిత్వం వస్తుందేమో అని బ్రేకేస్తాడు. మనకు ఆ పుస్తకం చదువుతుంటే ఇక్కడ కవిత్వం పలుకోటి రావాలంటే రానివ్వడం, ఎందుకంటే ఆయనలో అది లేదు, ఒట్టి చవిటి పర్రా. అంటే నేను ఒకసారి రాయాల్సి వస్తే అదే అంటాను, ఒళ్ళుమండి కవిత్వం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు, మీకు నమస్కారం అంటాను. మరి కావ్యం రాయడం ఎందుకంటే అది అంతే. అలాగ మనిషి బాగుపడకుండా ఉండడానికి మన విశ్వవిద్యాలయాల నుంచి వీధి బళ్ళు వరకు అన్ని చర్యలు చేసుకున్నారండి.
ఎలా చెడిపోతారు? ఇంకా చెడిపోయే అవకాశాలు ఏమన్నా ఉంటే అవి కూడా అక్కడ పెట్టేయండి అన్నట్టుగా. ఎవరికి ఏమీ అక్కర్లేదు. ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తున్నాడని వీధిబడి దగ్గర నుంచి విశ్వవిద్యాలయం వరకు ఇవాళ అలాగే ఉంది. పిల్లలు బాగున్నారంటే మన తపస్సు, వాళ్ళ పుణ్యం, పూర్వజన్మ తల్లిదండ్రుల పుణ్యం. అది అంత చెడిపోవడానికి అవకాశాలు ఇవాళ ఉన్న జగత్తులో మనం ఇది చెప్పుకోవడం ఎందుకంటే ఆ మనస్సు గురించే భాగవతం ఎక్కువ చెబుతుంది. ఆ మనస్సు 6-7 ఏళ్ల పిల్లవాడు తపస్సు చేస్తున్నాడే, ఇన్నేళ్ళు వచ్చి మనస్సు మనం చేయలేమా? తపస్సు కాదు, పోనీ ధ్యానం కాదు, జపం కాదు, ముగ్గురు మూసుకుని ఉండలేమా? ఓ గంట సేపు ఓ నియమం పెట్టుకోలేమో? వారానికి 1 రోజు మాట్లాడను, పోనీ రోజుకి 2 గంటలు నేను మాట్లాడను. రాత్రి పడుకున్నప్పుడు కాదండి, పొద్దున్న. పగలు ఇన్ని గంటల్లో 12 గంటల్లో 2 గంటలు నేను మాట్లాడను, ఏమైనా సరే మాట్లాడు అని. ఫోన్ కూడా కట్టేసి ఉండలేమండి. అభ్యాసం చేయాలమ్మా, సాధ్యమవుతుంది, అభ్యాసం చేయాలి. ధ్రువుడికి విష్ణువు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? రేగుపళ్ళు తినడం, 1 నెల పళ్ళు తిన్నాడు, 1 నెల ఆకులు తిన్నాడు, 1 నెల నీళ్లు తాగాడు. చాలామంది తపస్సులు ఇలాగే చేశారు, చాలామంది చేశారు. 1000 ఏళ్ళు చేసినా భగవంతుడు ప్రత్యక్షం కాల. ఆశ్చర్యకరంగా ఆ పిల్లాడు నారదుడికి శిష్యుడు కావడం వల్లనో వాళ్ళ తల్లిదండ్రుల సుకృతమో, ఆ తల్లి కన్న తల్లి తనని భర్త అవమానిస్తున్నాడు అని ఎంత బాధపడి ఆవేదన చెందిందో, ఆ ఆవేదన అంతా ఆర్ద్రత రూపంలో భగవంతుడిని చేరి ఈ కుర్రాడికి వరంగా పరిణమించిందో కానీ అతను కీలకం పట్టుకున్నాడు. ఆ కీలకాన్ని పోతన గారు చెప్పారు, వ్యాసుడు చెప్పాడు. దాంతో మనం ధ్రువోపాఖ్యానానికి ముగింపు పలుకుతూ వెళదాం. ఆ కీలకం పట్టుకోవాలి మనం, కీలక రహస్యం అంటారు. ఎందుకు విష్ణువు ప్రత్యక్షం అయ్యాడు? విష్ణువు కంపించట ధ్రువుడు తపస్సుకి. ధ్రువుడు ఎవడండి విష్ణువుని కంపింపజేయడని? ఆదిశేషుడి మీద ఉండేవాడు కంపిస్తాడా? కంపింపండు సహస్ర భూత్కరములను. ఆదిశేషుడు 1000 పడగలతో బొస కొడుతుంటే కంపించిన మహానుభావుడు 6 ఏళ్ల పిల్లవాడు ఎక్కడో కూర్చుని తపస్సు చేస్తుంటే కంపించాడా? కంపింపజేశాడు. అతడు అనన్య భక్తిని చరాచరభూత శరీరధారణా స్థితి గల ఈశునందు. అతడు అనన్య భక్తిని చరాచరభూత శరీరధారణా స్థితి గల ఈశునందు తన జీవితమున్ ఘటింపజేసి. అతడు అనన్య భక్తిని చరాచరభూత శరీరధారణా స్థితి గల ఈశునందు తన జీవితమున్ ఘటింపజేసి. ఏకతగుణ తన్నిరోధమున గైకొని కంపితుడయ్యనీశ్వరుండు. తన్నిరోధమున గైకొని కంపితుడయ్యనీశ్వరుండు. అతడు చెలింప ఈ జగములన్నీయు చెంచలమయ్యే భూవరా. ఇది కారణం. నా కన్నులు ఎందుకు చెమ్మగిల్లాయి అంటే, జీవితమును ఘటింపజేసి అనగానే ఈ జీవికి అదృష్టం ఉందా అనిపిస్తుందమ్మా, అనిపించాలి. ధ్రువుడుకున్న అదృష్టం 62 ఏళ్ళు వచ్చినా నాకు లేదే, ఇంకెంతమందికి లేదో ఆలోచించుకోండి. ఏమిటి ఆ కుర్రాడు చేసిన పుణ్యం ఏమిటి, మనం చేసిన పాపం ఏమిటి? ఇదేం కట్టుకథ కాదే. ఇది ఏ క్షేత్రంలో జరిగిందో మీకు నేను అడ్రస్ చెప్పాను, నేను చిరునామా. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి దగ్గర దివిరులో జరిగింది ధ్రువోపాఖ్యానం. అక్కడ ఇప్పటికే ఆ విగ్రహం అలాగే ఉంది, ఎలా ధ్రువుడు కనపడ్డాడో అలాగే ఉంది. మేము వెళ్ళి దర్శించుకుని ఆశ్చర్యపోయాం ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం. ఇవి చరిత్రలు ఇవన్నీ చరిత్రలు అండి, కట్టుకథలు కావు. ఏదో దేవాలయం వాళ్ళు పూజాలను కల్పించారు కూడా, చాలా పాపం అలా అనుకుంటే. భూమండలం మీద ఎక్కడో ఒక చోట జరిగి పరంపరగా వస్తుంది ఆ కథ. ఆ వెలిసిన విగ్రహానికి ప్రతిష్ఠ చేశారు తప్ప చేసుకోవద్దా? విద్యుత్ వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంత ప్రాంతం విద్యుత్ ఉంటుందండి, కానీ బల్బు ఉన్న చోటే వ్యక్తం అవుతుంది. వైరింగ్ ఉన్న చోట వ్యక్తం కాలేదు కాబట్టి బల్బు ఉన్న చోట వ్యక్తమైంది, వైర్ ఉన్న చోట వ్యక్తం కాలేదు కాబట్టి విద్యుత్ లేదంటే వైరు కోసి వేలు పెట్టు వ్యక్తం అవుతుంది, ఇక మనం వ్యక్తం కాదు. ఇంకా వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంత ప్రాంతం విద్యుత్ ఉంది, కానీ బల్బు ఉన్న చోటే వ్యక్తం అవుతుంది. చరాచర జీవరాశుల్లో యావత్ సృష్టిలో భగవంతుడు ఉంటాడు, దేవాలయంలో మాత్రమే వ్యక్తం అవుతాడు. అక్కడ దానికి ఏర్పాటు చేశాడు. టెంపుల్ అంటే ఒక బల్బ్ అంతే, దానికి ఆ ప్రాధాన్యం ఇవ్వాలి. అది కూడా ఇవ్వకపోతే తప్పు, అంతకు మించి ఇవ్వక్కర్లేదు. అతిగా అనుకోవడము తప్పే, అసలు అనుకోకపోవడము తప్పే. నీకు ఎంత విద్యుత్ శక్తి ఉన్నా బల్బు ఉండాలా వద్దా? బల్బు ఉండాలి, వెలగాలంటే బల్బు ఉండాలి, కాంతి మనకి ప్రసరించాలి వేగం. మనం అనుకున్న ప్రదేశంలో పడాలంటే టార్చ్ లైట్ కూడా పడతాం. ఎందుకని దాని మీద టార్చ్ లైట్ ఫోకస్ చేశారంటారు ఆ విషయం మీద, అంటే ప్రత్యేకించిన విషయం. దాని మీద ఫోకస్ చేయాలంటే టార్చ్ లైట్ ఉండాలి, మళ్ళీ ఈ బల్బు పనికిరాదు.
భగవంతుడు వ్యక్తం కావడానికి తగిన ఏర్పాటు చేశారు కాబట్టి దేవాలయాలు గొప్పవి. మరి ఏర్పాటు లేకపోతే ఏం చేసుకుంటాం మనం? ఎలా కుదురుతుంది? ఈ దేవాలయ వ్యవస్థ కూడా ప్రపంచంలో ఉన్న మతాలన్నిటికంటే హిందూ మతంలోనే ఎక్కువ. మనం ఉద్ధరింపబడ్డానికి ఇదే వ్యవస్థ ఎక్కువ. ఇది అవస్థ కాకుండా మనం కాపాడుకోవాలి. దాని పరిమితి దానికి ఉంది, దాని పరిధి దానికి ఉంది. దాన్ని అనవసరంగా పెంచేది. ఇంకా మనిషికి ఆత్మజ్ఞానం కలిగిస్తుంది దేవాలయం. ఈ కోరికలు ఏమిటండి? పిల్లలు పుట్టడం, చదువులు రావడం, పెళ్ళి అవ్వడం, ఇవన్నీ పెద్ద విషయాలా? అవే మనం కోరాల్సిన కోరికలు. ధ్రువుడు ఎందుకు కదిలించగలిగాడంటే మూలమైన కీలకం ఏమిటి? అసలు ఈ సృష్టి అంతా ఎక్కడుంది? మా సవత్తల్లి నన్ను ఎందుకంత ఏడిపించింది? ఆవిడ పిల్లాడు ఒకడు, ఆవిడేం పిల్లలు లేని ఆవిడ కాదు కదా, ఆవిడకు కొడుకున్నాడు కదా, వాడి కొడుకు ఆవిడ కొడుకు లాంటి వాడిని నేను ఎందుకు అనుకోలేకపోతుంది? అసలు ఏమిటి ఇందులో రహస్యం? మనస్సు, ఉపాధులు, శరీరాలు, ఈ భేదాల కారణంగా మనం ఆ భేదం చూపిస్తాం. మన శరీరం లాంటిదే అవతల శరీరం, మన మనస్సు లాంటిదే అవతల మనస్సు. అంటే సవత్తల్లి, అసలు తల్లి, ఇన్ని భేదాలు ఉంటాయండి. అసలు ఎవరైనా తల్లి తల్లే కదా, ఎవరైనా తల్లి తల్లే కదా. ఇవాళ పత్రికలో మీరు చూసి ఉంటారు, సవతి తల్లి కోపం వచ్చి అసలు తల్లి కోపం వచ్చి సవతి తల్లి ఉంది రెండో పెళ్లి చేసుకున్నాడని తెలియకుండా అసలు తల్లి కోపం వచ్చి సవతి తల్లి పిల్లలు ఇద్దరిని చంపేసింది. ఇంటికి వచ్చి తను చచ్చిపోయింది. భయం వేసి. ఇప్పుడు ఆ సవతి తల్లి ఏం చేస్తుంది? వీళ్ళ పిల్లలను చంపేస్తుంది. మొత్తం అయిపోయింది. హళ్ళికి హళ్ళి, సున్నకు సున్నా. ఈ భేదం ఎందుకు వస్తుంది? కనీసం ధ్రువోపక్షాన వినుంటే ఈ పనులు చేయరు. అసలు ఆ మొగాడే మొత్తం కీలకం. దానికి వాళ్ళిద్దరిని అనక్కర్లేదు, మొగాడే కీలకం. వీళ్ళకి వ్యామోహాలు పోవు, వాళ్ళకి సహనం ఉండదు. పిల్లలు బలైపోతున్నారు అన్యాయంగా. కొంచెం తప్పు చేసిన వాళ్ళు ఆడవాళ్ళు మగాళ్ళు బలైతే వాళ్ళ కర్మ అంటామండి. పిల్లలు ఎందుకు బలవ్వాలమ్మా? వాళ్ళు ఏం తప్పు చేశారు? నన్ను కర్మను ఎవడు ఈ దేశంలో అప్లికేషన్ పెట్టుకోలేదే, ఏ తల్లికి కానీ తండ్రికి కానీ. వంకర సంబంధాలు పెట్టుకునేవాళ్ళు వంకర సంబంధాలు పెట్టుకుని చావాలి. పిల్లల్ని ఎలా కంటారండి? పిల్లలకి ఎలా అన్యాయం చేస్తారండి? మన సంబంధం వల్ల మనం దెబ్బతినాలి కానీ పిల్లలు దెబ్బతింటే ఎలాగా? ఆ పిల్లాడు లేదా పిల్ల జీవితాంతం క్షోభపడాల్సిందేనే. ఇంత పాపం మూటగట్టుకుంటే మనకు భగవంతుడు ఏమిటి జీవితం అర్థమవుతుందా? ఈ కీలకమైనది మనస్సు గురించిన ఆలోచనకి వెళ్ళాను. అసలు ఈ మొత్తానికి జగత్తు మూలం భగవంతుడైనప్పుడు అనన్య భక్తిని చరాచరభూత శరీర ధారణా స్థితి గల ఈశునందు ఈ సమస్త 84 లక్షల జీవరాశుల్లోనూ ఉన్నాయే స్థావర జంగమాత్మకమైన జీవరాశులని, అన్నిటినీ ధరించింది ఎవరు? ఈ శరీరాలన్నీ ఎవరివి? భూతభృద్భూత గృద్గర్త భూతభృద్భవ్యవాహనక ఉందలేదా విష్ణు సహస్రంలో? విశ్వం విష్ణుర్వశకారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భర్త భూతాత్మ భూతభావనక. భూతకృత్ ఏమిటి? భూతభృత్ ఏమిటి? భూతాత్మ ఏమిటి? భూత భావనక ఏమిటి? 4 అర్థాలు తెలుసుకో. మూసేయి, నువ్వు మొత్తం చదవక్కర్లేదు. అసలు ఇది పెద్ద సెంటిమెంట్. ఇక్కడ పూర్తి అవ్వకుండా ఆపద్దు, మధ్యలో మాట్లాడద్దు, అన్నీ నాటక నియమాలండి. ఇవన్నీ పూర్తి అవ్వకుండా ఆపడాలు, మధ్యలో మాట్లాడాలి, ఈ విషయం కాదు అసలు. అది అర్థం తెలియకుండా ముగించద్దని పెట్టుకోండి అమ్మా. ఒక్క నామం చాలు, అర్థమైపోతుంది. అర్థం తెలియకుండా చదవద్దు, అది మనకి నచ్చదు ఆ విషయం. ఎందుకంటే అర్థం తెలుసుకోవడం మన వల్ల అవుతుంది ఏంటి? కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని. మనం తప్పుకోవడానికి మార్గం మనమే కనిపెట్టాం. మన వల్ల అవుతుంది ఏమిటి? మరి ఎవరి వల్ల అవుతుంది? ఎందుకు చెప్పారు అర్థం? విష్ణు సహస్రానికి 100 మంది చెప్పారు అర్థం, ఒకళ్ళు కాదు. శంకరాచార్య బ్రహ్మాండంగా చెప్పారు. మనకు అర్థం అక్కర్లేదు. ఇది చదివితే ఫలితం కలిగితే ఎంతసేపు ఫలితం కావాలి. భూతాత్మ భూత భావనక అది అర్థమైంది 6 ఏళ్ల ధ్రువుడికి. అన్ని జీవులలోనూ ఆయనే ఉన్నప్పుడు, భూత భావనక అన్ని జీవుల భావాల్లోనూ ఆయనే ఉన్నప్పుడు, భూత భృత్ ఆ జీవులన్నీ భరిస్తున్నది ఆయనే అయినప్పుడు, భూత కృత్ ఆ జీవుల్ని పుట్టించిన వాడు ఆయనే అయినప్పుడు, ఆయన పట్టుకుంటే చాలు కదా. మళ్ళీ వీళ్ళందరూ దేనికి ఇక్కడ వేరుశనక్కాయలు అని ఆ కీలకాన్ని పట్టుకుని ఆయన ఏం ఆ ఈశునందు ఆ మొత్తం ప్రపంచంలో ఉండే సమస్త జీవుల శరీరాలని ధరించినటువంటి ఈశ్వరుడైన శ్రీ మహావిష్ణువునందు తన జీవితమును ఘటింపజేసి. జీవితం అనగానే లైఫ్ అని అర్థం చెప్పకూడదండి, పొరపాటు మాట. జీవితం అంటే లైఫ్ అనే అర్థం ఆధునికంగా వచ్చింది. జీవితము అంటే ప్రాచీన కావ్య పరిభాషలో ప్రాణము, నాట్ లైఫ్. ప్రాణము, లైఫ్ కూడా ప్రాణాన్ని కూడా లైఫే అంటారుగా ఇంగ్లీష్లో. ప్రాణము, ప్రాణవాయువుని భగవంతుడు ఎందు లగ్నం చేశాడు. ప్రాణవాయువుని లగ్నం చేస్తాం. తాను జపించేటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే దాన్ని ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి జోడించాడు. మనం చేయాల్సిన జపం అది. దాన్ని సగర్భ జపం అంటారు.
పైకి పలుకుతూ అందరికీ వినపడేలా చేసే జపం కంటే ఊరికే పెదవులు కదులుతూ మనకు మాత్రమే వినపడేలా చేసే జపం గొప్పది. మనకి మాత్రమే పెదవులు కదుపుతూ వినపడేలా చేసే జపం కంటే పెదవులు పూర్తిగా మూసేసి మనస్సులో చేసే జపం గొప్పది. అంతకంటే ప్రాణవాయువుకి జోడించి ఉచ్ఛ్వాసతో పాటు నమశివాయ, నిశ్వాసతో పాటు నమశివాయ, అది చాలా గొప్పది. అది సగర్భ జపం. తన జీవితమును ఘటింపజేసి అంటే జీవితానికి ఆయనకి అంకితం చేసిన సినిమా డైలాగ్ చెప్పకూడదు, అది కాదు. అక్కడ పిల్లాడికి జీవితం ఏముందండి, అక్కడ ప్రాణవాయువుని అక్కడ సంయుక్తం చేశాడు. కనెక్షన్ అంటారు దాన్ని. ఘటింపజేయడం అంటే కనెక్టెడ్, ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్. ఆ నామానికి ప్రాణవాయువును జోడించాడు. ఊపిరి తీస్తున్నాడంటే నమో భగవతే వాసుదేవాయ వస్తుంది. ఊపిరి తీయకుండా మనిషి ఉండడు, వాసుదేవుడు లేకుండా ఊపిరి లేదు, అయిపోయింది. అంటే మొత్తం ప్రతి నిశ్వాస, ప్రతి ఉచ్ఛ్వాస భగవంతుడికి అంకితమైంది. అది మనం చేయాల్సిన జపం. అందుకే నారదుడు చాలా ధైర్యంగా నమ్మకంగా ఎం సప్తరాత్రం ప్రపఠన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్, ఈ మంత్రాన్ని, ఈ జపాన్ని 7 రోజులు జపిస్తే చాలయ్యా సిద్ధులు కనపడతారన్నాడు. సిద్ధి కలుగుతుందని మంత్రం జపం చేసే విధానం అది. దానికి ప్రాణవాయువును జోడించాలి. ప్రాణవాయువు మీదే మన దృష్టి పెట్టాలి. ఊపిరి లేకుండా మనం లేం కదా, నిద్రపోయినా మనకు తెలియకుండా నడుస్తుంది కదా. పైకి గాలి పీల్చినప్పుడు నమశివాయ, మళ్ళీ వదిలినప్పుడు నమశివాయ. ఇంకా తపస్సు అని రమణ మహర్షి భాషలో చెప్పాలి అంటే ఆ శ్వాసని గమనిస్తూ ఉంటే చాలు అనాలి. నువ్వు ఆ నామం కూడా పక్కకి వెళ్ళిపోతుంది అనుకోకుండా, దానికి పట్టుకుని నువ్వు వేలాడద్దు. ఊరికి ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు, పైకి కిందికి. ఆ గమనిస్తున్న కొద్దీ శ్వాస సన్నగిల్లుతుంది, బాగా సన్నగా అయిపోతుంది. మీరు ఊపిరి తీస్తున్నట్టుగా కూడా మీకు తెలియదు. ఆ నిశ్చలమైన కేంద్రంలో ఉండిపోతే దాన్ని ఆత్మనిష్ట అంటారు. ఇది మనం అభ్యాసం చేయొచ్చు, దయచేసి తప్పించుకోవద్దు. ఇంటికి వెళ్ళగానే మొదలెట్టండి. దానికి ముహూర్తాలు చూడకండి. రాహుకాలం దుర్ముహూర్తం అంటాం, నేను చెప్పిందే ముహూర్తం. చేయొచ్చు, అభ్యాసం చేయొచ్చు. ఆడ మగ పెద్ద చిన్న కులభేదం లేదు, మతభేదం లేదు. ఎవరైనా చేయగలిగితే నేను పరీక్షితు చేసినట్టుగా కడుపులో పిల్ల కూడా చేయొచ్చు. ఇది ధ్రువుడు చేసిన పని. మరి దేవుడు కనపడ్డాడంటే కనపడ్డా, దాంతో ఏమైందిట? ప్రాణవాయువు చూడండి, లోపల ఉన్నప్పుడు మనం అంతా నిశ్శబ్దంగా ఉన్నా సరే లోపల వాయువు చెలుస్తూ ఉంటుందండి. అంతేకాదు, మరి చలనం ఉంది, తెలుస్తుంది కదా. ప్రాణవాయువు చెలుస్తోందని తెలుస్తుంది కదా మనకి. పైకెడుతోంది, కిందికి వస్తుంది, పైకెడుతోంది, కిందికి వస్తుంది. ఆ ప్రాణవాయువునే భగవంతుడి మీద లగ్నం చేయడంతో వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి చెలించాడు. కంపితుడయ్యని ఈశ్వరుండు. ఇప్పుడు దేవుణ్ణి చెలింపజేయడం, మనకి ప్రత్యక్షం చేసుకోవడం ఎవరి చేతుల్లో ఉందామో మన చేతుల్లో ఉంది. ఎందుకు లేదని అనుకుంటారు? వివేకానందుడు అనుకుంటాడు, లేవండి, మేల్కొనండి, ప్రాప్యవరాన్ని బోధత. నీ అనుకున్న లక్ష్యం సాధించే వరకు ఆగకండి. ఇంకెన్నాళ్ళు ఈ దిక్కుమాలిన సంసారాల్లో పడి ఏడుస్తారు? ఊరికే తాపత్రయాలు, చదువులు, సంపాదనలు, ఉద్యోగాలు, పిల్లలు, మళ్ళీ వాళ్ళకి చదువులు, మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు. పెద్ద పెంటండి ఇది, సారిగూడండి ఇది. ఇప్పుడు అయ్యేది కాదండి ఇది. ఎందుకంటే మునిమనవడ బారసాలకు కూడా మనం ఉండాలి. చచ్చిపోయే కాంక్షి పెద్ద మనిషికి. ఇప్పుడు లేకపోతే ఆ బారసాల ఆగిపోతుంది. 5 తరాలు చూసాం, 6 తరాలు చూసాం, దేనికి చూడడం? చూడకపోతే నష్టం ఏమిటి? ఈ క్షణం ప్రాణం పోతే నష్టం ఏమిటి? ఉండి సాధిస్తున్నది ఏమిటి? అత్తగారిని కోళ్ళని అత్తగారు సాధించిన తప్పితే సాధించేది ఏం కనపట్లేదు. ఇప్పుడు అది కూడా లేదు. వారో చోట వీరో చోట ఉంటారుగా, గొడవ లేదు. ఆ సాధించేది ఏదో మొగుడిని భార్య ఇద్దరు సాధించుకోవచ్చు. అత్తగారు లేదుగా అక్కడ, అసలు ఉన్నవరుగా. ముందు వెళ్ళిపోవలసింది అత్తగారు, తర్వాత మావగారు. ఇక వీడేళ్ళకేం చేస్తాడు, ఆవిడేళ్ళకి. అంతే, మేమిద్దరం మాకంతే. మాకు 2 మేళ్ళు ఇక్కడ కింద పైన తిరుగుతూ ఉంటాం ఇక్కడ గ్రహాల్లాగా. వీరిద్దరికీ మళ్ళీ పడదు. ఈపాటి సంసారాలకి ఇంత వైభవం కావాలా? మళ్ళీ దీనికి వెళ్ళా అంటాం. పెళ్ళి అవగానే ₹1,00,00,000 వెళ్ళ ఆడిపోవాలి ఇక్కడ. మళ్ళీ డబ్బులు కట్టలేక ఈఎంఐ ఎవ్రీ మంత్ మాసికం. 2 జీతాలు సరిపోవు. ఓ పాక సరిపోదా? పడుకుందుకు చాప సరిపోదా? భార్యాభర్త అన్యోన్యంగా ఉంటే ఇంత వెళ్ళాలి కావాలా? ఇన్ని విల్లాలు ఉన్నా మనం అన్యోన్యంగా ఉంటామని ఏమైనా గ్యారంటీ ఉందా? మనం అన్నీ కంబైండే కదండి. బాత్రూమ్, బెడ్రూమ్ అటాచ్డ్, కిచెను, డైనింగ్ హాల్ అటాచ్డ్, మరి హాలు, ఇంకో డ్రాయింగ్ రూమ్ అటాచ్డ్, భార్యాభర్త డిటాచ్డ్. అంత అనన్యమైన నిష్ఠతో ముందు వాడాడు చూడండి ఇక్కడ. అతడు అనన్య భక్తిని అన్నాడు పోతన గారు. ఈ అనన్య ఎక్కడిది? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వకామ్యకం. ఇది అనన్య అంటే ఇతర చింత లేకుండా. కొంతమంది దీనికి పొరపాటు అర్థం చెబుతారు. మళ్ళీ ఎక్కడికెక్కడ మతాలు పుట్టేస్తాయి కదా. కృష్ణుడేనండి, ఇంకెవరూ పనికిరారు. ఇవి ఇంత కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్. అది
కృష్ణుడేనండి ఇంకెవరు దేవుడు లేడు, శివుడేనండి ఇంకెవరు దేవుడు లేడు. అబ్బాబ్బే వెంకటేశ్వర ఫ్యాన్ సంఘాలు, అభిమాన సంఘాలు అవన్నీ. సినిమా అభిమాన సంఘాలకి వీళ్ళకి ఏమీ తేడా లేదు. ఈ పిచ్చి పెంచద్దండి దేశంలో. ఎవడు దేవుణ్ణి వాడు ఆరాధించుకుంటాడు. అసలు వాడు దేవుడని తెలుసుకోవడం కోసమే ఈ ఆరాధన అంతా. ఆరాధిస్తున్నవాడే ఆరాధింపబడుతున్నవాడు. ది సెర్చర్ ఈ సెర్చర్ అంటాడు కృష్ణమూర్తి గారు. ఎవరి గురించి నువ్వు వెతుకుతున్నావా అంటే నీ గురించి ఏం చెప్పాడు. నీ గురించి అంటే కనపడు, నీ గురించే నువ్వు వెతుకుతున్నావు. జపము తపము సమస్తం అంతే. యు ఆర్ సెర్చింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ ఈ సెల్ఫ్ అనేది నీకు దొరికే వరకే ఉంటుంది, అంతే. పో ఆ సెల్ఫ్ దొరకాలంటే ఈ సెల్ఫ్ పోవాలి, ఈ సెల్ఫిష్నెస్ పోవాలి. ఆ సెల్ఫ్ దొరుకుతుంది. దానికి మనం ఊరికే కృష్ణుడని రాముడని మహిమలు పెంచద్దు అనవసరంగా. ఇక్కడ భాగవతం కాబట్టి కృష్ణుడు, రేపు నన్నే హాయిగా కుమార సంభవం చెప్పంటే శివుడు దేవుడు, దానికే ఉంది. అది పెద్ద విషయం కాదు. ఎవరికి ఇష్టమైన రూపం వారు కల్పించుకోవచ్చు, ఇంకో కొత్త రూపం కూడా తేవచ్చు. అది పెద్ద సమస్య కాదు. అనన్య అంటే అర్థం ఏమిటంటే ఇతర చింత లేకుండా. మనం ఏం చేస్తుంటాం, విష్ణు సహస్రమో లలితా సహస్రమో పారాయణ చేస్తాం, లేకపోతే కాసేపు ఏదో ధ్యానం అంటాం. మధ్యలో ఫోన్ మోగింది అనుకోండి, అక్కడి నుంచి లేస్తాం. ఏం ఈ ఫోన్ అంతకంటే ముఖ్యమా? ఎదవ ఫోన్ కట్టిపారాయి, మోగిన లేవకో ఏమవుతుంది చూద్దాం. ఎవరు అర్జెంటే చేయరమ్మా. యమధర్మరాజు ఒక్కడే అర్జెంటుగా చేసేవాడు. అర్జెంట్ అయితే తర్వాత చేసుకుంటారు. రాత్రి పడుకున్నా సరే తల దగ్గర పెట్టుకోవడం ఫోను పెద్ద అశుభం. ఇది తల దగ్గర దీపం ఉండకూడదు. సెల్ ఫోన్లో లైట్ ఉంటుంది, జాగ్రత్త. కట్టిపారేయాలి. ఏమవుతుంది, పొద్దున్న చేసుకుంటారు, మానేస్తారు. పొద్దున్న చెబుతారు విషయాన్ని, కొంపలు అంటుకుంటాయి. ఈ ఫోన్ లేనప్పుడు బతకలేదా? ల్యాండ్ ఫోన్ కూడా లేనప్పుడు బతకలేదా? కరెంటు లేకుండా బతికేవండి మా ఊళ్ళో 20 ఏళ్ల పాటు. ఫోనా? కరెంట్ లేదు. ఎలా పూట పెట్టుకుని చదువుకున్నాం, అరికెళ్ళంతా పెట్టుకుని చదువు బాగా వచ్చింది. ఇప్పుడు అసలు ఫోన్ వదిలిపెట్టట్లేదండి. భార్యనైనా వదిలేస్తాడు కానీ ఫోన్ వదలడం. ఇలా పట్టు కూర్చుంటాడు ఇలాగా. అర్ధరాత్రి ఫోన్ అవసరమా? ఫ్రెండ్స్ ఎవరన్నా చేస్తా అర్ధరాత్రి చేసేవాడు ఫ్రెండా ఎనిమియ్యా? వాడు చెప్పాయి చేయొద్దని. వాడు ఏమన్నా అనుకోని జీవితం అంతా ఎక్కడ ఆధారపడి ఉంటుందండి. అయితే ఏమిటి, సో వాట్, అది చాలా ముఖ్యం. తతక్కిం శంకరాచార్య ప్రశ్న. అయితే ఏమిటి, ఈ స్నేహం పోతుంది, అయితే ఏమిటి, ఈ ఆస్తి పోతుంది, అయితే ఏమిటి, ఈ పదవి పోతుంది, అయితే ఏమిటి, ఈ ప్రాణం పోతుంది, అయితే ఏమిటి. వాడు ఖచ్చితంగా విజేత, వాడు శ్రీకృష్ణ పరమాత్మ, వాడు జగద్గురు. ఇది వైరాగ్యం. అయితే ఏమిటి, ఖచ్చితంగా మొత్తం ప్రపంచం మన కాళ్ళ దగ్గర ఉంటుందా? వీడికి ఎవరో అక్కర్లేదు కాబట్టి వాడు అందరికి కావాలి. వాడికి ఎవరో అక్కర్లేదు ఉండగలదు, వాడందరికి కావాలి. వచ్చేస్తారు మొత్తం. నాకు అక్కర్లేదు, నీకు అవసరమైతే రా. అది ప్రేమరాహిత్యం కాదమ్మా. అది మొత్తం అందరినీ సమానంగా ప్రేమించడం. తత్వజ్ఞానం అలాగే మాట్లాడతాడు. నాకు అవసరం లేదు, నీకు అవసరమైతే రా. నీ మీద నాకేం ద్వేషం లేదు, నాకు అవసరమేం లేదంట. నీకు అవసరమైతే రా, తప్పకుండా చేయవలసింది చేస్తాను, ఓకే, అయిపోయింది. ఇది అనన్య భక్తి అండి. ఇతర చింత, లౌకిక చింత లేకుండా అని అర్థం. కానీ కృష్ణుడిని పూజించేవాడు కృష్ణుడిని పూజించండి, మళ్ళీ రాముడిని వద్దు, ఇవన్నీ కాదండి. అక్కడ మీరు ఎవరిని పూజించినా భగవంతుడనే భావంతోనే పూజిస్తున్నారు కదా. రాముడు ఎవరో క్షత్రియుడు మామూలు వాడని చేయట్లేదు కదా. అలా చేశాడు కాబట్టి అతడు చెలింపయి జగములన్నీ కంపితమయ్యని ఈశ్వర, చంచలమయ్యని భూవర అన్నాడు. వింటున్నది పరీక్షణ్ మహారాజు కాబట్టి. పరమేశ్వరుడు చలించిన తర్వాత స్వయంగా గజేంద్రుడిని కాపాడటం కోసం విష్ణుమూర్తి వచ్చిన తర్వాత మరి వెనకాల అన్నీ రాలేదా? తన వెంటనే సిరి లచ్చి వెంటనే అవరోధ వ్రాతం. ఆయన చలిస్తే అందరూ చలిస్తారు అన్నప్పుడు అదేదో ఆయన మీద చేద్దామండి. ఊళ్ళో వాళ్ళంతానే అడుక్కుంటామేంటండి, అదో కర్మ. డబ్బు కోసం ఒకరిని, పదవి కోసం ఒకరిని. నేను అడిగేదేదో ఆయన అడుగుతాం, మహారాజును అడుగుతామండి. మట్టిగడ్డల వాళ్ళందరినీ అడిగితే మనకేమిటి ఉపయోగం? ఇందువల్ల ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే విచిత్రం జరిగిందండి. పిల్లాడు కదా పాపం, 6-7 ఏళ్ళు, కంగారు పడిపోయాడు. ముందు అసలు శంఖం చక్రం అన్నీ ఆధార్ కార్డు అన్నీ ఓసారి చూసుకున్నాడు పాపం. విష్ణువా కాదా? ఆయనకి నమ్మకం కుదిరాక నమస్కారం పెట్టి స్తోత్రాలు చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఈయన ఏమీ అడగకుండానే, ఈయన ఫలానాది కావాలని అనకుండానే, కుమారా నీ సంకల్పంపు నేను ఎరుంగుదును కానీ అయ్యది దురాపంబు అన్నాడండి. ఇంకెందుకంటే రావడం మరి ఇక్కడ? దేవుడు అంటే అలా ఉంటాడు, అంత తేలిగ్గా ఏం వరాలు ఇవ్వడం. కుమారా నీ సంకల్పంబు నేను ఎరుంగుదును కాయన అయ్యేది దురాపంబు. అంటే ఈ కుర్రాడు ఏమనుకుంటాడు, మా సవత్తలు నన్ను తిట్టింది, తిరిగి సవత్తలు నన్ను ప్రేమిస్తే చాలు, ఇది దురాపం ఏమిటి ఇందులో? ఆవిడ మనస్సు మారితే చాలు కదా. అంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక మనిషి మనస్సు మారడం ఎంత కష్టం అంటే, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అవుతుంది, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం అవుతుందమ్మా, మనస్సులు మారవు. అంత బండ మనస్సులు మనకి. ప్రాణి పోవలసిందే తప్ప మనస్సు మారదు. అందుకే విష్ణువు ఆ మాట అన్నాడు, అది దురాపంబు. ఇంకోటి కూడా ఉంది ఈ దురాపంబు అనటంలో.
నీకు అత్యున్నతమైన స్థానం ఇస్తాను. తండ్రి ఆయన తొడ, ఆయన ఒళ్ళో కూర్చోవడం, ఉత్తముడితో పాటుగా నీకు ఏదో వాడుకో అరెకరం, నీకు అరెకరం ఇవ్వడం, ఈ గొడవ ఎందుకయ్యా? నువ్వు అనంతమైనటువంటి శక్తిని ప్రార్థించావు. నేను అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెడతా. ఏ స్థానమో చెప్పాడు పోతన గారి యొక్క భాగవతంలో ఉంటుంది. మన సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్వకాలం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎంత అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఇప్పుడు నేను చెబుతున్న వచనం ప్రధానమండి. ఇక్కడ పోతన గారు చెబుతున్నాడు, విష్ణు అన్నట్లయితే నీకు నేను ఇయ్యబోయే స్థానం ఏమిటంటే అది ఎట్టిదనినా ఇందేని మేధి ఎందు పరిభ్రామ్యమాణంబైన గోచక్రంబునం బోలే గ్రహ నక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబును నక్షత్ర రూపంబులైన సప్త ఋషులను తారకా సమేతులై ప్రదక్షిణంబు తిరుగుచుండుదురు అట్టి ధ్రువక్షితి అను పదంబు 26,000 ఏండ్లు సనన్ ముందట ప్రాపింతువు అన్నాడు. అది వచనం. ఈయన అడిగిందేమిటి? ఇంకేం అడగలేదు. ఈ ధ్రువక్షిత ఏమిటి? 26,000 ఏళ్ళు ఆగడం ఏంటి? చుట్టూ నన్ను అవమానించారు, మొల్లో ఇంట్లో చాక్లెట్ కొనమయ్యా అని ఆయన అడుగుతుంటే ఈయన చరాచర ప్రపంచం అంతా చూపిస్తాడు. దేవుడు మాట్లాడేగా ఉంటాయి. దేవుడు మనకి కావలసింది ఇస్తాడండి, మనం అడిగింది ఇవ్వడండి. దేవుడిని నమ్మితే ప్రయోజనం. మనం అడగకూడదు. నీదే భారం అంటే అన్నీ చూస్తాడు. మా ఊళ్ళో ఉల్లిపాయల ధర ఎక్కువగా ఉంది, తగ్గించమని విష్ణుమూర్తిని అడిగితే తప్పకుండా తదాస్తూ అంటాడు. కానీ దీని మీద కలిసి వచ్చేది ఏమిటి? మళ్ళీ రేపొద్దున బంగాళదుంపల ధర పెరుగుతుంది. నీకు బంగాళదుంపలు ఉన్నప్పుడు ఉల్లిపాయలు ఉండాల్సిందే, ఉల్లిపాయలు ఉన్నప్పుడు బంగాళదుంపలు ఉండాల్సిందే. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, తెలుస్తూ ఉంటాయి అంతే. ఒక బంగాళదుంపలు పనికిరా, ఒక ఉల్లిపాయ పనికిరాదు కదా, రెండు ఉండాలి కదా, కాంబినేషన్ జోడి ఎబ్బో శివకేశవులాగా. అందుకని ఇప్పుడు దీని ధర బదులు దాని ధర పెరిగితే బంగాళదుంపల కోసం మళ్ళీ తపస్సు చేస్తావా? ఎన్నిసార్లు చేస్తావు? సరిగ్గా మన సంసారంలో కూడా పిల్లల కోసం అని కొంతకాలం, వాళ్ళ చదువుల కోసం అని కొంతకాలం, వాళ్ళ ఆరోగ్యం కోసం అని కొంతకాలం, వాళ్ళ ఉద్యోగాల కోసం ఎంతకాలం చేస్తావమ్మా ఈ తపస్సులు? ఆ ఒక్కటి జీవితం ఏదో ఆయన ఎందుకు ఘటింపజేసి అన్నట్టుగా ఆయనకి పారేస్తే పోయేదానికి. నువ్వు ఏమైనా చేసుకోబోయా, నేను సేవిస్తూ ఉంటా అంటే అయిపోవాలి, మొత్తం చూసుకుంటాడు కదా. అందుకే ఆయన ఎంత ఉన్నత స్థానం ఇచ్చాడు అంటే నేను నీకు ధ్రువస్థానాన్ని ఇవ్వబోతున్నా అన్నాడు. అది పిల్లాడికి అర్థం కాలేదు. ఆయన పైకి పాపం బైపీసీ గ్రూప్ కాదు, ఎంపీసీ గ్రూప్ కాదు, 6వ తరగతి 6 ఏళ్ల వయస్సు, 6 తరగతి కూడా కాదు, 6 ఏళ్ల వయస్సు. అంటే పాపం బడిలో చేరితే ఆయన 2వ తరగతి చదువుతాడు. ఇప్పుడు ఆ రోజుల్లో వేదశాస్త్రాన్ని ఆ కాలానికి పెద్ద విజ్ఞానం ఎవరు చెప్పరు కదా వయస్సుకి. ఏం తెలుస్తుంది? ఎందేని అది ఎట్టిదిననా ఎందేని మేధియందు పరిభ్రామ్యమాణంబైన గోచక్రంబునం బోలే. గానుగు చూసావా ధ్రువ? పల్లెటూళ్ళలో ఉంటుంది, నూనె ఆడుస్తూ ఉంటారు కదా, గానుగా అన్నాడు. ఇలా చూస్తున్నాడు ఈయన. గానుగు ఎద్దు కడతారు కదా, దీనికి ఇలా కాడి ఉంటుంది కదా ఇరుసులాగా, దాని మెడ మీద పెడతారు కదా, ఆ గానుగెద్దు ఇలా తిరిగినట్టుగా, గానుగెద్దు తిరిగినట్టు తిరుగుతున్నా అంటారు కదా, అలా తిరిగినట్టుగా గోచక్రంబునం బోలే అంటే అర్థం. మేధి అంటే గానుగ. మేధియందు పరిభ్రామ్యమాణంబైన గోచక్రంబునం బోలే. గానుగువాడి ఇంటి దగ్గర ఈ గానుగద్దు ఇలా తిరుగుతుంటుంది, ఉంటాం కదా, దానికి ఒక గీత గీస్తారు, లెక్క కన్నట్టు తిరుగుతుంది, పక్కకి వెళ్ళదు అది. అందుకే అక్కడ తిరిగేదాన్ని గానుగెద్దు అంటారు, బయటంతా తిరిగేదాన్ని గంగిరెద్దు అంటారు. అది ఇంకా గానుగెద్దులో తిరుగుతున్నట్టు అంటారు. గోచక్రంబునం బోలే పైన సరిగ్గా ఈ గానుగెద్దు చక్రంలాగే పైన ఆకాశంలో కూడా నక్షత్ర చక్రం తిరుగుతుంది. దాన్ని శింసుమార చక్రం అంటారు. దాన్ని శింసుమార చక్రం. సున్న జాగ్రత్తగా పట్టాలి, లేదా శిశుమారం అయిపోతుంది, పిల్లలు చనిపోతారు. శింసుమార చక్రం అది సైన్స్ అండ్ టెక్నాలజీ, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి, మన శిశు అనే పదానికి సంబంధించింది కాదు. శింసుమార చక్రం. ఆ చక్రం పైన తిరుగుతోందయా. మేధియందు పరిభ్రామ్యమాణంబైన గోచక్రంబునం బోలే గ్రహ నక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రం. మనం అంతా ఒకటే అనుకుంటాం. గ్రహాలు వేరు, తారలు వేరు, నక్షత్రాలు వేరు, జ్యోతిష్యులు వేరు, తారకలు వేరు. తార వేరు, తారక వేరు. తార అంటే పెద్ద నక్షత్రం, తారక అంటే చిన్న నక్షత్రం. అంటే ఈ విజ్ఞానం అంతా పూర్వం ఉందా లేదండి? అజ్ఞానంతో మాట్లాడతారు ఏమిటండి? పని లేకుండా రాశాడు ఆ పోతన్న గారు. పైగా పోతన్న గారిది కాదు ఈ విజ్ఞానం, వ్యాసుడిది. ఆయన రాసింది ఈయన రాశాడు. వ్యాసుడెప్పుడు వాడు? పోతన గారంటే 15వ శతాబ్ది. వ్యాసుడెప్పుడు వాడు 5,000 ఏళ్ల క్రితం కదా భారతం రాసింది. పైగా ఇది వ్యాసుని విజ్ఞానం కూడా కాదు, నిజం చెప్పాలంటే వేదంలో ఉంది ఇది. వేద విజ్ఞానాన్ని వ్యాసుడు అందించాడు. ఎప్పుడు వేదాలు ఎవరన్నా డేట్ వేస్తారా? అది భారతీయ విజ్ఞానం, అది భారతీయ ఖగోళ శాస్త్రం. ఇప్పుడంటే అలాగా ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు. ఇప్పుడు వాడోడ నాసా వాడో వేసా వాడో వాడు కనిపెట్టగానే వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు కనిపెట్టారు. మనం కనిపెట్టాలి, మన పిల్లల్ని కనిపెట్టారు. ఇక్కడ మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు, మనకు అది వదిలేసాం మనం. ఇవాళ మనం విజ్ఞాన శాస్త్రం చదివే వాళ్ళు కూడా ఎందుకు చదువుతారంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయని, ఎందుకంటే డబ్బుల కోసం. ఇప్పుడు సైన్స్ అక్కర్లేదు, దేశం అక్కర్లేదు, కొత్తగా పరిశోధన చేసేది ఏమీ లేదు. పాత విషయాలే మళ్ళీ చెబుతాడు.
చెప్పి శుభ్రంగా ఇంతలో ఒక పుస్తకం కొడతాడు. అందుకే తీసేసి వేసేయి, ఇంకో పుస్తకంలో తీసేయి, ఇందులో వేసేయి, 4 కలిపి కొట్టాయి, అయిపోయింది. అదే తీసేసావు, నువ్వేం కష్టపడదు. 400 పేజీలు అలా కనపడుతూ ఉంటే చాలు గైడ్ అదిరిపోయేలాగా. అయ్యి బాబాయ్ అంతే, ఏం లేదు అందులో. ఈయన కొత్తగా కనిపెట్టింది ఒక్కట్లేదు. ఇది చాలండి కనిపెట్టడానికి. గ్రహ నక్షత్ర తారాగణ జ్యోతిష్ చక్రంబును, అంతేకాదు నక్షత్ర రూపంబులైన సప్త ఋషులను మనం అనుకుంటున్న వాళ్ళు నక్షత్రాలా కాదా? పెళ్లిలో కూడా అరుంధతిని చూపిస్తున్నారే, నక్షత్రమే కదా. కశ్యపాత్రి జమదగ్గిన భరద్వాజ వశిష్ఠ విశ్వామిత్ర గౌతమాదులు 7గురిని చూపించి వశిష్ఠుని పక్కన అరుంధతిని చూపిస్తున్నారు లేదా? ఉత్తర దిక్కును చూపిస్తారు, 4 మంచం కోళ్ళ ఉంటే పక్కన 3 వరుసగా ఉంటే ఆ 3 నక్షత్రాల్లో మధ్యది వశిష్ఠుడు అంట. మధ్యది వశిష్ఠుడు అని ఎందుకన్నా అంటే ఆ పక్కన అరుంధతి ఉంది కాబట్టి. అంచేతను ఇక్కడ ఇది కూడా అరుంధతిని బట్టి వశిష్ఠుడిని మనం ఊహిస్తున్నాం, మిగిలిన వాళ్ళని మనం అనుకున్నవే. నక్షత్ర రూపంబులైన సప్తఋషులు మనకి ఇప్పటికి ప్రత్యక్షంగా పెళ్లినాడు కూడా చూపిస్తున్నారే. కనపడకపోయినా సరే పురోహితుడు అదిగోనమ్మా అంటాడు. ఈవిడ కనపడదు, ఈ అమ్మాయి కనపడలేదంటుంది. ఈ అబ్బాయికి అసలు కనపడదు, ఎందుకంటే ఈ అమ్మాయి తప్పితే వాడికి ఏం కనపడదు. వాడు కూడా వాడిది. కన్యాదాత కనపడదు, ఆయనకు 6,000 అప్పు కనపడుతుంది, కానీ అరుంధతి కనపడదు. పురోహితుడు గొడవ ఏమిటి? వీళ్ళు కనపడిందంటే వాడు ఇంకో పెళ్ళికి పోవాలి. కనపడింది అంటాడు. నేను చెప్పట్లా, శాస్త్రాన్ని టెక్నికల్ చేయడం అంటే ఇదేనమ్మా. అసలు అరుంధతిని చూపించినప్పుడు పురోహితుడు కానీ అక్కడ వాళ్ళు కానీ అరుంధతి గొప్పదనాన్ని చెప్పాలి. 100 మంది కొడుకులు చనిపోతే అరుంధతి కన్నీళ్లు పెట్టలేదు, వశిష్ఠుడు కన్నీళ్లు పెట్టలేదు, గ్రహస్థితిని వదిలేశారు. చిటికిన వేలి గాయం అయితే మనం శ్రీ మహావిష్ణువుని పిలిచేస్తున్నాం ఫోన్ చేసి. ఇక్కడ ఇది అరుంధతి నుంచి నేర్చుకోవాలి. 100 మంది కొడుకులు చనిపోయారు వశిష్ఠుడికి అరుంధతికి. వాళ్ళ గొప్పతనం అది, వాళ్ళ సహనం అది. వాళ్ళని వాళ్ళు ఓదార్చుకున్నారు, వాళ్ళలో వాళ్ళు బాధపడ్డారు. వశిష్ఠుడు అరుంధతి ఒళ్ళో తలపెట్టుకుని ఏడిచాడు, అరుంధతి వశిష్ఠుని ఒళ్ళో తలపెట్టు. ఆ సమయంలో వాళ్ళ తల్లి కొడుకు, తండ్రి కూతురు, అంతేగాని భార్యాభర్తలు కాదు. విశ్వామిత్రుల శాపానికి దగ్ధమైపోయారు మొత్తం, పెద్ద కుమారుడు శక్తి సహా. అప్పటికే శక్తి భార్య గర్భవతి, ఆవిడకి పుట్టినవాడే పరాశరుడు, ఆయనకు పుట్టినవాడే వ్యాస మహర్షి. ఇంత దయనీయమైన జీవితం, ఇంత ఘోరమైన జీవితం ఎవరికైనా ఉంటుందా? ఇంకా చిత్రం అండి, అరుంధతి దాన్ని అడిగితే వశిష్ఠుని కంటే గొప్పది. ఆవిడ తట్టుకుంది దుఃఖాన్ని. ఏం చేస్తాం మహర్షి శాపం ఏం చేస్తాం? ఆ మనిషి అలా మూర్ఖుడైపోయాడు, తిరిగి చెప్పించలేదు గాంధారి లేక, ఊరుకుంది అలాగా. వశిష్ఠుడు తట్టుకోలేకపోయాడు, నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ నది ఒడ్డున బారేసింది, ఎందుకంటే వశిష్ఠుణ్ణి చంపగలిగిన శక్తి ఆ నదికి లేదండి. అది వశిష్ఠ మహర్షి. దాన్ని విపాశ నది అంటారు. ఇప్పుడు అది బియాస్ అయింది. జీలం చీనాబ్ రావి బియాస్ అంటే దిక్కుమాలిన పేర్లు వచ్చి మనకు అర్థం కావట్లేదు. బియాస్ అంటే విపాశ అంటే వశిష్ఠుని భాష్యాలు విడదీసింది. అయ్యి బాబోయ్ మహర్షి నిన్ను చంపితే మహాపాపం అయ్యా, నువ్వు వెళ్ళిపోవలసిందని కెరటాలు కొట్టుకుని వచ్చి వశిష్ఠుడిని ఒడ్డున బారేసి, నాకు బతికే యోగం లేదు, చచ్చే యోగం కూడా లేదా అన్నాడు. మహర్షుల కథలు ఇవమ్మా. కావాలంటే మహర్షులు మార్గదర్శకులను సద్గురు శివానందమూర్తి గారు 2 సంపుటాలు రాశారు. 50 మంది మహర్షుల జీవిత చరిత్రలు చదవండి. విశాలాంధ్రలో నవోదయాలు దొరుకుతున్నాయి. ఒక్కొక్క మహర్షి కడుపు నిండిపోతుంది మనం చదువుతుంటే. అసలు లోపల వీళ్ళ బతుకులు ఇవ్వ దేశం కోసం ఎంత చేశారా. చిన్న దుఃఖానికి చచ్చిపోతున్నాం, విలవిల్లాడిపోతున్నాం. ఇక్కడ సకల దేవతల్ని ప్రార్థన చేసేసి ఇంత దుఃఖాలు తట్టుకున్నవాళ్ళు చివరికి ఆత్మహత్య మళ్ళీ చేసుకుందామని నిర్ణయించుకునైనా ఈ చేతులు ఇలా ఉంటే ఈదుతానేమో ప్రాణ ఆకాంక్షతోటి అని చేతులు కట్టేసుకుని నదిలో దూకారు రెండోసారి. ఆ నది ఆ చేతులు కట్లు విడదీసి మళ్ళీ బయటకు తోసింది. ఆ నది బాహుదా నది. ఇప్పటికీ ఉత్తర దేశంలో ఉన్నాయి బాహుదా, విపాశ, బాహుదా. నదులకి పేర్లు ఊరికే పెట్టరండి. వెంకటరావు పేరు, పుల్లారావు పేరు తీసుకెళ్ళి నదులకు పెట్టలా. ఈ నదులకు చరిత్ర ఉంది. ఈ 2 నదులకి ప్రత్యేకంగా వశిష్ఠుడిని ఆత్మహత్య నుంచి కాపాడిన నదులుగా వాటికి చరిత్ర ఉంది. మరి అటువంటివి తట్టుకున్నారంటే అర్థం ఏమిటి? వీళ్ళని చూడమండలంలో అర్థం ఏమిటి? చూస్తే మీకేదో పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, దీన్ని కాదని మీరు తట్టుకోవాలి. అరుంధతిలాగే తట్టుకోవాలి, వశిష్ఠుల్లా తట్టుకోవాలి. అరుంధతి వశిష్ఠుల్లా కలకాలం హాయిగా ఉండాలి అని కొత్త దంపతులను ఆశీర్వదించడానికి ఏర్పాటు చేసిన సంప్రదాయం. ఎంత గొప్పవండి మన సంప్రదాయాలు, ఎంత గొప్పవి మన ఆచారాలు. దాన్ని 2 నిమిషాల మూమెంటు సెల్ఫీ కింద తీసేస్తే అలాగా. అరుంధతిని చూస్తున్న సెల్ఫీ, దేనికమ్మా నీకు సెల్ఫీ పని లేక? అరుంధతి పడవ, నువ్వు పడవ, అందులో ప్రతి దానికి ఫోటో ఒకటి వచ్చింది ఈ మధ్యన. ఫోటో తీస్తే దృశ్యం గుర్తుండదండి, ఫోటో తీయడం మానేస్తే దృశ్యం మనస్సులో ఉంటుందండి.
ఫోటోలు తీశారంటే మీరు దృశ్యాలు పట్టించుకోరు, దృశ్యం అదృశ్యం. ఫోటో కూడా అదృశ్యం, లోపల పెట్టాం ఎప్పుడూ చూడలేదు. ఆ దృశ్యం మన మనస్సులో ఉండాలంటే ఫోటో తీయకూడదండి. పెట్టుకొని ప్రయత్నం చేసి పెట్టుకో. అది సప్తఋషులు, నక్షత్ర రూపంపరైన సప్తఋషులను తారకా సమేతులై ప్రదక్షిణంబు తిరుగుతుండదురు. ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ధ్రువస్థానం, ధ్రువుడు నక్షత్రం అనడానికి లేదు, ధ్రువస్థానం. సరిగ్గా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, పోలార్ యాక్సిస్. సరిగ్గా బండికి ఇరుసు ఉంటుంది కదా, 2 చక్రాలు ఉంటాయి కదా, మధ్యలో ఉండేదాన్ని ఇరుసు అంటారు కదా. మరి ఆ ఇరుసుకి అటో మేకేస్తారు, ఇటో మేకేస్తారు, చక్రాలు బయటికి వెళ్ళకుండా. ఆ ఇరుసుకి 2 చివర్లా ఉండే అక్షాలనే ధ్రువస్థానాలు అంటారు. అది ధ్రువంగా ఉంటుంది కాబట్టి లోకంలో ధ్రువం ఇది ధ్రువం, ఇది ధ్రువం, ధ్రువం దే రాజా వరుణో, ధ్రువం దేవో బృహస్పతి, ఇలా అన్నీ వచ్చాయి. మరి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతే ధ్రువం అని రాజులకు పట్టాభిషేకం జరిగినప్పుడు ఈ మంత్రమే చదువుతారు ఖచ్చితంగా. ధ్రువంగా ధ్రువంగా నిశ్చయం. ఇంకో మాట తెలుగు పండితుడు కాబట్టి చెప్పేస్తున్నా. ధ్రువుడు రాసిన, ధ్రువపత్రం రాసిన, ధ్రువీకరణ రాసిన ధకార ఉకారములు రాసి రావత్తు పెట్టాలి. ధారాశి రొత్వం పెట్టేయకూడదు, అది ధృతరాష్ట్రుడే, గుడ్డాడైపోతాను. రొత్వం పెట్టకూడదు. ధకార ఉకారం ధూ రాసి, ధుని అంటాం, ఆధునిక అన్నదంటే ధూ రాస్తాం కదా, ఆ ధూ రాసి ఉకారం కూడా రాసి కింద రావత్తు పెట్టాలి. అది ధ్రువోపాఖ్యానం, అది ధ్రువం, అది ధ్రువపత్రం, అది ధ్రువీకరణ. ఇంక ధ్రువం అనే పదం ఎక్కడొచ్చినా అంతే. ఇంకో రకంగా ధకార వృత్వంతో ఉండదు అసలు. ధృతరాష్ట్రుడు ఆ వ్యవహారం ధృత ధరింపబడిన, అది వేరే విషయం. ఇది వేరే. చాలామందికి తెలియదు, ఇది అలాగే చేస్తారు. సమయం వచ్చిందని చెప్పేశాను, ఓ పని అయిపోయింది. అందుకని నక్షత్ర తార సప్తఋషులను కలిసి ఎందే అని పరిభ్రమించుండదు. అట్టి ధ్రువక్షితి అను పదంబు 26,000 ఏండ్లు శనను ప్రాపింతు. దాన్ని నువ్వు 26,000 ఏళ్ల తర్వాత చేరుకుంటామంటే ధ్రువుడికి అర్థం కాల. నేను అడిగింది ఏమిటి, ఈయన ఇస్తున్నది ఏమిటి? వై 26,000 years? నేను ఎంతవరకు ఏం చేయాలి ఇక్కడ? మా సమతల్లి మాట ఏమిటి? వీడి గొడవ వీడిది కదా. పైగా ఈ తపస్సు చేయడం వల్ల, దీనివల్ల ఇతనిలో కలిగిన సంస్కారం ఏమిటంటే, అసలు సవత్తల్లి తిట్టడాలు, ఉత్తముడు, ఆ గొడవంతా వద్దు, మోక్షం అడుగుదాం అనుకున్నాడు. మహావిష్ణువుని అడగాల్సిందే కాదు. అది మర్చిపోయాడు పాపం. ఆయన కనపడగానే ఏం ఒళ్ళు తెలియలేదు పాపం. ఇంకా భగవంతుడు కనపడితే ఒళ్ళు తెలుస్తుందా? అంతే, ఆ మైకంలో ఉన్నాడు ఆయన, ఆ మోహంలో ఉన్నాడు ఆయన. మోహం అంటే అది కదా నిజమైన మోహం. అందుకని ఆయనకి ఇది లౌకికమైన విషయము అడగలేదు. ఎందుకు మొదలెట్టాడు అది అడగల, అసలు మోక్షము అడగల. ఆయన ఏం చేశాడు? ధ్రువక్షితి అనే పదం 26,000 ఏళ్ళ ముందట 26,000 ఏండ్లు శనను ప్రాపించు అని వెళ్ళిపోయాడు. ఇంకా ఎక్కువసేపు ఉండడు ఆయన. ఆయన మళ్ళీ టీ తాగుదామంటే ఉండే రకం కాదు అది. వెళ్ళిపోయాడు దేవుడు. వెళ్ళిపోయాక నేను అనుకున్నట్ట, ఇదేమిటిది? ధనహీనుండు నృపాలు చేరి మిగులం దాటిన్ ఫలీకారమిమ్మని అర్థించిన రీతి. ధనహీనుండు నృపాలు చేరి మిగులం దాటిన్ ఫలీకారమిమ్మని అర్థించిన రీతి. మోక్షఫలదుండైనట్టి పంకేజలోచనుడే చాలా ప్రసన్నుడైన. మోక్షఫలదుండైనట్టి పంకేజలోచనుడే చాలా ప్రసన్నుడైన అతని సాంసారికం వర్ధి గోరిన నా వంటి విమూఢ మానసులు ధాత్రిన్ కల్గిరేయవరు అంటే. నా బతుకు ఎలా ఉందంటే, మోక్షము అడగలేదు. సరే, ఇది చిన్న కోరిక అనుకో, ఇది అడగకపోయినా పర్వాలేదు, ఆవిడ ఇంకో 2 తిట్లు తిడుతుంది, పోతాం, ఈ తపస్సు బాగుందిగా, ఇక్కడే కూర్చుంటాం, అసలు ఇంటికి ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడు పాపం. అతనికి అలా వచ్చేసింది యోగ, రమణ మహర్షిలాగా. ఇంక ఇంటికి ఎందుకు వెళ్ళాలి అసలు? ఆ ఉత్తముడు, ఉత్తానపాదుడు, అదంతా నాకు ఎందుకది? వాడిని ఏలుకొని ఏదో పోటీ పడబట్టు కదా వచ్చింది. రజోగుణం సత్వగుణం గుణాతీతంగా మారిపోయింది. తపస్సు ప్రయోజనం అది. అందుకని ఇక్కడే ఉండిపోతాను. కానీ అయ్యో, ప్రత్యక్షమైన భగవంతుడిని మోక్షం అడగకుండా మాట్లాడకుండా కూర్చున్నాను. ఆయన ఏదో బిస్కెట్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. బిస్కెట్ ఏమిటో నాకు తెలియట్లేదు. తినాలో తినకూడదో రైల్లో ఇచ్చే బిస్కెట్ ఏమోలా ఉంది ఇది. ఎందుకంటే 26,000 ఏళ్ళు ధ్రువక్షితి పదం ఆయనకి తెలియట్లేదు పాపం, చిన్నపిల్లాడు కదా. ఇదేమిటిది? 26,000 ఏళ్ళు నేను బతకాలా? ఇంకా ఏం చేయాలి? బతికి తర్వాత ఇస్తానంటాడు. అసలు ఇదేమిటి అని ఏమనుకుంటున్నాడంటే పాపం, ధనహీనుండు రూపాలు చేరి మిగులం దాటిని ఫలీకారమిమ్మని అర్థించిన రీతి. డబ్బు లేనివాడు పేదవాడికి ఏదో ఒక మహారాజు గారు అనుకోకుండా దర్శనమిచ్చి, ఏమజా నువ్వు ఏదో పేదరికంలో ఉన్నావు, నీకు ఏదైనా ఇస్తాను కోరుకోమంటే, పేదరికం పోయేలా సంపదలు అడగాలి కానీ ఏమడిగట్ట? మాకు పొట్టుపోయిలోకి ఊక తక్కువ అవుతుందండి, ఓకేమన్నట్ట. ఫలీకారం అంటే అది. వీడు పొట్టుపోయి బంగారం కానీ పొట్టుపోయిని పెడతారు కదా, ఇంత ఇలా రోకలు పడినట్టు కూరుతూ ఉంటారు. పొట్టుపోయిలోకి ఊక తక్కువైందండి, మా ఆవిడ గొడవ పెడుతుంది, ఓకేమన్నట్ట.
ఒక దంపుడు అంటారు. అందుకనే ఒక ఎంత దంచినా కానీ అలా ఉంటూనే ఉంటుంది. అది మెత్తపడదు, అలాగే ఉంటుంది. ఒక కదా మెత్తపడదు. అందుకని ఒక దంపుడు అంటే అదే ఆ సబ్జెక్ట్ నలగదు, ఇంకా అలాగే చెబుతూ ఉంటాడు. అది పనికి మహిళ కబుర్లు చెబితే ఒక దంపుడు అని అందుకే అంటారు. ఒకను దంచితే ఇంకా మెత్తగా అవ్వదండి, అది కష్టం. అది అందుకే ఇది అంతే, పరిష్కారం ఏముండదు. ఊరికే చర్చిస్తూ ఉంటాం మన గంటల తరపుడు సోఫాల్లో కూర్చుని. అదే ఒక దంపుడు ఉపన్యాసం, ఒక దంపుడు మాటలంటే. ఇలాగ అంత జమీందారు ఎవడన్నా మహారాజు కనపడితే పేదవాడు తన పేదరికం పోయేలా బంగారపు రాసులు అడగాలి, పోలే 2 ఎకరాలు పొలం అడగాలేదు. కానీ ఒకేమని అడిగట్టే. ఫలీకారం అన్నాడు పోతన గారు. ఫలీకారమిమ్మని అర్థించిన రీతి మోక్షఫలదుండైనట్టి పంకేజలోచనుడే చాలా ప్రసన్నుడైన మోక్షం ఇవ్వగలిగినటువంటి పద్మనయుడు నల్లనివాడు పద్మనయనములవాడటువంటి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైతే అతనిని సాంసారికం వర్ధి కోరి అసలు ఒకటి అయి ఉంటుంది. బహుశా ఆయన ఇచ్చింది ఏమిటో నాకు అర్థం కాలేదు. కానీ ఇంటికి వెళ్ళగానే బహుశా మా ఉత్తముడు ఉత్తానపాదుడు సవత్తల్లి నన్ను గౌరవించవచ్చు. ఎందుకంటే ఏ సంకల్పంతో తపస్సు చేశామో అది ఫలిస్తుందండి, అందులో సందేహం లేదు. మీరు అడిగినా అడగకపోయినా నిస్సంకల్పంగా తపస్సు చేస్తే ఈ తపస్సు మొత్తం ప్రపంచానికి ఉపయోగపడుతుందండి. రామకృష్ణ పరమహంస తపస్సు అది, వివేకానందుడి తపస్సు అది, శంకరాచార్య తపస్సు అది, రమణ మహర్షి తపస్సు అది. వాళ్ళు నిస్సంకల్పంగా చేస్తారు, అది లోకానికి అంతటికీ ఉపయోగపడుతుంది. వాళ్ళకి కావలసిందే అది. లేదు మన ఊరికే ఏదో చిన్న విషయం గురించి తపస్సు చేసినప్పుడు ఒక సంకల్పంతో కూర్చుని అది ఫలిస్తుంది. ఈయన ఎలా కూర్చున్నాడు? ఆవిడెవరో నన్ను తిట్టింది, అవమానించింది, నాకు ఇంట్లో గౌరవం దక్కాలన్న సంకల్పంతోనే కదా అనేది అది ఫలిస్తుంది. ఆయనకు నమ్మకం కలిగింది. బహుశా నా ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ సవితలు వచ్చి నాకు మంగళహారతి పళ్ళం ఇచ్చి ఇక్కడ, మా ఉత్తముడు కూడా రావచ్చు, మా నాన్నగారు రావచ్చు. కానీ అది అడగకూడదు కదా అసలు. ఇదేమి సంకల్పం పెట్టుకున్నాను నేను దీనికోసమా? నెల్లాళ్ళు రేగుపళ్ళు తిన్నది, నెల్లాళ్ళు ఆకులు తిన్నది, నెల్లాళ్ళేమో నీళ్లు తాగింది, నెల్లాళ్ళు 3 నెలలు ఒంటికాల మీద నిలబడింది, ఇందుకోసమా? సంసారికం వర్ధి కోరిన విమూఢ మానసులు, ఈ జీవిత సంబంధమైన పిచ్చికోరికోటి మనసులో పెట్టుకుని తపస్సు చేశానే, నాలాంటి విమూఢ మానసులు త్రింగలిగిరి ఎవరైనా ఉన్నారా అని పాపం బాధపడుతూనే వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ నిజంగానే ఈయన అక్కడికి వెళ్ళేసరికి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని ఆ పినతల్లి మనస్సు మారి ఉత్తముడితో సహా వచ్చి ఉత్తానపాదుడితో సహా వచ్చి మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళింది. సరిగ్గా చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నువ్వు చక్రవర్తి కుమారుడవయ్యా. పెద్ద పూర్వం రాజుల్లో ఒక లెక్క ఏమిటంటే భారతీయ ధర్మశాస్త్రాలు పక్కాగా ఉంటాయండి. ఈ పీకి లాగడానికి ఏమి ఉండదు అందులో. ఆధునిక రాజ్యాంగంలో వచ్చే ఈ మార్పులన్నీ పూర్వం మనుధర్మశాస్త్రం సహా రాజ్యశాస్త్రాలు పక్కాగా ఉంటాయండి. అవకాశం ఉండదు. ఒక వ్యక్తికి, రాజుకు ముఖ్యంగా పరిపాలనా రంగంలో ఉన్న వాళ్ళకి 2-3 భార్యలు ఉంటే ఎవరు తర్వాత రాజు అవుతారు అంటే పెద్ద భార్య పెద్ద కొడుకు రాజు అవుతాడు. 1 నిమిషం ముందు పుట్టినా సరే. సీనియర్ ఈజ్ సీనియర్. హెడ్ మాస్టర్ సీనియారిటీ లాంటిదే. ఒకే రోజున 2 చేరొచ్చు బళ్ళు. ఈయన 12 గంటల 45 నిమిషాలకి జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. జాయినింగ్ రిపోర్ట్ అప్పుడు టైం వేయమంటారు. అందుకని డేట్ వేస్తే కుదరదు, టైం కూడా వేయాలి. ఈయన తర్వాత 12:47 నిమిషాలకి ఇంకొక మాస్టర్ చేరితే రేపు హెడ్ మాస్టర్ ప్రమోషన్ వస్తే 45 వాడికి వస్తుంది, 47 వాడికి తర్వాత వస్తుంది. అంతే వస్తే రావచ్చు, ఈ లోపు రిటైర్ అవ్వచ్చు. సుప్రీంకోర్టు జడ్జీస్, చీఫ్ జస్టిస్ సహా అన్ని ప్రమోషన్లు ఇలాగే ఉంటాయి. పక్కా అది. అంచేత ఉత్తానపాదుడు పెద్ద భార్య ఎవరు? సునీతి. 2వ భార్య కన్నా సునీతి అంటే 2వ భార్య ఎవరికి గౌరవాలు ఉంటే ఉండొచ్చు. రాజుగారు ఇంకొక 2 నగలు ఎక్కువ చేయించుకోమనండి, దానికేం పర్వాలా, పల్లకీలో ఊరేగించమనండి. పట్టాభిషేకం కుదరదండి. పైగా అంతేకాదు వ్రతాలు ఏమన్నా చేస్తే పెద్ద భార్య పక్కన కూర్చోవాలి. అందుకే ధర్మపత్ని అంటారు. గుళ్ళోకి మనం వెళ్ళినప్పుడు ధర్మపత్ని పేరు ఏమిటని అడుగుతారు. ఎందుకంటే 2-3 ఉంటారేమో అని వాళ్ళకి అనుమానం. ధర్మపత్ని ఏమిటి నాకు అర్థం కాదు. ఆ మాట అన్నప్పుడల్లా నవ్వుకుంటే అధర్మపత్ని వేరే ఉంటుందా అంటే మానవ జీవితాలన్నీ చట్టం ప్రకారం ఉండమండి, రకరకాలుగా ఉంటాయి చాపల్యాలు, వ్యామోహాలు. కానీ దేవాలయంలో అది పనికిరాదు. ఎందుకని బాబు మీరు ఏ పేరన్నా చెప్పండి, ధర్మపత్ని సమేతస్య బాబు అని అడుగుతారు. అందుకే గుళ్ళో చెబుతున్న ఆడవాళ్ళకి ప్రత్యేకంగా మీ పేరు చెప్పమని పట్టుదల పట్టకండమ్మా, ధర్మపత్ని సమేతస్య అనమనండి, ఆ ఫలం మీకు దక్కుతుంది. గోత్రం చెబుతారు, ధర్మపత్ని సమేతస్య అని చెప్పండి, ఖచ్చితంగా నువ్వే. ఎందుకంటే శాస్త్రీయంగా సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోనండి నాతో. అది నీకే నీ పేరు చెప్పాల్సిన పనేం లేదు. అక్కడ పేరు చెప్పడం అనేది అలవాటైతే ఏమవుతుంది, ఇంకెవరినో తీసుకెళ్ళి ఆ పేరు చెప్తే పేరు చెప్పిన వాడికి వెళ్ళిపోతుంది. అంతే కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్న వాళ్ళ పేర్లు అన్నీ చెప్పకూడదు. ఇది ఓటర్ చట్టా కాదు, ఇది ఒక్కరి పేరే చెప్తారు. అందుకని ఆవిడ వచ్చిన శుభ్రంగా రాజ్యం అయిందే ఎలా అనవసరంగా ఇప్పుడు రేపెట్టింది అక్కడ వ్యవహారం.
అందుకని వాళ్ళు వచ్చి హారతి ఇచ్చి తీసుకుంటే ఆయన సంతోషించాడు, వెళ్ళిపోయాడు. తర్వాత 26,000 ఏళ్ళు రాజ్యం చేశాడు ధ్రువుడు. 26,000 ఏళ్ళు రాజ్యం చేశాడు. తర్వాతే ధ్రువస్థానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి ఖగోళ విజ్ఞానాన్ని తెలుసుకుందాం. ఈ కథలు, పురాణ కథలు విన్నప్పుడు ఎప్పుడు నుండి పేర్లు విశ్లేషించాలి, నామ విశ్లేషణ. తండ్రి ఉత్తానపాదుడు, ఆయనకి 2 భార్యలు, సునీతి, సురుచి. వీరికి సునీతి కుమారుడు ధ్రువుడు. ఆయన తపస్సు చేశాడు, విష్ణువు వరం ఇచ్చాడు. ఆ ధ్రువుని భార్య పేరు భ్రమి. ధ్రువుని మామగారి పేరు శింసుమార చక్రవర్తి. ధ్రువుని పెద్ద కుమారుడు పేరు కల్పుడు. ధ్రువుని 2వ కుమారుడు పేరు వత్సరం. ఆ వత్సరుని భార్య పేరు సర్వర్ధి, ప్రకృతి. ఆ సర్వర్ధికి, ఈ వత్సరుడికి 6 కుమారులు. 6 కుమారులో పెద్దవాడి పేరు పుష్పార్ణుడు. పుష్పార్ణునికి 2 భార్యలు, ఒకరు ప్రభ, ఒకరు దోష. ప్రభకి 3 కుమారులు, దోషకి 3 కుమారులు. ఇది కథ. ఈ మొత్తం పేర్లు మీరు గమనించండి. ఖగోళ విజ్ఞానం ఎక్కడుందో తెలిసిన ఉత్తానపాదుడు, ఏ పిక్యులియర్ క్రియేటివ్ ఏజెన్సీ ఇన్ కాస్మాస్. దానికి ఇంగ్లీష్లో వ్యాఖ్యానం అది. ఏ పిక్యులియర్ క్రియేటివ్ ఏజెన్సీ ఇన్ కాస్మాస్. మనం అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే సూర్యుడు. సౌర కుటుంబంలో ప్రధాన కేంద్రంగా ఉన్న సూర్యుడే ఉత్తానపాదుడు. ఎందుకని ఉత్తానపాదుడు, పాదం అంటే కిరణం, అక్కడ ఉత్ అంటే పైకి, తాన అంటే వ్యాపించడం, తన్ టు స్ట్రెచ్, తనుతి అంటే వ్యాపించడం. ఉత్తానపాదుడు అంటే పైకి కిందికి వ్యాపించిన కిరణములు కలవాడు ఎవరు? సూర్యుడు. కాకపోతే అంచేది ఉత్తానపాదుడు అంటే ఒక సౌర కుటుంబంలో కేంద్రంగా ఉండే సూర్యుడు. ఆయనకి 2 భార్యలు, సునీతి, సురుచి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంది. భూమికి 2 పార్శ్వాలు ఉంటాయి, ఈ పార్శ్వం, ఆ పార్శ్వం. 2 బల్గింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. 2 బల్గింగ్స్, 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సునీతి, అది నీతి, ఒక పద్ధతిలో. నీతి అంటే నయం కదా, మంచి మార్గంలో రొటేట్ అవుతుంది, ఇలా తిరుగుతూ ఉంటుంది కదా భూమి. తన చుట్టూ తాను తిరగగానే 1 రోజు అవుతుంది. అలాగ మొత్తం సూర్యుడు చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. ఒక్కొక్క గ్రహానికి ఎంతకాలం పడుతుందో దాన్ని ఆ గ్రహం మీద సంవత్సరం అంటారు. 365 రోజుల సంవత్సరం అనేది మనకే, శనిగ్రహానికి కాదు, గురుగ్రహానికి కాదు. మనకి 365 రోజులు పడుతుంది కాబట్టి మనకి సంవత్సరం అంటే లెక్క. మరో గ్రహంలో ఇది లెక్క కాదండి. ఎందుకంటే ఈ తన చుట్టూ తాను తిరిగి, ఇందులో ఏమవుతుంది? సునీతి అంటే ఒక పార్శ్వం, ఒక నీతిగా, ఒక పద్ధతిగా, ఒక మార్గంలో తిరుగుతోంది. 2వ పార్శ్వం సురుచి. రుచి అంటే అట్రాక్షన్, ఆకర్షణ. మన యువతరం చూడండి, కల్తీ లేకుండా ఉండడం, శుభ్రంగా ఉండడం కంటే టేస్ట్, మోస్ట్ టేస్ట్ అని అడతారు. తర్వాత కడుపునే పట్టుకుంటారు. వాడు శుభ్రంగా వేడిగా కారం వేసేసి దాని నిండా దాన్ని టేస్ట్గా చేసేస్తారు. తర్వాత బతుకు వేస్ట్ అయిపోతుంది. ఇంట్లో తల్లి చేస్తే నచ్చదు, ఎందుకంటే ఈవిడ కొంచెం సపసప మామూలుగా చేస్తుంది, ఈవిడ అది నచ్చదు, అక్కడికి వెళ్ళిపోతారు. ఈ రుచి వచ్చిన ఇబ్బంది. తెలుగులో రుచి అయినా సంస్కృతంలో రుచి అంటే కాంతి. ఈ సురుచి అంటే మిక్కిల ఆకర్షణ కలిగింది. అందుకే ఆవిడ 2వ భార్య. ఆవిడ మీద వ్యామోహంతో, ఆకర్షణ ఉన్నవాడి మీద వ్యామోహం ఉంటుంది. అందుకని ఈవిడ నీతిగా ఉంటుంది, ఆవిడ ఆకర్షణగా ఉంటుంది. 2 మధ్యలో తేడా చూడదు. నీతిగా ఉండేవాళ్ళు ఆకర్షణగా ఉండాలని ప్రయత్నం చేయరు. ఆకర్షణ కోసం ప్రయత్నం చేస్తారంటే ఎప్పుడైనా నీతి తప్పే అవకాశం ఉంది. ఈ ఆలోచన సునీతి, సురుచి సరిగ్గా గమనించండి. నైతికంగానే కాదు, ఖగోళపరంగా చెబితే ఈ భూమి తిరుగుతోంది కదా, ఒక పార్శ్వం, ఒక పద్ధతిగా తిరుగుతోంది. ఇలాగ ఆ తిరిగేటప్పుడు ఇలా సూర్యుడు చుట్టూ వెళ్ళేలా తిరగాలి, కానీ మధ్యలో ఇలా తిరగకూడదు కదా. ఈ 2వ పార్శ్వం ఏం చేస్తుంటే సురుచి, ఆకర్షణ వికర్షణకి లోనై పక్కకి లాగేస్తుంది. అంటే సౌర కుటుంబంలో ఉండేటువంటి భూమి ఈ సౌర కుటుంబంలో ఇమడలేక ఇబ్బంది పడుతుంది. ఈ సురుచి కారణంగా, ఈ ఆకర్షణ కారణంగా, వికర్షణ కారణంగా. ఒకప్పుడు ఖగోళంలో ఏర్పడిన పరిణామం ఇది. దానివల్ల ఏమవుతుంది? భూమి గాడి తప్పుతుంది. గాడి తప్పితే భూమి చుట్టూ తిరిగే చంద్రుడు గాడి తప్పుతాడు. అనేక నక్షత్రాలు గాడి తప్పితే కూలిపోతుంది ప్రపంచం అంతా. ఇది కథ. దీన్ని ఈ రూపంలో చెప్పారు ఇక్కడ. సునీతి ఒక పద్ధతిగా పెడుతుంది ఆవిడ. సురుచి ఆకర్షణ వికర్షణలోనే పక్కదారి పట్టిస్తుంది. సరిగ్గా ధ్రువుడు అంటే ధ్రువంగా ఉండేవాడు కదా. ధ్రువుడు అంటే ఎవరు? అక్ష స్థిరీకరణ కేంద్రం. పోలార్ యాక్సిస్లో అటు ఇటు ఉంటాయి కదా, ఆ అక్షం స్థిరీకరణ చెందే కేంద్రం. అంటే ఇలా తిరుగుతూ వెళ్ళిన వాళ్ళు ఈ అక్షంలోనే ఇలాగే తిరగాలి, మళ్ళీ ఏడాది కూడా ఇలాగే తిరగాలి. అందుకని ఓసారి ఇలా తిరిగాం కదా, విసుగొచ్చిందని వెనక్కి తిరగకూడదు, లేదా పక్కకి వెళ్ళిపోకూడదు. అస్తమానం సూర్యుడు చుట్టూ ఏం తిరుగుతాం అని గురుగ్రహం చుట్టూ తిరగకూడదు. భూమి వెళ్ళి కొంపలు అంటుకుంటాయి. అది 7 రోజుల్లోనూ జరగకుండా కాక
అంతే కదా, ఇలాగే తిరగాలి, అక్ష స్థిరీకరణ కేంద్రం చుట్టూ తిరగాలి. అంటే ధ్రువుడికి వచ్చిన ఇబ్బంది ఏమిటి, తండ్రి ఒళ్ళో కూర్చునే చేసే ప్రయత్నం ఏమిటంటే ఈ సౌర కుటుంబంలో ఒక సౌర కుటుంబంలో ఉండేటువంటి భూమి ఆ చుట్టూ తిరుగుతున్న సమయంలో ఆకర్షణ వికర్షణలోనే పక్కకి వెళ్ళిపోతూ ఉంటే ఆ స్థిర కేంద్రంలోకి వెళ్ళే తండ్రి ఒళ్ళో కూర్చునే చేసే ప్రయత్నం, అంటే సూర్యుడు ఒళ్ళో కూర్చోవడం, అంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళి స్థిరంగా ఉండే ప్రయత్నం చేయడం, స్థిరమైన అక్షంలోకి తన్ని తాను లాక్కునే ప్రయత్నమే తండ్రి ఒళ్ళో కూర్చోవాలని ప్రయత్నం చేయడం. ఎంత చక్కని కుటుంబ కథగా చెప్పారండి ఖగోళ విజ్ఞానాన్ని. దానికోసం ఆయన తపస్సు ఎందుకు చేసా, అది కుదరట్లేదు ఈ సురుచి కారణంగా, అందుకే సురుచి విలన్ అయింది అక్కడ కథలో. భూమి ఆకర్షణ వికర్షణల కారణంగా అది కుదరడం లేదు అక్కడ. అందుకని ఏం చేశాడు, ఇదేం చేయాలి ఇప్పుడు మరి, భూమికి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు పరాశక్తితో అనుసంధానం చెందాలి. ఆ పరాశక్తి అమ్మవారు, అమ్మవారే విష్ణువు. అందుకని విష్ణువు కోసం తపస్సు చేశాడు. అంటే మొత్తం ఈ సూర్యుడు ఒక సౌర కుటుంబానికి అధిపతి. ఇలా కొన్ని వందల సౌర కుటుంబాలను అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని లలితా సహస్రంలో ఉంటుంది. ఒక బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. ఒక బ్రహ్మాండం మొత్తానికి ఒక సూర్యుడు ఉంటాడు, ఇంకో బ్రహ్మాండానికి ఇంకో సూర్యుడు ఉంటాడు. అందుకని ఈ ధ్రువుడు ఏం చేశాడు, ధ్రువ అక్ష స్థిరీకరణ కేంద్రం నన్ను స్థిరంగా ఉండనివ్వట్లేదు, ఇక్కడ నా దగ్గరికి రావడం లేదు, ఇలా జరుగుతుంది. ఈ సౌర కుటుంబం పరిధిని దాటి బయటికి వెడితే మనం స్థిరపడగలుగుతావేమో అని ప్రయత్నం చేశాడు. పరాశక్తితో అనుసంధానం చేసుకున్నాడు. ఆ పరాశక్తి ఇక్కడ విష్ణువు ఏం వరం ఇచ్చాడు, 26,000 ఏళ్ళు శనను ప్రాపించు. అంటే ఈ రౌండింగ్ అని నీకు 26,000 ఏళ్ళు పడుతుందయా, నువ్వు ఆగాలి తప్పదు. ఇది భూభ్రమణం, ఇది సూర్యచక్ర గ్రహ భ్రమణం, మామూలుగా అయిపోయేది కాదు, రంగుల రాట్నం కాదు కదా తిప్పేయడానికి. అందుకని ఆగమని చెప్పాడు. అలా ఆగ వరకు రాజ్యపాలన చేశాడు ధ్రువుడు. అంటే ఈ గ్రహాల పరిభ్రమణంలో వచ్చిన తేడా కొన్ని వేల ఏళ్ళు తర్వాత తప్ప రెక్టిఫై కాదు, పరిణితి చెందదు, అది మార్చబడదు, కొంచెం ఆగాలి, ఓపిక పట్టాలి. అప్పుడు చూడండి ధ్రువుని, అందుకే ధ్రువుని భార్య పేరు ఏమిటంటే ఆయన వరం ఇచ్చారు, ధ్రువుని భార్య పేరు భ్రమి. భ్రమి అంటే ది ప్రిన్సిపల్ ఆఫ్ రొటేషన్. అదేమిటండి భ్రమి, ఏ ఆడపిల్లకైనా భ్రమి అని పేరెట్టారని వాడు పెళ్లి చేసుకోడు కూడా, ఇప్పుడు భ్రమ ఎక్కువ ఉంటుందని. ధ్రువుని భార్య పేరు భ్రమి అంటే అది పెట్టిన పేరుని అర్థమైపోవట్లా. భ్రమి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ రొటేషన్. అంతేగా ధ్రువుడు మామగారి పేరు, ఈ రొటేషన్ ఎక్కడ జరుగుతుంది, సింసుమార చక్రంలో జరుగుతుంది. అందుకని మామగారి పేరు సింసుమార చక్రం, సింసుమార చక్రవర్తి అన్నాడు మగవాడు కాబట్టి, అది సింసుమార చక్రం, ఆయన పేరు సింసుమార చక్రవర్తి. అంటే ఈ గ్రహ నక్షత్ర తారాగణ చక్రం ఉంది, సింసుమార చక్రం, దాని నుంచే ఈ భ్రమణం ఏర్పడింది కదా, ది ప్రిన్సిపల్ ఆఫ్ రొటేషన్ ఏర్పడింది. అందుకని సింసుమార చక్రం. పెద్ద కొడుకు పేరు కల్పం. కల్పం అంటే ఏమిటి, ది టైమ్ ఇన్ రిలేషన్ టు ది ఎంటైర్ సర్కిల్ ఆఫ్ గెలాక్సీస్. మొత్తం నక్షత్ర గ్రహ తారాగణాలు అన్నీ కలిపి ఒక రౌండ్ పూర్తి చేయడాన్ని కల్పం అంటారు, అది కల్పాంత ప్రళయం. మరి వత్సరం అనేది ఏమిటి, ది టైమ్ ఇన్ రిలేషన్ టు ది పర్టిక్యులర్ ఇండివిజువల్ ప్లానెట్. ఒక గ్రహానికి సంబంధించినటువంటి రౌండ్ పూర్తవడాన్ని వత్సరం అంటారు, అది సంవత్సరంలో పూర్తవుతుంది. మరి భూమి సంవత్సరంలో తిరిగి వచ్చేస్తుందిగా, ఒక గ్రహానికి సంబంధించి సంవత్సరంలో పూర్తవుతుంది. అందుకని చిన్న కొడుకు పేరు వత్సరం, పెద్ద కొడుకు పేరు కల్పం అని ఎందుకు ఉంది అంటే ది టైమ్ ఇన్ రిలేషన్ టు ది ఎంటైర్ సర్కిల్ ఆఫ్ గెలాక్సీస్. మొత్తం గెలాక్సీలో ఉండే నక్షత్ర సముదాయం అంతా ఒక రౌండ్ పూర్తి చేయడానికి ఒక కల్పం పడుతుంది. అప్పుడు కల్పాంత ప్రళయం వస్తుంది. ఈ సంవత్సరం అయిపోయేది మామూలుగానే ఉంటుంది, ప్రళయాలు ఏమీ రావు. అందుకని రెండో కుమారుడి పేరు వత్సరుడు. ఆయన భార్య పేరు ఏమిటండి, సర్వర్ధి. సర్వ ప్లస్ వృద్ధి, సర్వర్ధి గుణసంధి, సర్వసమృద్ధమైన ప్రకృతి. సంవత్సరం అంతా ప్రకృతి సర్వసమృద్ధంగా ఉంటే జీవరాశి బాగుంటుంది. ఆవిడికి ఈయనకి 6 కుమారులు, అంటే 6 ఋతువులు, వసంత గ్రీష్మ వర్ష శరద్ హేమంత శిశిర ఋతువులు. అందులో పెద్ద కుమారుడు పేరు పుష్పార్ణుడు. మొదటి ఋతువు ఏదండి, వసంత ఋతువు కదా. పుష్పార్ణుడు అంటే పుష్పసాగరం, పుష్పాలు ఎక్కువ ఇప్పుడు వికసిస్తాయండి వసంత ఋతువులు. అందుకే పెద్ద కొడుకు పేరు పుష్పార్ణుడు. ఆయన 2 భార్యలు, ఎవరు, ప్రభా దోష. పెద్దావిడ పేరు ప్రభా అంటే డే లైట్, దోష డిమ్ లైట్, పగలు రాత్రి. ఆ ప్రభకి 3 కుమారులు, పగలకి 3 ఎవరు, ప్రాతఃసంధ్య, సాయం సంధ్య, మధ్యాహ్న సంధ్య. ఈ దోషకి మళ్ళీ 3 కుమారులు, ఎవరు, ఆ పేర్లు ఉంటాయి అక్కడ ఖచ్చితంగా భాగవతంలో ఉండవు, నేనేం కల్పించట్లా. ఆ పేర్లు ఏం పెట్టారు సరిగ్గా, నిశీధి, వ్యుష్టి, ప్రదోషం. ప్రదోషము, నిశీధి, వ్యుష్టి. ప్రదోషం అంటే 6 నుంచి 7 వరకు సమయం, దాన్ని నిశాముఖం అంటారు. పట్టాభిషేకానికి ఆ ముహూర్తం చాలా గొప్పది. 6 నుంచి 7 వరకు నిశాముఖం అంటే రాత్రి ఇంకా రాలేదు, సాయంత్రం ఇంకా అవ్వలేదు, ఇది నిశాముఖం. అది సరిగ్గా దాన్ని ప్రదోషం అంటారు. తర్వాత కాలంలో సరిగ్గా వ్యుష్టి అంటే మిడ్ నైట్, తర్వాత మళ్ళీ నిశీధి అంటే మిడ్ నైట్, తర్వాత వ్యుష్టి అంటే తెల్లవారుజాము, దాన్ని డస్క్ మిడ్ నైట్, డాన్ అంటారు తెలుగులో. డాన్ అంటే తెల్లవారుజామున, డస్క్ అంటే సాయంత్రం వేళ.
ఈ రకంగా కల్పం ఎలా ఉంది, వత్సరం ఎలా ఉంది, ఖగోళం ఎలా ఉంది, ఆ రౌండ్ ఎప్పుడు, ఆ చక్రభ్రమణం అంతా ఎప్పుడు పూర్తవుతుంది అనే ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని మొత్తం భాగవతంలో పురాణ కథలో చెప్పారు. ఆ మహానుభావులకి నమస్కారం, భారతీయ వైజ్ఞానిక పరంపరకి నమస్కారం. నాకు 10th క్లాసులో బాగా ఎక్కువ మార్కులు వస్తే, ఎక్కువ అంటే ఎక్కువ అనుకోకండి, మా బడిలో నేనే ఎక్కువ. మేము చదువుకున్న బడిలో నేనే ఎక్కువ. అప్పట్లో ఫస్ట్ క్లాసులో పాస్ అయితే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినట్టు లెక్కే. ఇప్పుడు 71. మాకు మా నాన్నగారు బైపీసీలో చేరమన్నారు. మనకు అసలు ఆ పాములు, తేళ్ళు, కప్పలంటే భయం. బ్రాహ్మణ జన్మ ఒకటి, ఇది ఒకటి సమస్య. నేను చేరను. డాక్టర్ వచ్చరా శుభ్రంగా అంటే నేను చెప్పాను మా నాన్నకి, నాకు కవి అవ్వాలని ఉంది, తెలుగు మాస్టర్ అవ్వాలని. ఏమిట్రా అన్నాడు. డాక్టర్ అయితే ఎవరన్నా చనిపోతారు మన చేతిలో, కవిత్వం అని ఎవరు చనిపోరండి. వింటే వింటారు, లేకపోతే వెళ్ళిపోతారు. వింటే వింటారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఉపన్యాసాలు, కవిత్వాలు. డాక్టర్ అయితే ప్రమాదం, నాన్నగారు ఎవడన్నా పోతారు, ఎలా అపశకరం మాట్లాడారు. డబ్బులు శుభ్రంగా చదివిస్తారంటే చదువు, నేను చదవను, నేను తెలుగు మాస్టర్ అవుతా అని పట్టుబట్టి తెలుగు మాస్టర్ అయ్యాను. 3 రోజులు ఉపవాసం చేశాను. మా అమ్మ నాకు సహకారం చేసింది. అందుకే ప్రతిరోజు అమ్మ మీద పద్యం చెబుతాను. వాడికి కావలసిన చదువు వాడిని చదువుకొని నేను దెబ్బలాడింది పాపం తల్లి. పిల్లల విషయంలో ఇలా ఉండాలని నేను ఉండి మీకు చెబుతున్నా. మా పిల్లలిద్దరినీ నేను నాకు ఇష్టమైన చదువులు చదవమని నేను చెప్పలేదు. వాళ్ళకి ఇష్టమైన చదువులు వాళ్ళు చదువుకున్నారు. ఇద్దరు బాగున్నారు, సంతోషంగా. ఇవి మనం ఒత్తిడి చేయకుండా ఉంటే వాటంతట అవి సహజంగా పుష్పాలు వికసిస్తాయండి. నువ్వు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని పిల్లల్ని ఎత్తిమి కూర్చోకూడదమ్మా. నాకు ఆ బైపీసీ అప్పుడు చదవలేదు, నాకు ఇష్టం లేక, భయం ఒకటి. తెలుగు చదువుకున్నాను. కానీ తెలుగులో ఇటువంటి విషయాలన్నీ వింటున్నప్పుడు నేను, నాన్నగారు చెప్పినట్టు బైపీసీ, ఎంపీసీ చదువుకుంటే ఇవన్నీ తెలుసుండేవి కదా అని సైన్స్ చదవలేకపోయారనే నా కాంక్షని ఇగో ఈ వైజ్ఞానిక ప్రసంగం ద్వారా నేను తీర్చుకున్నాను. ఇప్పుడు తెలుగు సైన్స్ 2 మిళితం అయిపోయాగా, ఇబ్బంది ఏముంది అంటే భగవంతుడు ఎలా తీర్చేస్తున్నాడు. ఇది ధ్రువోపాఖ్యానం. ప్రహ్లాద చరిత్ర అంతా ఒక్క మాటలో చెప్పాలంటే విష్ణు సహస్రంలో ఉండే మొదటి 2 నామాలకి వ్యాఖ్యానం అండి. విశ్వం విష్ణు, ఈ 2 నామాలకి వ్యాఖ్యానమే ప్రహ్లాద చరిత్ర. విశ్వం విష్ణు అంటే ఏమిటి? విశ్వమంతా విష్ణువే. ఇది ప్రహ్లాదుడి భావన. విశ్వమంతా విష్ణువే. హిరణ్యకశ్యపుడు భావన సరిగ్గా దీనికి వ్యతిరేకం. విశ్వం వేరు, విష్ణువు వేరు, నేను వేరు, నువ్వు వేరు, అంతే. నా చేతిలో ఉండాలి విశ్వమంతా. అందుకే హిరణ్యాక్షుడితో సహా, హిరణ్యాక్షుడు చనిపోయాక కూడా అమితంగా దండయాత్రలు చేసి ప్రపంచమంతా ఆక్రమించాడు. కానీ భాగవతంలో స్పష్టంగా ఉంటుంది, అంతా ఆక్రమించి, అంతా జయించి, అంత మహారాజైనా అతను అసంతృప్తిగానే ఉన్నట్ట. ఇది భౌతిక జయాలు ఎప్పుడూ సంతృప్తినివ్వవు. ఒక్కొక్కడికి సరదా ఉంటుంది. 16 PG డిగ్రీలు చేస్తాడు. ఎందుకు చేసావంటే వాడి సరదా వాడిది. తెలుగులోనూ 1,00,000 సామెతలు ఉన్నాయి. ఏ సామెత అందరికీ వర్తిస్తుందని చెప్పలేము. అందరికీ వర్తించే సామెత ఒకటి ఉందండి, ఎవడు పిచ్చి వాడికి ఆనందం. ఇది బ్రహ్మాండంగా వర్తిస్తుంది ఎవరికైనా సరే, ఏ సందర్భమైనా సరే వర్తిస్తుంది. ఎవడు పిచ్చి వాడికి ఆనందం, ఈ బ్రహ్మాండమైన సామెత. వీడు 16 PGలు ఎందుకు చేశారంటే వాడు పిచ్చి వాడికి ఆనందం, వదిలే. దానివల్ల ఏం లేదు, నేను 16 ML కనిపించడం, నేను 16 ML అని చెబుతూ ఉంటాడు. ఇక్కడ ఆ జ్ఞానం పొందాడా అనేది వేరే విషయం అండి. జ్ఞానం పొందితే 1 ML చాలు, ఎందుకు 6 ఎందుకు పని లేక? ఆయన సరదా ఇది, ఏం చెబుతాం, ఒక్కొక్క సరదా. అలాగే రకరకాల హిరణ్యకశ్యపుడికి ప్రపంచమంతా జయించినా సరే మనసులో సంతృప్తి లేదండి. ఆయన ఇలా ఆలోచిస్తూ, ఇంత విశ్వం నాకు స్వాధీనమైంది, ఇంకా ఏదో అనిపిస్తుంది, ఎందుకు నాకు ఇంకా అసంతృప్తిగా ఉంది లోపల, నేను గొప్పవాడిని అని అనుకోలేకపోతున్నాను. అందుకే ఏ మహారాజు అయినా గొప్పవాడని ఎప్పుడు అనుకుంటాడండి? తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, సామంతరాజులు, మంత్రి సామంత దండనాథులు అందరూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు కీర్తిస్తూ ఉంటే గొప్పవాడు అనుకుంటారు, అంతే కదా. మా బోటిగాళ్ళం మేము గొప్పవాళ్ళమని ఎప్పుడు మాకు భావన వస్తుందో తెలిసే, మీరే కారణం, మమ్మల్ని బాగు చేసేది మీరే, చెడగొట్టేది మీరే. ఇంతమంది కూర్చొని వింటుంటే ఇంకా కొన్ని వేల మంది బహిరంగ సభలు ఏర్పడితే ఇదివరకు విన్నారు కదా, జాషువా మీద మీటింగ్ ఏదో గుంటూరులో 7,000 మంది ఉన్నారు. విన్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి? అయ్య బాబోయ్, నా ప్రసంగం 7,000 మంది వింటున్నారా, అయ్యో నేను గొప్పవాడు అనమాట. ఇదే అహంకారం. 7,000 మంది వినడానికి, 7గురు వినడానికి, ఒక్క మా ఆవిడ మాత్రమే వినడానికి తేడా ఏమీ లేదు, అంతా ఒకటే. ఎవరన్నా పాటిస్తేనే సమస్య అది, దాని సార్థకత. లేకపోతే ఎందుకు 7,000 మంది 8,000 మంది దేనికి? ఇది
కానీ మేము ఎలా తయారవుతామంటే హిరణ్యకశ్యపుడిలాగే ఐఎమ్ స్పీకర్ ఆఫ్ 7,000 అని చెప్పి తర్వాత సభ పెట్టిన వాడి దగ్గర 70 మంది వచ్చారనుకో, ఏందా ఏం చేస్తున్నావు నువ్వు అంటాం అన్నమాట. ఇప్పుడు 1000 మంది ఉంటే కానీ నేను మాట్లాడనే స్థితికి వస్తాను, ఇంత ఏర్పాటు జరిగితే కానీ నేను మాట్లాడనే స్థితికి వస్తాను. ఇదే అహంకారం. ఎందుకంటే మాకు ఎందుకు అసంతృప్తి ఉంటుంది తెలుసా? మేము ఆ మోజుని హిరణ్యకశ్యపుడిలాగే ఈ జనాన్ని చూసి ఉన్నప్పుడు మీరేదో అంతా వింటూ ఉంటే నేనేదో గురువునని మీరేదో అమాయకులని ఒక భావనలో ఉంటాం ఖచ్చితంగా. ఇదే సంతృప్తి. ఇప్పుడు నేను ఇంటికి వెడతాను, ఇవన్నీ తీసేస్తాను, ఈ ఇంటి దగ్గర ఇవన్నీ కవచాలు వేసుకు పడుకుంటాం. ఏంటి బాగుంటుందిగా, లొంగి కట్టుకుంటాం, పడుకుంటాం, అంతే అయిపోయింది. ఏకాంతంగా ఉన్నాం. ఏముంటుంది ఆనందం? ఆ జనం లేరు, మళ్ళీ రేపు ఎప్పుడు సభ మొదలవుతుందో. ఇదే అసంతృప్తి సరిగ్గా. నీకు సభ నుంచి సభకి మధ్యలో నీకు ఆనందం ఏం లేదు అంటే ఆనందం ఏమిటో నీకు అర్థం కాలేదన్నమాట. ఆనందం సభల్లో కానీ, ఎవరో వింటూ ఉండడంలో కానీ, మనం ప్రశంసించడంలో కానీ, మనం పరిపాలించడంలో కానీ, సామంతులు దండనాథులు ఉండడంలో కానీ, మన అందాన్నో మన ఐశ్వర్యాన్నో మన పాండిత్యాన్నో ఎవరో మెచ్చుకోవడంలో కానీ ఆనందం లేదు. దాంట్లో ఉండే రసాస్వాదన మనం చేయడంలోనే ఆనందం ఉంది. దాన్నే సెల్ఫ్ అంటారు. ఆనందం అక్కడ పొందాలి. ఆ పద్యం చదువుతుంటే నాకు కన్నీళ్లు రాలేదు అంటే మీరందరూ కలిసి బావురమని ఏడిచినా నాకు సంబంధం లేదా విషయం. నా కన్నీళ్ళు వచ్చాయా లేదా, నాకు ఆనంద బాష్పాలు కలిగాయా లేదా. ఇందాక తన జీవితమును ఘటింపజేసి అనగానే కంఠం గద్గదవడం మీరు గమనించారు. నాకు అదే ఆనందం. నాకు మిగిలిన ఆనందం. ఆ గద్గదం కావడానికి నేను ఒక్కడిని రాత్రి లుంగి కట్టుకుని మంచం మీద పడుకున్నప్పుడు కూడా అవ్వచ్చు. మీరెవరు అవసరం లేదు. అసలు ఈ వేదిక అవసరం లేదు, సప్తాహం అవసరం లేదు. ఈ ఆనందాన్ని మనిషి పొందగలిగితే ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. రాజ్యాన్ని చూసుకునో, రమణిని చూసుకునో, సంపదలను చూసుకునో, భోగాలను చూసుకునో, పాండిత్యాన్ని చూసుకునో, స్వర్లోకాలను చూసుకునో ఆనందించు. అవి ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాడు, అవి లేనప్పుడు ఉండలేడు. ఇది హిరణ్యకశ్యపుడు యొక్క అసంతృప్తికి తేడా. దాంతోపాటు హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో సంహరించాడు. ఆ కక్ష ఒకటి. అసలు వీళ్ళిద్దరూ జై విజయులు సనక సనందనుల శాపానికి గురయ్యారు, అందరికీ తెలుసు. లోపల అందుకోసమే పుట్టడం వల్ల, అందున మొదటి జన్మ కావడం వల్ల హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మొదటి జన్మ, రావణ కుంభకర్ణులు 2వ జన్మ, శిశుపాల దంతభక్తులు 3వ జన్మ. లెక్క ప్రకారం 3 జన్మలు పూర్తవ్వాలి. అందున మొదటి జన్మ కాబట్టి వైరం తీవ్రంగా ఉంటుంది. హిరణ్యకశిపుడు వైరం ఉన్నంత వైరం రావణాసురుడికి లేదు, రావణాసురుడికి ఉన్నంత వైరం శిశుపాలుడికి లేదు, తగ్గిపోయింది. పైగా శిశుపాలుడు మేనత్త కొడుకు స్వయంగా. ఇక్కడ బంధుత్వం కూడా ఉంది. అంతకంటే ఎక్కువ వైరం రావణాసురుడు, అంతకంటే దారుణమైన వైరం. ఎందుకంటే సొంత కొడుకునే బాధ పెట్టేంత వైరం. శిశుపాలుడు సొంత కొడుకును బాధ పెట్టలేదు, రావణాసురుడు సొంత కొడుకును బాధ పెట్టలేదు రాముడు కోసం. కానీ హిరణ్యకశిపుడు సొంత కొడుకును బాధ పెట్టాడు విష్ణువుని కీర్తించినందుకు. అంటే వీడు వైరం అంత ఉందన్నమాట. అంటే మొదటి జన్మ కదా, మరి తీవ్రంగా ఉంటుంది. అలాగా అది పెరిగిపోయేసరికి వాడికి తమ్ముడిని చంపిన వాడి మీద కష్ట తీర్చుకోవాలని అమితమైన శక్తి సంపాదించడం కోసం దివ్యాస్త్రాల కోసం తపస్సు ప్రారంభించాడు. తన అసలు మృత్యు ఉండద్దు, దానికోసం తపస్సు. ఈ తపస్సును వర్ణించేటువంటి పద్యాలు 2 రాశారండి పోతన గారు. వ్యాసుడు చెప్పిన విషయాన్ని చాలా అందంగా రాశాడు. హిరణ్యకశిపుని కథ, ప్రహ్లాద చరిత్ర మొత్తం ఇందులో సారం ఇందులో ఉంటుంది. మనం అనుకుంటాం కానీ ప్రహ్లాద చరిత్రలో పోతన గారి భాగవతంలో ప్రహ్లాదుడు హీరో, వ్యాసుడు భాగవతంలో హిరణ్యకశ్యపుడు హీరో. నన్ను మనింతులు కాక మీరు చదువుకోండి. వ్యాస భాగవతంలో హిరణ్యకశ్యపుడే హీరో. అంటే మంచివాడు అని అనుకో, హీరోలు అందరూ మంచివాడు కాదు. అసలు హీరో అనగానే మంచివాడు అనుకోకూడదు, పొరపాటు. హీరోలు అయినంత మాత్రాన్ని మంచివాడు అవుతారని ఏం లేదండి. హీరో అంటే నాయకుడు, అంటే కథానాయకుడు. కథ ఎవరు చుట్టూ తిరుగుతూ ఉంటుందో వారిని హీరో అంటారు, కథానాయకుడు. ఇదివరకు కథానాయకుడు అనేవారు. అప్పుడు వీళ్ళకి ఇంత గర్వాలు లేవు. హీరో అనగానే వచ్చేసే తెలుగు మాటకి ఇంగ్లీష్ మాటకి అంత తేడా ఉంది. హిరణ్యకశ్యపుడు తపస్సుకు వెళ్ళినప్పుడు సరిగ్గా హిరణ్యకశ్యపుడే ప్రధాన పాత్రగా రాశాడు. హిరణ్యకశ్యపుడు మంచివాడని వ్యాసుడు చెప్పాడు కదా, మంచి చెట్లు కదా. ప్రధాన పాత్ర హిరణ్యకశ్యపుడు. వ్యాస భాగవతంలో ప్రహ్లాద చరిత్ర, హిరణ్యకశ్యప చరిత్ర. దాని చుట్టూ తిరిగింది, ఆయన చుట్టూ తిరిగింది కదా. పోతన గారి దగ్గరికి వచ్చేది ఆయన పాపం సహజంగా ఉండే భక్తి విశేషం కారణంగా ప్రహ్లాదుల చుట్టూ తిప్పాడే. పర్వాలేదు, నష్టమేం లేదు దాంట్లో. జరిగింది ఎలాగో తండ్రి కొడుకులే కూడా. కానీ మనం ఆ దృష్టితో కూడా చూస్తే భాగవత రహస్యం అర్థం. ఆయన తపస్సు చేస్తున్నట్ట. తపస్సు చేస్తుంటే ఏ పరిణామాలు జరిగాయి? ఇలాగే ధ్రువుడు చేసినట్టే కొన్నాళ్ళు ఆకులు తిని, కొన్నాళ్ళు నీళ్లు దాగి, కొన్నాళ్ళు వాయువు మాత్రమే సేవించి అలాగే చేశాడు. అదిరెన్ కుంభిని సాద్రియై కలగనే డంభోనిధులు తారకల్ శతరెన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నంతలై మండే వెల్లదరన్ గుండెలు జంతు సంతతికి
ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలోదంచెత్తపోవన్నికిన్ అదిరెన్ కుంభిని సాద్రియై. ఈయన ఉగ్రాచారంతో తపస్సు చేస్తున్నాడు, మనం గమనించాలి. ఇవాళ ఆధునిక ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం తెలుసుకోవలసిన మాట ఈ ఉగ్రాచారం. క్షుద్ర దేవతల ఆరాధన, చేతబళ్ళు, బాణామతులు, ప్రత్యంగిర, ఉగ్ర ప్రత్యంగిర, ఇదే ఉగ్రాచారం. వాటి జోలికి వెళ్ళకూడదండి, తెలిసి చెబుతున్నాను. గోప పేలిపోతుందండి, ఒళ్ళంతా పొక్కులు వస్తాయండి, ఏమైనా వస్తాయండి. టీవీలో ప్రకటనలు చూసి మోసపోకండి. ప్రత్యంగిరే ఇబ్బంది, ఉగ్ర ప్రత్యంగిర మరీ ఇబ్బంది. చేసిన వాడికి కూడా వచ్చేస్తుంది దోషం, సమస్య లేదు. కానీ ఏం చెబుతారంటే 21 రోజుల్లో పరిష్కారం, 22 రోజులు మళ్ళీ వస్తుంది ఆ సమస్య, మళ్ళీ 21. ఎంత మన ఆకర్షణ! ఇదే ఉగ్రాచారం. యక్షిణీ దేవతలు అంటారు వీటిని, యక్షిణీ దేవతలు అంటారు. ఒక యక్షిణిని పట్టుకుని ఆ మంత్రం తెలుసుకుని జపం చేస్తే ఒక శక్తి వస్తుందండి. ప్రపంచం అంతా పాదాక్రాంతం అయిపోతుందండి, ఆశ్చర్యకరంగా. కానీ ఈ వైభవం అంతా ఓ ఏడాది ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటుంది, అయిపోతుంది. మంచు కరిగినట్టు కరిగిపోతుంది. ఇది ఉగ్రాచారం. అది తొందరగా ఫలాన్ని ఇస్తుంది. అసలు ఫలం అనే మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటో తెలుసా? ఫల్గు లీయతే ఇది ఫలం, వెంటనే పోతుంది అని చెప్పారు. వ్యుత్పత్తుల్లో గడితే సంస్కృతం అంత గొప్ప భాష. అందుకేనండి తెలుగువాడిని అయినా, తెలుగు నా మాతృభాష అయినా, తెలుగు గురు నేను ఎంత ప్రేమించినా దేవభాష అంటే సంస్కృతమేనండి. మనం దండం పెట్టాల్సిందేనండి. దేవభాష అంటే సంస్కృతం. దేవుడు అర్థం కావాలంటే సంస్కృతం రావాల్సిందే, రెండో మాట లేదు. తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, ఎన్ని భాషలు చదివినా దేవుడు అర్థం కాదు, సంస్కృతం చదివితేనే అర్థమవుతాడు. ఎందుకంటే వ్యుత్పత్తి ఉంది అక్కడ. ఫలం ఫల్గు లీయతే, వెంటనే పోతుంది అన్నాడు. ఎందుకు ఆ ఫలం? పైగా పండు లెక్క. పండు కూడా మీరు చూడండి, పండు తెచ్చి మీరు తినండి వెంటనే. తాజాగా ఉంది పండు, తాజాగా ఉంటే వెంటనే తినేవమ్మా. రేపు తిందాం అన్నాం అనుకో, పండు ఉండదు, పాడైపోతుంది. పచ్చికాయ అయితే పర్వాలేదు. అంచేది ఫలం అంటే అర్థం ఏమిటి? వెంటనే వస్తుంది, ఇలాగే వెంటనే పోతుంది కూడా. అంచేది ఫలాన్ని కోరద్దు. అసలు ఫలాన్ని కోరకుండా చేసే పూజ మంచిది, అది శాశ్వతంగా ఉంటుంది. ఈ ఉగ్రాచారంలో ఫలాన్ని కోరాడు. ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలోదంచెత్తపోవన్నికిన్. ఆ ఉగ్రాచారంతో ఆయన తపస్సు చేసి అదే జపాన్ని పట్టుకుని తీవ్రంగా చేస్తూ ఉండడం వల్ల యావత్ ప్రపంచాన్ని మర్చిపోయి చేశాడు. అనుమానం వెళ్ళ, ఏకాగ్రత అంతా కుదిరింది. కానీ చేసే జపం అంతా ఎందుకంటే మృత్యువుని జయించాలి, లోకాలన్నీ జయించాలి. ఇది సంకల్పం. అలా చేయడం వల్ల ఏమైంది? మూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలోదంచెత్తపోవన్నికన్. ఆ తపస్సు తీవ్రంగా చేస్తే, జపం తీవ్రంగా చేస్తే ఈ మూర్ధ భాగం నుంచి వేడి కిరణాలు వెలువడతాయి బ్రహ్మరంధ్రం నుంచి. ఆ వేడి కిరణాలు ఎంతవరకు వెడతాయంటే, వీడు మామూలుగా పులుసుకూర కోసం తపస్సు చేస్తే వంటింట్లోకి ఎడతాయి, వీళ్ళ ఆవిడికి తగులుతాయి. పులుసుకూర చేస్తే పోతాయి, ఆగిపోతాయి. పులుసుకూర కోసం చేసాడు. పురుషోత్తముడు కోసం చేశాడు అనుకోండి, వైకుంఠానికి ఎడతాయి. కైలాసం శివుడు కోసం చేశాడు అనుకోండి, కైలాసానికి ఎడతాయి. బ్రహ్మ కోసం చేస్తే బ్రహ్మలోకానికి వెళ్తాయి. సాధారణంగా బ్రహ్మ కోసం చేస్తారు, ఎందుకంటే బ్రహ్మ సృష్టికర్త, ఈ వరాలన్నీ ఇస్తాడు. విష్ణువు శివుడు అంత తేలిగ్గా ఇవ్వరు. విష్ణువు మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్, అమ్మో చాలా కష్టం, చాలా లౌక్య చక్రవర్తి. ఎందుకంటే ఏమైనా తేడా వస్తే మళ్ళీ ఆయన అవతారాలు ఎత్తాలి, ఆయన బాధ అయింది. శివుడు బోళాశంకరుడు ఇచ్చేస్తాడు. బ్రహ్మదేవుడు ఇస్తాడు, వాళ్ళ నాన్నగారికి త్రూ ప్రాపర్ ఛానల్ ఒకటి పంపిస్తాడు, ఓ లెటర్ ఇచ్చేసాను మీరు చూసుకోండి అంటాడు. తాంబూలాలు ఇచ్చేసాను, తన్నుకు జావండి. అలాగే ఆయన బ్రహ్మదేవుడు గురించి చేస్తున్నాడు. ఆయన మూర్ధ భాగం నుంచి సధూమహేతి పటలోదంచెత్తపోవన్ని కింద తపస్సంబంధమైనటువంటి తేజస్సు కిరణాలుగా చక్ 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 వస్తుందండి. హేతి పటలోదంచెత్, హేతి అంటే ఖడ్గధారలు ఎలా ఉంటాయో, సూర్యకిరణాలు ఎలా ఉంటాయో అలా వస్తుందండి, తీక్షణంగా, చాలా తీక్షణంగా. దానికి బ్రహ్మలోకానికి కింద వేడి తగులుతుందండి. దెబ్బకి బ్రహ్మ దిగొచ్చాడు. ఇప్పుడు దేవతలు ఎందుకు దిగొస్తారో అర్థమైందా? మన మీద ప్రేమతో కాదు, వాళ్ళకి కాల్తే దిగొస్తారు, అంతకంటే. వాళ్ళ లోకం ఒళ్ళు కాలిపోతుంటే కింద నుంచి వేడి వచ్చేస్తుంటే దగ్గరికి ఏమవుతారండి. లేకపోతే ఈ లోపు ఉన్న లోకాలన్నీ దగ్ధం. బ్రహ్మలోకం ఎక్కడుంది? భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోక. సత్యలోకం కదా బ్రహ్మలోకం అంటే, 7వ లోకం. వీడు భూలోకంలో తపస్సు చేస్తుంటే 7 లోకాలు దాటి వెళ్ళిపోయిందంటే ఈ మధ్యలో సువర్లోక, స్వర్గలోకం తగలబడుతోంది వేడికి. వెంటనే దేవతలు వెళ్ళి ఏం చేస్తారు? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బాబు మీరు వెళ్ళి ఆ వరాలు ఏవో ఇచ్చేయండి, వాడు తపస్సు మానేస్తాడు, లేకపోతే మేము చచ్చిపోతున్నాం అన్యాయంగా ఈ వేడికి అని బ్రహ్మదేవుడిని అడుగుతారు. ఆయన ఊరికేరాడు, ఆయనకు మాత్రం సరదానా, తర్వాత కొంపలు అంటుకుంటాయని తెలుసు.
అందుకే అప్పుడు ఏం జరిగింది? ఆ తపస్సులో ఉండగానండి ఆ వేడికి అదిరెన్ కుంభిని సాద్రియై పర్వతాలతో సహా భూమి కంపించిందట. కలగనే డంభోనిధులు సముద్రాలన్నీ కలగుండు పడ్డాయట. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో రెండూ కలిపి పసిఫిక్ మహాసముద్రంలో పడ్డాయి. తారకల్ సెదరెన్ సగ్రహ సంఘలై పెద్ద నక్షత్రాలు చిన్న నక్షత్రాలు ఇందాక ధ్రువపక్షంలో చెప్పుకున్న నక్షత్ర గోళాలన్నీ కలిపి గ్రహాలతో సహా చెదిరిపోయాడు, అటు ఇటు విసిరేసినట్టుగా, ప్రపంచ ప్రళయం వచ్చినట్టుగా. దిశలు విచ్ఛిన్నంతలైమండే, ఏ దిశకి చూసినా తూర్పు ఉత్తరం కలిసిన, తూర్పు దక్షిణం కలిసిన అక్కడ మంటలు వ్యాపిస్తున్నాయి. దిశలు విచ్ఛిన్నంతలైమండే పిల్లదరన్ గుండెలు జంతు సంతతికి, అన్ని జీవులకి కూడా గుండెలు లేదు, దడ దడ దడ, పాములు తేళ్ళు కప్పలు మనుషులు సరేసారు అందరూ కూడా నిద్రలేచిన వాళ్ళు ఏమిటి దడ ఏమిటి దడ, గుండె దడ వచ్చేస్తుంది. ఎందుకని ఆ తపస్సు అంత వేడి పుట్టించింది. ఇప్పుడు దీంట్లో లోతైన విషయం గమనించండి. 5 మాటలు చెప్పాడు ఇక్కడ. అదిరన్ కుంభిని సాద్రియై, భూమి కంపించింది అంటే పంచభూతాల్లో ఒకటి భూమే కదా. కలగనేడు అంభోనిధులు సముద్రాలు కలగుండబడ్డాయి. రెండవది నీరు, పృథివ్యప్ తేజో వాయురాకాశాల్లో నీరు కూడా అతనికి స్వాధీనమైంది, అతని తపస్సుకు స్వాధీనమే, కంపిస్తోంది, కదిలిపోతుంది, కలగుండబడుతోంది. కలగనేడు అంభో తారకలు చదరని సగ్రహ సంఘలే, ఆకాశంలో ఉంటాయి తారకలైనా నక్షత్రాలైనా, ఆకాశం అతనికి స్వాధీనం అయిపోయింది. దిశలు విచ్ఛిన్నంతలయమండి, అగ్ని అతనికి స్వాధీనమైపోయింది. చివరిది పిల్లదరన్ గుండెలు జంతు సంతతికి, అందరి గుండెల్లోనూ ఉండేది ఊపిరేగా ప్రాణవాయువు, అందరి జీవుల్లో ఉండే ప్రాణవాయువు వాయువు అతనికి స్వాధీనమైంది. పంచభూతాలుగా పృథివ్యప్ తేజో వాయువు ఆకాశాలు. అంటే తపస్సులో ఉండగా అనుకోకుండా ఈ అమాయక చక్రవర్తి పంచభూతాలని స్వాధీనం చేసుకున్నాడు. అవి ఈయన చెప్పినట్టు విన్నాయి. తీరా బ్రహ్మదేవుడు వచ్చాడు. దేవుడు ఎలా ప్రత్యక్షం అవుతాడు? ఢామ్ అని ప్రత్యక్షం అవుతాడు. అంటే ముందు ఢామ్ అని అంటాడు, తర్వాత వస్తాడనమాట. మరి ఆ శబ్దాన్ని వీడు తట్టుకోవాలి కదా. మా కథలో చిన్నప్పుడు మా కథలో అలాగే చెప్పేవారు పుస్తకాలు. దేవుడు ఢామ్ అని ప్రత్యక్షం అయ్యాను, ఓహో దేవుడు ఢామ్ అంటే కానీ రాడేమో అనుకునేవాడు. అలాగే వచ్చాడు బ్రహ్మదేవుడు. రాగానేనండి హిరణ్యకశిప నీ తపస్సుకు మెచ్చితుడు, నీకు ఏదేని వరము కోరుకోము, నీ కొంపమును కూడా ఖాయము అని బ్రాకెట్లో పెట్టాడు. ఈయన కోరుకున్న వరం చూడండి విచిత్రంగా. గాలిన్ కుంభిని అగ్ని నంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్, గాలిన్ కుంభిని అగ్నినంబువులన ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమఃప్రబల భూరిగ్రాహరక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ఇది ఆయన కోరిన వరం. వీడు తెలివైనవాడు అమాయకుడో మూర్ఖుడు అర్థం కాదు. తాను తపస్సులో ఉండగా భూమిని, నీటిని, అగ్నిని, ఆకాశాన్ని, వాయువుని కంపింపజేసి తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చి ఏమంటున్నాడంటే గాలి నన్ను చంపకూడదు అంటే ఇప్పుడు గాలికి వీడు భయపడుతున్నాడు. కుంభిని భూమిలో నేను చావకూడదు, అగ్ని వల్ల నేను చావకూడదు, అంబువుల నీళ్ల వల్ల నేను చావకూడదు, ఆకాశస్థలిన్ ఆకాశం వల్ల నేను చావకూడదు. అమాయకత్వం కాదా ఇది? తాను తపస్సులో ఉండగా పంచభూతాల్ని తన స్వాధీనంలో పెట్టుకున్నాడా? ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏమయ్యాడు? వాటికి ఈయన భయపడుతున్నాడు. తాను తపస్సులో ఉండగా వాటిని భయపెట్టాడు. బయటకు వచ్చాక వాటికి ఈయన భయపడుతున్నాడు. మనం భయపడకుండా ఉండాలంటే తపస్సు, జపం, నామస్మరణ, అది భయాన్ని పోగొట్టేది. అప్పుడు పంచభూతాలు మన స్వాధీనంలో ఉంటాయి. మనం అనుకున్నదే జరుగుతుంది. ఏం జరిగినా అది మన మంచికి జరుగుతుంది. కంగారు పడక్కర్లేదు. ఈ తపస్సు లేని వాళ్ళు ఎంతసేపు కంగారు పడిపోయి తిరుపతి మొక్కేసి, అన్నవరం మొక్కేసి, మొత్తం సత్యమ్మ తల్లికి పోలేరమ్మ తల్లికి కూడా మొక్కేస్తారు. ఇలాగ చూడండి, సరిగ్గా మనం తపస్సులో ఉంటే అది మనకి భయం లేకుండా ఉంటాం. ఆయన భయం లేకుండానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది? వెళ్ళేసరికి, అందులోంచి బయటకు వచ్చేసరికి గాలి కానీ, అగ్ని కానీ, భూమి కానీ, నీరు కానీ, ఆకాశం కానీ నన్ను చంపవుతున్నాడు. ఇదివరకు వీటిని ఈయన చంపగలిగే శక్తిలో ఉన్నప్పుడు ఇప్పుడు వాటికి భయపడుతున్నాడు. అంటే భగవద్ రక్షణకి, భగవంతుడికి బయటపడడానికి అంత తేడా ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉండాలో మనకు తెలుస్తుంది కదా. ఇంకా విచిత్రం, ఇంతటితో ఆగితే పర్వాలేదండి. ఇక అమాయకత్వంలోకి పడ్డాక, ఇందాక మనం శంకరాచార్య శ్లోకంలో చెప్పుకున్నామే, మనస్సు అనే బంతి కిందికి దొలడం మొదలెట్టాక ఎక్కడికెడుతుందో తెలియదు, అది గంతులేస్తూ ఉంటుంది. అందుకని వీడికి పిచ్చెక్కింది, భయం ఎక్కువైపోయింది. అందుకని ఏమంటాడు? రేలన్ ఘస్రములన్, రాత్రి నేను చావకూడదు, ఘస్రములన్ పగలు నేను చావకూడదు. పంచభూతాలు లేకుండా రాత్రి పగలు ఉంటాయా? ఇది అమాయకత్వం. పోనీ రేలన్ ఘస్రములన్ అన్నాడు, రాత్రి పగలు వెంటనే తమఃప్రబల, చీకట్లో నేను చావకూడదు, వెలుగులో నేను చావకూడదు, నీళ్ళు బంగారం కానీ, ఇది ఎక్కడ కోరిక? చీకటి లేకుండా రాత్రి ఏమిటి, వెలుగు లేకుండా పగలేమిటి?
అంటే వీడి భయం ఎలా ఉంది, చీకట్లో ఎవడన్నా టార్చులైట్ వేసి చంపేస్తాడేమో, అందుకని వెలుగు కూడా పెడదాం, ఎందుకైనా మంచిది, అంత భయం వచ్చిందనమాట. పొగలు నేను చావకూడదు అన్నాక కాంతిలో నేను చావకూడదు అని కోరక్కర్లేదు, ఏమో పొగలు ఎవరైనా దుప్పటేసి కొట్టేస్తారేమో, ఇంత భయం మొదలైంది అంటే మనిషిని ఇలా తినేస్తుందండి అక్కడ. అందుకని వివేకానందుడు చెబుతాడు, భయమే బలహీనత, నిర్భయమే బలం. ముందు నిర్భయంగా ఉండు, ఏమైనా సరే నిర్భయంగా ఉండు, 100 మంది శత్రువులు ఎదురొచ్చినా సరే నిర్భయంగా ఉండు, నీ ధర్మం అంతే. పోతే పోయింది, ప్రాణం పెద్ద సమస్య కాదు, మనం గెలిచామా లేదా సమస్య కాదండి, యుద్ధంలో నిలబడ్డామా లేదా అనే సమస్య. యుద్ధం నుంచే పారిపోతే గెలిచేది ఎక్కడ, పరీక్ష రాయకపోతే పాస్ ఆఫ్ ఫెయిల్ ఎవరు నిర్ణయిస్తాడు, పరీక్ష రాయడానికి భయపడితే ఎలాగా, ముందు నిర్భయంగా ఉండాలి. ఆ భయం భయం కలిగేసరి ఎలా అయిపోతున్నాడు వీడు, పంచభూతాలు చెప్పినవాడు మళ్ళీ పగలు రాత్రి అన్నాడు, అది చెప్పినవాడు మళ్ళీ తమ ప్రబల అంటాడు ఏమిటండి, మరి అమాయకత్వం, చీకటి పగలు కూడా అంటే అనుమానాలు వచ్చేస్తున్నాయి. ఇంకొక విచిత్రమైన సమాసం పోతన గారు వేశాడు, ఇది వ్యాసుడి తెలివి కూడా కాదు, పోతన గారి తెలివి, ఆయనకి దండం పెట్టాలి నిజంగా, తెలుగు మాస్టర్లు అందరూ దండం పెట్టాలి ఈ సమాసం వేసినందుకు. ఏ ద్వంద్వ సమాసం, ఏ బహుపద ద్వంద్వ సమాసం, ఏ బహుళ సమాసం ఇంత అస్తవ్యస్తమైంది తెలుగు సాహిత్యం మొత్తంలో నాకు కనపడాలి. భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్యనరాది జంతు కలహ వ్యాప్తిన్, దీన్ని బహుపద ద్వంద్వ సమాసం అంట. గ్రాహ మొసళ్ళ చేత కానీ, రక్షో రాక్షసుల చేత కానీ, మృగముల చేత కానీ, వ్యాళ పాముల చేత కానీ, ఆదిత్య సూర్యుని చేత కానీ, నర మానవుల చేత కానీ, జంతు ఏ జంతువుల చేత కానీ, కలహ ఏదైనా యుద్ధంలో కానీ నేను చావకూడదు. ఈ వరస చూడండి, ద్వంద్వ సమాసం అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది, రామలక్ష్మణులు, బలరామకృష్ణులు, సుఖదుఖములు, కష్టసుఖములు, రెండింటికి సంబంధం లేకుండా ద్వంద్వ సమాసం ఉండదండి. బల్లా కుర్చీ అంటారు, బల్లా మైకు అనరండి, బల్ల మైకులు అని ఉండదండి, బల్ల మైకు ఒకటి కాదు, బల్లా సీసా అనరండి. సంబంధం ఉంటుంది రెండింటి మధ్యలో ద్వంద్వ సమాసం. అది వైర సంబంధం కావచ్చు, మైత్రి సంబంధం కావచ్చు, ఏదో ఒక రామలక్ష్మణులు అంటే అన్నదమ్ములు, బలరామకృష్ణులు అంటే అన్నదమ్ములు, సీతా ద్రౌపదులు ఇద్దరు మహాసాధువులు, ఒక సంబంధం ఉంది అక్కడ. సంబంధం లేకుండా సమాసం ఎందుకు, బహుపదాలు ఉన్నా అంతే, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు, అది బహుపద ద్వంద్వ సమాసం, దాన్నే బహుళ సమాసం అంటారు. ఎందుకని వాళ్ళు నలుగురు కాబట్టి, ధర్మజ భీమార్జునుడు ఒకరు సహదేవుడు, వాళ్ళు 5గురు కాబట్టి, అంతే కదా, అది బహుపదం. 2 పదాలు ఉంటే ద్వంద్వం, ఇంకా ఎక్కువ ఉంటే బహుపదం. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా, గ్రాహ భూరి అంటే మిక్కిలి, దానికి ఏం లేదు, గ్రాహ రక్షో మృగ వ్యాళ ఆదిత్య నరాది జంతు కలహ, ఇలా 7-8 ఉన్నాయి, ఎందుకు వేశాడు బాగా. కానీ వీటి మధ్యలో ఏమైనా అనుబంధం ఉందా, కానీ వరస ఉందా. గ్రాహ అంటే మొసలి, గ్రాహ తర్వాత ఎవరు రావాలి, వస్తే గజేంద్ర మోక్షం కథ ప్రకారం మొసల తర్వాత ఏనుగు ఏదో రావాలి, లేదు, రక్షో రాక్షసుడు వచ్చాడు, మొసల తర్వాత రాక్షసుడు ఏమిటండి, రాక్షసుడు తర్వాత ఎవరు రావాలి, దేవతలు రావాలి, వస్తే దేవతలు రాక్షసులు అంటాం కదా. ఆ రక్షో తర్వాత గ్రాహ రక్షో మృగం వచ్చింది, రాక్షసుడికి మృగానికి సంబంధం ఏమిటి, పోనీ ఒక మృగం వస్తే మృగరాజు ఎవరైనా రావాలి, వెనకాల మృగాన్ని తినేసేది ఏదైనా రావాలి. భూరి గ్రాహ రక్షో మృగ వ్యాళ, వ్యాళ అంటే మళ్ళీ పాము వచ్చింది, మృగానికి పాముకి సంబంధం ఏముంది, పోనీ పాము వచ్చింది అంటే గరుత్మంతుడు రావాలి, పాముకు శత్రువు కాబట్టి, అంతే కదా. లేదా పాము తినే ఎలకైనా రావాలి. ఆదిత్య ఏకంగా సూర్యభగవానుడు వచ్చాడు, పాముకి సూర్యుడికి సంబంధం ఏమిటి, పోనీ ఆదిత్య వచ్చిన వెంటనే చంద్రుడు రావాలి, చంద్రాదిత్యులు అంటారు. సూర్యుడికి సంబంధం చంద్రుడు కదా, వెంటనే చంద్రుడు రావాలి, ఆదిత్య నర మానవుడు వచ్చాడు, వెంటనే జంతు కలహ వ్యాప్తం. అంటే ఈ అర్థం లేని బహుళపద సమాసం ఎందుకు వేశాడు పోతన గారంటే, వీడు అర్థం లేకుండా భయపడుతున్నాడు, కనపడిన ప్రతిదానికి భయపడుతున్నాడు, వాడు ఏది కనిపిస్తే దానికి భయపడుతున్నాడు. కాబట్టి పోతన గారు కూడా ఆ సమయంలో ఏది గుర్తొస్తే అది రాసేసాడు, రాసేయచ్చు. మహాకవి పదప్రయోగం ఎలా ఉంటుందంటే, దీన్ని వస్తు కళ అంటారు సాహిత్యంలో. వస్తువులు, ఇందులో వస్తువులు పేర్చాడు ఆయన, మొసలి, మనిషి, మృగము, ఆదిత్యుడు, వస్తువులు పేర్చాడు. ఇదేం కవిత్వం కాదు, ఇది కిరాణం కొట్టు ముందు పట్టిక. కానీ కిరాణం కొట్టు ముందు పట్టిక ఎలా ఉంటుంది, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఛాయ మినప్పప్పు అని పెడతాడు, అంతేగాని కందిపప్పు, కాఫీ, మినప్పప్పు, గోల్డ్ స్పాట్ పెట్టాడు. అలాగే పెడితే ఎవడు రాడు కొట్టుకి, అది ఇష్టం అర్థం కాకపోతాడు. కందిపప్పు తర్వాత కాఫీ ఏంటి, కిరాణం కొట్టు వాడుకున్న తెలివి కూడా హిరణ్యకశ్యపుడికి లేదు. ఇప్పుడు కోరిన వస్తువులు పేర్చావా, పేరు ఒక పట్టికలో పేర్చాలి కదా. ఓ శుభకార్యం ఇంట్లో తలపెట్టావమ్మా, ముందు పసుపు రాయండి, పసుపు తర్వాత ఏమి రాస్తారు, కుంకం, అందుకని పసుపు తర్వాత పూరి రాస్తారా, పసుపు పూరి ఏమిటి, పసుపు అంటే ముందు పసుపు రాయాలి, పసుపు తర్వాత కుంకుమ రాయాలా వద్దా, తర్వాత ఏమైనా రాసుకో. తమలపాకులు రాస్తాం, అత్తిపొడి రాస్తాం వెంటనే, తమలపాకులు కూడా ఒక్కపొడి గుర్తొస్తుంది, అంతేనా, మీ ఇష్టం వచ్చినవన్నీ రాయరు కదా. ఇదేమిటిది,
ఇలా మనం భయం అనేది మనస్సులో మొదలైతే ఏది కనిపిస్తే అది భయం. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న నాకు భయం కలిగింది అనుకోండి, ఏమంటే దేవేంద్ర కుమార్ గారు అది ఏదైనా మీద పడుతుందేమో కొంచెం చూడండి, అది మీద పడడం ఏంటంటే అక్కడ ఉంటే భయం అంతే. ఇది ఇంత స్టాండ్ ఎందుకంటే బాబు మీద ఇది కూడా మీద పడుతుందేమో భయం ఉంటే, భయం లేకపోతే బాగానే ఉంది. భయం అంత ప్రమాదకరమైంది కాబట్టి వివేకానందుడు తరచు దాని గురించి మాట్లాడాడు. ఈ భయం ఎందుకు కలుగుతోంది? ఇది నిన్న మనం చెప్పుకున్నాం ఒక్క మాట, మళ్ళీ చెప్పుకుందాం, గుర్తుండాలి కాబట్టి. అజ్ఞోసావన్యోగవస్మీతి నస వేద యథా పశురితి ద్వితీయాద్వై భయం భవతి. వాడు వేరే, నేను వేరే, ఇది వేరే, అది వేరే అనుకున్న వాడికి భయం కలుగుతుంది. అంటే విశ్వం వేరే, విష్ణువు వేరే అనుకున్నాడు హిరణ్యకశిపుడు, అందువల్ల భయపడ్డాడు. విశ్వమంతా విష్ణువుగానే భావించాడు ప్రహ్లాదుడు, అందుకని ఆయన భయపడలేదు. ఎంత భయపడకుండా ఎంత హింస తట్టుకున్నాడో రేపు చూస్తాం మనం ఖచ్చితంగా. ఆయనకు భయం లేదు కాబట్టి హింస తట్టుకున్నాడు. ఈయన భయపడ్డాడు కాబట్టి గాలికి ధూళికి కూడా భయపడుతున్నాడు. ఇంకా ఇంత చెప్తా కూడా ఇంకా పద్యం మిగిలిపోయిందని ఇంకో పాదం పోతన గారు ఉపయోగించుకున్నాడు బాగా. జంతు కలహ వ్యాప్తిన్ అని సమస్తాస్త్ర శస్త్రాళిన్. ఇంకోటి మర్చిపోయాను, బ్రహ్మదేవుడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఉండరా ఇంకో మాట మర్చిపోయి, నీ ఏమిటా ఉండవయా శారదూల పద్యం పెద్దది, ఇంకో పాదం ఉందన్నాడు. ఇంకా కోరికలు అనమాట. భయపడ్డం మొదలెట్టాక ఇలాగే ఉంటుంది. ఇంకా కోరికలు కోరడం మొదలుపెట్టాక చాలా కోరికలు పుడుతూ ఉంటాయి కదా, భయం కూడా అంతే. అందుకని ఏ అస్త్రం చేత కానీ శస్త్రం చేత, అసలు యుద్ధంలో సావద్దను కోరో, యుద్ధంలో అస్త్రాలు శస్త్రాలు వాడకుండా ఉంటారా అంటే ఏమో మల్ల యుద్ధం చేసి చంపేస్తారేమో, భయమేనండి. వాళ్ళు సుగ్రీవులు మల్ల యుద్ధమే చేశారు, ఒక్క ఆయుధం వాడలేదు ఎవరు, మరి చంపేస్తారేమో దానికే ఉంది. అందుకని సమస్త అస్త్రశస్త్రాలు, అస్త్రముల చేత నాకు సావరదు. అస్త్రం ఏమిటి? మరి శస్త్రం గుర్తొచ్చింది. అస్త్రం ఏమిటి? శస్త్రం ఏమిటి? దానికి మంత్రం ఉంటే దాన్ని అస్త్రం అంటారు. విసిరేది అస్త్రం, చేత్తో పట్టుకుని యుద్ధం చేసేది శస్త్రం. అంటే ఖడ్గం శస్త్రం, బల్యం శస్త్రం, లేదా విసిరితే అది అస్త్రం అవుతుంది. బాణం అస్త్రం, బాణం విసురుతా. కత్తెర ఖడ్గం లాంటివి శస్త్రాలు, చేత్తో పట్టుకుంటారు, అందుకే శస్త్రచికిత్స అంటారు, అస్త్రచికిత్స అంటారు. డాక్టర్ గారు ఆపరేషన్ చేసేటప్పుడు కత్తి చేత్తో పట్టుకుని ఇలా కోస్తారు, కానీ పేషెంట్ని పడుకోబట్టి విసిరితే వాడు పోతాడు. అంచేది అస్త్రచికిత్స అనకూడదు, శస్త్రచికిత్స అన్నది. అంటే చికిత్స అంటే చేత్తో పట్టుకునేది. అందుకని కత్తులతో, కత్తి గద కూడా చేత్తో పట్టుకునే యుద్ధం చేస్తారు, సాధారణంగా విసరరు. దాన్ని కోపం వస్తే విసురుతారు, మైక్ కూడా విసురుతారు, దానికే ఉంది. అంతేలేక మా ఉపాధ్యాయులు ఉండేవారు, వారు శస్త్రములనే అస్త్రములుగా వాడేవారు. చాక్పీసు శస్త్రము అదే, అస్త్రము అదే, దాంతోనే రకరకాలు రాసేవారు. మా మీద కోపం వస్తే వేదవా అని విసిరేవారు. ఓహో శస్త్రం అస్త్రమైందన్నాను నేను ఒకసారి, నీ యథో పాండిత్యం ఇక్కడ చూపిస్తున్నావు అన్నాడు ఆయన. బెవుడిపాటి సీతారామయ్య గారిని మాకు తెలుగు మాస్టర్ ఉండు, ఆయన దాని మీద కోపం వచ్చి ఒకసారి సుధముక్క విసిరాడు. గురువుగారు శస్త్రం అస్త్రమైందన్నావు, యథో పాండిత్యం నువ్వు అన్నాడు ఆయన. అంతవరకు శస్త్రం కదా, మరి అది ఇప్పుడు అస్త్రమైంది కదా, మరి ఏం చేస్తాడు మాస్టర్ అంతకంటే పాపం. అంచేది ఈ భయం పెరిగాన సమస్తాస్త్ర శస్త్రాలు మృత్యువు లేని జీవనము లోకాధీశి ఇప్పింపవి. అబ్బాయి నువ్వు అన్న పట్టికంతా జాగ్రత్తగా ఇంగ్లీషులో తెలుగులో కూడా టైప్ చేసి నాకు ఇచ్చి, ఎందుకంటే మా నాన్నగారికి పంపించాలి వాట్సాప్లో, నాకు ఇవన్నీ గుర్తుండవు. కానీ ఈ చివరిది ఉందే అది కుదిరే పని కాదన్నాడు. మృత్యువు లేని జీవం అది కుదిరే పని కాదు. అదేమిటండి నేను చేసిందే దానికోసం అంటే, నువ్వు చేసింది దానికోసం అయితే మృత్యువు లేని జీవనం అని అడగచ్చు కదా, ఈ పద్యం అంతా ఎందుకు దేనికి అనాలి? అంచేత మృత్యువు లేని జీవనం నేను కూడా ఇవ్వలేనయ్యా హిరణ్యకశిపు, ఎందుకంటే నాకు కూడా మృత్యువు ఉంది అన్నాడు ఆయన. బ్రహ్మదేవుడికి మృత్యువు ఉంది, మహావిష్ణువుకి మృత్యువు ఉందండి, శివుడికి మృత్యువు ఉందండి, మృత్యువు లేనివాడు లేరండి. ఆత్మకొక్కదానికే మృత్యువు లేదు. శివుణ్ణి మృత్యుంజయుడు అని ఎందుకంటారంటే ఆయన మూడో కన్ను కారణంగా ఆత్మజ్ఞానం సంపూర్ణంగా ఉన్నవాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురులో సంపూర్ణమైన ఆత్మజ్ఞానం కలిగిన వాడు శివుడు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఆ మూడో కన్ను తెలుసుకుంటే కానీ అది రాదు మనకి. చాలామందికి మూడో కన్ను తెలుసుకుంటుంది కోపం కారణంగా, అది ఉపయోగం లేదు, వీళ్ళే భస్మం అవుతారు. మూడో కన్ను అంటే జ్ఞాననేత్రం, అదే రుద్రాక్ష, రుద్రుడు కన్ను, ఊరికే మెడలో కాయ కాదు అది, రుద్రాక్ష. అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ప్రపంచం అంతా ఒక్కటికే కనిపిస్తుంది, స్త్రీ పురుష భేదమే ఉండదు, ఇక మనాపారా భేదం ఎక్కడది, ఏ జీవులకి భేదం ఉండదు. ఆ జ్ఞానం సంపూర్ణంగా ఉన్నవాడు శివుడు కాబట్టి శివుణ్ణి మాత్రమే మృత్యుంజయుడు అన్నారు. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సహా అందరికీ ఉంది. కల్పాంత ప్రళయంలో వీళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తారు. దేవీ భాగవతం చదివితే అర్థమవుతుంది. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మేమే గొప్పవాళ్ళమని అనిపిస్తే అమ్మవారి ముందు ఒక విమానం వచ్చింది, ఆ విమానం ముగ్గురు ఎక్కారట. వాళ్ళు పైకి వెళ్ళి చూస్తుంటే ఇంకో బ్రహ్మాండానికి వెళ్ళాక ఇంకో ముగ్గురు కనపడ్డారు. ఓహో ఇక్కడో ఇన్ఛార్జీలు ఉన్నారా అనుకున్నారు, అది వేరే. అప్పటికి వీళ్ళకి అర్థమైంది వీళ్ళ అల్పత్వం ఏమిటో. అందరికంటే శక్తిమంతులు ఎవరంటే లలితా పరా భట్టారిక, తిరుగులేదు. ఇంకా
సహస్రనామాలు కూడా లలితా సహస్రనామం నెంబర్ 1, విష్ణు సహస్రం నెంబర్ 2, మిగిలినవన్నీ తర్వాత. అందుకని అనేక కోటి బ్రహ్మాండ జరిగిన శక్తి, మొత్తం ప్రపంచం అంతా శక్తి, అంతకంటే ఏం లేదు అక్కడ. అది తెలియక వీడు బాధపడడం వల్ల ఈ వరాన్ని కోరాడు. బ్రహ్మదేవుడిదే మృత్యువు లేని జీవనం కుదరదు అబ్బాయి, కానీ నువ్వు పట్టుకి ఇచ్చావు కదా, వీటి వల్ల నీకు లేకుండా కోరుతానంటే సర్లేండి అంతవరకు సరిపోతుంది, వెళ్ళండి అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత సరిగ్గా చూస్తే వీడు తపస్సుకు వెళ్ళిన సమయంలోనే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, కానీ వీళ్ళు ఆవిడ గురించి జాగ్రత్త తీసుకోవడం మర్చిపోయి. ఒక పెద్ద మనిషి అలాగే ఉంటాడు. ఈవిడ గర్భవతి, పైగా వీడు తపస్సుకు వెళ్ళాడు, వరాలు కోరతాడు, వచ్చాక పోరతాడు అన్న విషయం తెలిసి ఇంద్రుడు ఆవిడ్ని బలవంతంగా లాక్కెళ్ళాడు. చూపండి, దేవతల బుద్ధులు కూడా చెప్పడం, రాక్షసులు దేవతలు అంతా ఒకటే, పెరి కోరికలు పుట్టినా అహంకారాలు పుట్టినా అందరూ. ఇంద్రుడైతే బలాత్కార వాంఛతో కాదు, కేవలం ఆవిడ్ని తీసుకెడదామని అంతే. వెంటనే నారదుడు ఆయన కనపడి, ఏమయ్యా నువ్వు ఇంద్రుడివి, ఏం పని చేస్తున్నావు పిచ్చి పని అంటే, దీనికి గర్భవతి, ఇప్పుడు కడుపులో ఉన్నవాడు వాడిని మించిపోతాడు, వాడు ఒక పక్క తపస్సుకి వెళ్ళాడు, నాకు అనవసరం, దీన్ని తీసుకెళ్ళి చంపేస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. నీకు తెలియదు, కొన్ని సత్వగుణంతో జయించాలయ్యా, ఆ అమ్మాయిని నాకు అప్పగించి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి, నీకు కావాల్సింది ఏమిటి, కడుపున పుట్టేవాడు నీకు శత్రువు కాకుండా ఉండాలి, అంతే కదా, దానికి వేరే ఉపాయం ఉంది. అనవసరంగా స్త్రీ హత్య, అందులో గర్భిణి హత్య ఎందుకు చేస్తావు, ఇద్దరు ప్రాణంలో చంపినట్టే కదా, ఎందుకు పాపం పెట్టుకుంటావు? ఇప్పటికే దేవేంద్రుడిగా చేసిన పాపాలు ఇప్పటికే చాలా ఉన్నాయి, గౌతముడి శాపానికి గురయ్యో, ఎందుకయ్యా అనవసరంగా ఇంకా పెంచుకుంటావు అని ఆవిడ్ని తన ఆశ్రమంలో అట్టు పెట్టుకుని, ఆవిడ గర్భవతిగా ఆశ్రమంలో నారదుడిని తండ్రిగా భావించి జరుగుతూ ఉంటే, ఈయనకి సంసార జంజాటం లేకపోయినా ఆ మహానుభావుడు ఆవిడని కూతురుగా భావించి పురుడు పోశారండి. నారద మహర్షికి శతకోటి నమస్కారాలు పెట్టారు. ఆవిడ గర్భంతో ఉండగా అలా అలా నెమ్మదిగా అలా 6వ నెలలో 7వ నెలలో అలా తిరుగుతూ ఉంటే ఈయన నారాయణ నామాన్ని ఉచ్చరించేవాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఎంతసేపు నారాయణ సంకీర్తనే, నారాయణ సంకీర్తనే, నారాయణ సంకీర్తనే. దాంతో ఆ నారాయణ నామం పిల్లాడికి పట్టేసింది లోపల. పెళ్ళి అయినటువంటి కొత్త దంపతులు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా గర్భం ధరించిన వెంటనే నీ గర్భం అమ్మ అని చెప్పగానే, డాక్టర్ గారు నెల తప్పింది అని చెప్పగానే కనీసం అప్పటి నుంచి అయినా భగవన్నామస్మరణ, ప్రశాంతంగా ఉండడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం మొదలు పెట్టారు. కాశ్మోరా సీరియల్స్ అని చూడకూడదు, చూస్తే అటువంటి గ్యాంగే పుడతారు. లోపల బిడ్డ తయారవుతూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పుణ్యగ్రంథ అది కూడా, అందులో కూడా ప్రశాంతమైన కథలే. రామాయణం భారతాలు కూడా అన్ని ఘట్టాలు చదవకూడదు, ప్రమాదం. అది ముఖ్యం సున్నితంగా ఉండి, సుందరకాండ హాయిగా ఉంటుంది, భాగవతంలో శ్రీకృష్ణ లీలలు హాయిగా ఉంటాయి, భగవంతుడు రక్షణ, అవి చదవాలి. అలా అటువంటివి చూసుకుంటే మంచి పిల్లలు పుడతారు, ఆడపిల్లైనా మగపిల్లలైనా. అందుకే ప్రహ్లాదుడు అలా పుట్టినవాడు ఎలా ఉన్నట్ట, ఆయనకి ఆ నామస్మరణ, నారాయణ నామం పట్టేసి పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషింపుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్ష్యంపుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా, మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. నేను విష్ణువు మధ్యలో ఘర్షణ ఇది ఎందుకన్నానంటే, ప్రహ్లాదుడు భగవన్నామస్మరణలో విశ్వమును మరిచిపోయాడు, విష్ణువు మిగిలాడు. నువ్వు విష్ణువును మర్చిపోయి విశ్వాన్ని పట్టుకుంటావా, విశ్వాన్ని మర్చిపోయి విష్ణువును పట్టుకుంటావా తెలుసుకో. విశ్వం విష్ణువు అంటే అర్థం అది. మిగిలిన 998 నామాలు ఈ 2 నామాలకి వ్యాఖ్యానం. నీకు విశ్వం కావాలా, విష్ణువు కావాలా? నాకు విశ్వం కావాలండి, మంచి చదువు కావాలండి, మంచి ర్యాంకు కావాలండి, మంచి ఉద్యోగం కావాలండి, మంచి అమ్మాయో అబ్బాయో నాకు దొరకాలండి, అనుకూలమైన వాళ్ళు, చాలా అందంగా ఉండాలండి, ఆస్తి కూడా ఉండాలండి, కట్నాలు కూడా ఇవ్వాలండి, అబ్బో మమ్మల్ని మించిన వాళ్ళు ఉండదు, మళ్ళీ మాకు అలాంటి వాళ్ళే పుట్టాలండి. ఈ దిక్కుమాలిన కోరికలు పెట్టుకుంటే ఇవన్నీ జరుగుతాయి, సమస్త క్షోభ అనుభవిస్తాం. ఇదే మరచన్ సురారచితుడు ఏతద్ విశ్వమున్ భూవర. ఆయన విశ్వాన్ని మర్చిపోయాడు, విష్ణువును మాత్రమే గుర్తుంచుకున్నాడు. మనం చేయవలసింది అది. మర్చిపోవడం కోసం, విశ్వాన్ని మర్చిపోవడం కోసం, విష్ణువును గుర్తుంచుకోవడం కోసం అభ్యాసం చేశాడు. అభ్యాసం అంటే ఏమిటి? శంకరాచార్య భగవద్గీత వ్యాఖ్యానంలో చెబుతారు, అభ్యాసో నామ చిత్తభూము కశ్యాంచిత్ సమాన ప్రత్యయావృత్తి అంటారు. అభ్యాసం అంటే ఏం లేదయ్యా, మీ మనస్సులో ఎప్పుడూ ఒకే ఒక నామాన్ని స్మరించాలి, అదే అభ్యాసం. మార్చదూరికే ఇంకా ఏదో నామం నిర్ణయించుకుని స్మరించడమే. ఇది ఎక్కువ ఫలమా, అది ఎక్కువ ఫలమా, 3 కలుపుదా 36 కలుపు, ఇది కలగూర కంపా, ఇది మిక్స్డ్ కర్రీ లాగా, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అని ఒక కూర వండుతూ ఉంటారు, దరిద్రపు కూర, అన్నీ ఉంటాయి అందులో, నిన్నటివి మొన్నటివి అన్నీ బారేస్తారు, అదే మిక్స్డ్. మనకు అనారోగ్యం ఫిక్స్డ్.
ఇది పదార్థం ఎలా చేయాలో తెలియకపోతే వస్తాయి. నన్ను అడిగితే చెప్తాను అన్ని పదార్థాలు ఎలా చేయాలి. థియరీ వరకు నేను చెప్తాను, ప్రాక్టికల్ ఆవిడ చూసుకుంటే మన వాళ్ళు పొయ్యి దగ్గరికి ఎడితే చెయ్యాలదు. థియరీ వరకు చెప్పేస్తాను, అభ్యంతరం లేదు. ఇలా అయితేనే ఉంటుంది అది ఉప్మా, అంతే. అందుకని ఏ పదార్థమైనా అంతే. నీకు విశ్వాన్ని మర్చిపోవాలంటే అభ్యాసం చేసేటప్పుడు 16 నామాలు పట్టుకోకూడదు. ఏదో ఒకటి నిర్ణయించుకో. ఎందుకు నిర్ణయించుకో? అందులో కూడా మనం ఎలా ఆలోచిస్తామంటే, గరికపాటి వారు నమశివాయ అన్నారు, చాగంటి వారు ఏమో నమో వాసుదేవాయ అన్నారు, షణ్ముఖ గారేమో శ్రీమాత్ర. మేము ముగ్గురు మనుషులమేనమ్మా. ముగ్గురు 3 పేర్లు చెప్పావు, ఏం చేయమంటావు? కొంపలు అంటుకున్నాయా? ఏదో ఒకటి పట్టుకోరాదా? ఇందులో మళ్ళీ మాలో ఎవరు గొప్పవారిని అంచనాలు వేసేసి, మాలో మధ్యలో కూడా తగాదాలు పెట్టేసి, బాగా అహంకారాలు పెంచేసి, మా దేవతలవన్నీ మాకంట కట్టేస్తే మీకంటే మాకు శత్రువులు ఉండరు అక్కడ. ఏదో నోటుకొచ్చిన పేరు చెబుతామండి, మేము చేసేది మేము చెబుతాం అంతే. మా ఇంట్లో మా నాన్నగారు ఎప్పుడు దేవుడు అనేవారు కదా, అమ్మవారు రానివ్వరు. అందుకే మాకు అమ్మవారు అలవాటు. ఏం చేయమంటావు? అంటే ఇది లెక్క కాదు. ఇక్కడ నువ్వు ఏదో నీకు నమ్మకం ఉన్నది కులదేవత. సాధారణంగా ఇంట్లో వంశపరంపరగా ఒక ఆరాధన వస్తుంది, అది మానక్కర్లేదు. అది మాత్రం ఎలా చేయాలి అంటే, పానీయంబులు త్రావుచుని, దీన్ని అభ్యాసంలో పెట్టండి. నిజంగా మంచినీళ్ళు తాగినప్పుడు భగవత్స్మరణ చేయండి. అప్పుడు కూడా టీవీ చూస్తూ మంచినీళ్ళ బట్టి అవసరమా ఫోను? అప్పుడు కూడా ఇలాగా ఈ నీళ్ళు అందివి పడితే ఒకడు కాఫీ తాగుతున్నట్టు ఇలాగా టైం అంత అయింది అన్నట్టు ఇలా అన్నట్టు ఆ కాఫీ పడింది ఇక్కడ. అప్పుడే నువ్వు టైం చెప్పేది? టైం చూడాలంటే ఇలా అనాలి కదా. కాఫీ కప్పు ఉందని తెలియదా? ఇలా అనేసాడు, పడిపోయింది ఇక్కడ. ఇదే తెలివి. పానీయంబులు త్రావుచును, మంచినీళ్ళు ఖచ్చితంగా రోజుకి 7-8 సార్లు తాగాలండి. ఎప్పుడు తాగినా 2 గ్లాసులు తాగాలి కనీసం. రోజుకు 2 లీటర్లు మంచినీళ్ళు మంచిది. 4-5 అవసరం లేదు, ఓవర్ యాక్షన్ అంటారు. కనీసం 2 లీటర్లు మంచిది. అది ఒక్కసారి తాగకూడదుగా, ఏనుగు తాగినట్టు, ఒంటి తాగినట్టు. తాగినప్పుడల్లా 2 గ్లాసులు. ఆ తాగినప్పుడల్లా మనసులో మీరు మంచినీళ్ళు తాగినప్పుడల్లా నారాయణ నామస్మరణ చేయండి, నమశివాయ నామస్మరణ చేయండి. కుడు చూసుని అన్నం తింటున్నామండి, ఎందుకండి అన్ని మాటలు? అన్నం తింటుంటే మాట్లాడితే ప్రమాదం ఏమిటంటే, అన్నం లోపలికి వెళ్ళే మార్గం, మాట బయటకు వచ్చే మార్గం ఒక్కటే. అందుకే పొల మారుతుంది. ఆ మార్గం ఒక్కటే. మీరు లోపలికి తోయకుండానే బయటికి రప్పిస్తున్నారు ఆయన. మాటకు అడ్డం వచ్చేస్తుంది. అందుకని సాధ్యమైనంత తక్కువ మాట్లాడాలి. అందులో నవ్వడాలు, అట్టహాసాలు, వికటాట్టహాసాలు, ఎస్వి రంగారావు నవ్వులు అవసరం లేదు. అన్నం తినేటప్పుడు అవన్నీ ప్రశాంతంగా ఉండాలి. సుఖేన మౌనేన భోక్తవ్యం. తద్దినంలో చెబుతారు బ్రాహ్మణులు, సుఖేన మౌనేన భోక్త. బాబు సుఖంగా మౌనంగా భోంచేయండి అంట. భోంచేసేటప్పుడు మౌనంగా ఉండాలి వీలైనంత. తర్వాత మాట్లాడకుండా కూర్చుని దెబ్బలాడుకుందుకు బోల్ టైం ఉంది, ప్రేమించుకుందుకు ఉంది. ఎవరు వస్తున్నారు? పోయినప్పుడే ప్రేమించుకోవాలి ఏమిటి? అంతే, ఏదైనా ఉంది అంతే. కుడి చూచు అప్పుడు నామస్మరణ చేయి. ఇవన్నీ మనకు కుదిరే సమయాలేనండి. ప్రహ్లాదులకు కాదు, మనకు కూడా. పానీయంబులు త్రాగుచును కుడుచుచును భాషింపుచును. మీ మాటల్లో ఎక్కువ, మన మాటల్లో దేవుడి గురించిన మాటలు వచ్చేలా చూసుకోండి. ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు, మొత్తం చుట్టాల గురించి, బంధువుల గురించి, వాళ్ళ ఇంట్లో రాజకీయాల గురించి ఎందుకమ్మా ఇవన్నీ? ఏం ఉపయోగం? ఎప్పుడూ మనిషి మనస్సు ఎలా ఉంటుందంటే ఆత్మస్తుతి పరనింద. నాతో సహా మీతో సహా అందరూ ఇంతే. మనల్ని లేదా మన వాళ్ళని మనం పొగుడుకుంటాం, వేరే వాళ్ళని తిడతాం. ఇది మానవ సహజమైన బలహీనత. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎంత అనుకున్నా అది పోదది. అందుకే ఎవరైనా ఎదుటి వాళ్ళు వాళ్ళ గొప్పతనం చెప్పగానే వెంటనే మన గొప్పతనం చెప్పేస్తాం. మన గొప్పతనం ఏం లేదనుకోండి, మా ఆయనే మా తమ్ముడే అని మాట్లాడతా, అయిపోయింది ఇక్కడ. అది చెప్పగానే విను ఊరుకోవచ్చుగా. ఇది ఎందుకు చెప్పాలి అసలు? రెండో మాట రాకూడదు. అక్కడికి అయిపోయింది. వెంటనే మనకు లోపల మందు చెప్పుకోకపోతే ఇప్పుడు మన గౌరవం తగ్గిపోతుందేమో అనిపించేస్తుంది అనమాట. అవసరం లేదు ఆ మాట. ప్రశాంతంగా విను ఊరుకోవచ్చు. ఇలా పరిమితి పెట్టుకుంటే భోజనం దగ్గర మాటలు ఆగిపోతాయి. పానీయంబులు త్రాగుచును గుడుచుచును భాషింపుచును హాస లీలా నిద్రాదులు చేయుచును. నవ్వుతున్నా సరే ఆయన మనస్సులో నామస్మరణ. లీలా అంటే ఇక్కడ క్రీడ, ఆడుకుంటున్నప్పుడు. అందుకే మన ఆటలను మీరు గమనించండి. చెడుగుడు 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 చెన్నాపట్నం, చెడుగుడు చెడుగుడు చెన్నాపట్నం, చెడుగుడు చెడుగుడు చెన్నాపట్నం. చెన్నకేశవ స్వామి యొక్క మాట అలా సంక్షిప్తమైందండి. కొన్ని చోట గోవింద 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 గోవింద. కబడ్డీ కోత ఇది. కబడ్డీ కోతలో కూడా గోవింద. పిల్లవాడిని పడుకోబెడితే గోవింద, పిల్లవాడిని నిద్ర లేపితే గోవింద. అన్నం అరక్కపోతే అహం వైశ్వాన జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం. అగస్త్య మహర్షిని స్మరించడం ఎంత గొప్ప సంస్కృతి అండి ఇది. అన్నం తిన్నాక 4 అడుగులు వేస్తే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచానం జన్నం చతుర్విధం. భగవద్గీత 15వ అధ్యాయంలో శ్లోకం. ఏం చేసినా హాస లీలా నిద్రాదులు చేయొచ్చు. ముఖ్యంగా నిద్ర.
చాలామందికి నిద్ర పట్టదు కదా, పడుకుని నామస్మరణ చేయొచ్చు కదా, ఊరికే పక్క వాళ్ళని గోకడం పేకడం దేనికి ఇక్కడ నిద్ర పట్టట్లేదు. ఏం చేయమంటే ఆవిడ కూడా జడగొడుతున్నావు పట్టుకున్నాను. భార్యను భర్తను భార్య లేపి ఏం చేస్తారు, వాళ్ళ నిద్ర జరగొట్టం కదా. అంటే మన మనస్సు ఎంత స్వార్థంగా ఉంటుంది. నాకు పట్టలేదు కాబట్టి వీళ్ళు కూడా అలా పడుకుంటుందేమో నిశ్చింతగా. ఇదే పతిభక్తి. ఆవిడ పడుకోద్దంటావా? ఆవిడ యోగం అయితే పడుకుంది, పడుకో మాట్లాడక. తెలంగాణ భాషలో చెప్పాలి, చప్పుడు సేపు కూర్చో అంటే పక్క వాళ్ళని లేపుతాడు. ఇప్పుడు పెద్ద కొంప ముంటిపోయిందండి నిద్ర పట్టకపోతే. ఆ నిద్రలో భగవన్నామస్మరణ చేయొచ్చు కదండి. నాకు ఒకసారి ఇలాగే ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం రాత్రి 1 గంట అయినా పట్టలేదు, ఎందుకో రకరకాల కారణం. కానీ అంతసేపు నేను నమశివాయ అంటూనే ఉన్నా. ఎదురుగా మా అమ్మవారి ఫోటో ఉంది, పడుకునే మంచానికి ఎదురుగానే ఉంటుంది ఆవిడ. ఆ ఫోటో చూసి అనుకున్నా, రాత్రులు నిద్ర రాని వేళల భవద్రం యక్షరాస్వాదన పాత్రం వైన మనంగునిచ్చితి. రాత్రులు నిద్ర రాని వేళల భవద్రం యక్షరాస్వాదన పాత్రం వైన మనంగునిచ్చితి కృపాపారీణ నేత్రాంచల. నిద్రపోయేవాళ్ళు 100 మంది ఉంటారమ్మా. 1 గంటకు లేచి నీ మీద ఆశువుగా పద్యం చెప్పగలిగేవాడిని వాడిని బహుశా ఆంధ్రదేశం మొత్తం మీద నేను ఒక్కడేనేమో. నాకు ఎంత ఆనందంగా ఉందమ్మా అన్నారు. ఆశువుగా పడక మంచం మీద వచ్చిన పద్యం ఇది. భార్యకు కూడా తెలియదు, తెల్లారు లేచాక చెప్పాను. రాత్రులు నిద్ర రాని వేళల భవద్రం యక్షరాస్వాదన పాత్రం వైన మనంబునిచ్చితి కృపాపారీణ నేత్రాంచల. రాత్రులు జ్ఞాన రవి ప్రకాశమున పరం ఎంబులైతోచు. రాత్రులు జ్ఞాన రవి ప్రకాశమున పరం ఎంబులైతోచు. ఏ ఆత్రంబుల్ కనరావు, ఏ ఆత్రంబుల్ కనరావు, వ్యర్థ పద విన్యాసంబులున్ లేవుగా. నిద్ర పట్టకపోవడం ఎంత అదృష్టం అండి. భగవన్నామస్మరణ చేసుకొచ్చినే ఎవ్వరూ ఉండరే ఇంట్లో, అందరూ పడుకుని ఉంటారే. మనం లేపడం కూడా వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా. మన దిక్కుమాలిన మనస్సు ఎలా ఆలోచిస్తుందంటే, నేను ఇక్కడ ఇంటికి యజమాని, నేను నిద్ర పట్టక చూస్తుంటే వీళ్ళంతా గుర్రెట్టి పడుకుంటారా, నా సొమ్ము తింటున్నారు. ఇంత అహంకారం అండి మనిషికి. రేపేయాలి అందరినీ, వీడు చుట్టూ తిరగాలి మొత్తం. అంత అవసరమా అహంకారం? ఏదో కష్టపడింది ఆవిడ, ఇల్లాలు నానా కష్టాలు పడింది, పొగలల్లో పనిచేసింది, పడుకొని రాదా? ఆ విషయం పొద్దున లేచి చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. మనం భగవత్స్మరణ చేసుకుందాం, ఒక అవకాశం అది. అంచేత హాసలీలా నిద్రాదులు చేయించు. నిద్ర పట్టనప్పుడు భగవత్స్మరణ చేయడానికి ప్రహ్లాదుడికి ఏమిటంటే మనకి వీలు కాదండి. మనం అందులో చాలామంది నిద్ర పట్టని వాళ్ళమే. అందుకేగా పొద్దున్నే లేవం. మనకి ఎర్లీ మార్నింగ్ అంటే మరి 10 o'clock, అది ఎర్లీ మార్నింగ్ 10 o'clock. ఎందుకంటే రాత్రి మరి 1 అయింది, మరి ఏం చేస్తావు? ఇది ఇలా ఉపయోగించుకుంటే కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్. ఇప్పుడు ఇంతవరకు చూడండి, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ చున్ 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 అని వాడాడు. విడి పదాలు వాడాడు. ఇవన్నీ విడిగా ఉండే పనులు. కానీ ఇవన్నీ ఏకమై భగవదర్చన కావాలి అంటే ఒకే సమాసం వాడాలి. పోతన గారి తెలివది. సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతమృత స్వాద సంధానుండై 1.5 పాదాలు ఒకే సమాసం వాడాడు. 30 అక్షరాలు సుమారుగా. ఎప్పుడు సమాసం వాడాలి, ఎప్పుడు విడివిడి పదాలు వాడాలి అంటే భాగవతం చదువుకుంటే అర్థం. అందుకే ప్రజాకవి, కమ్యూనిస్టు కవి శ్రీశ్రీ మహాకవి, ఆయన ఒకసారి ఏమంటే నా కవిత్వం రాయాల నుండి ఏం చేయమంటారని అడిగారు. ప్రజా అని ఒక శీర్షిక నిర్వహించాడు ఆయన. ప్రశ్నలు జవాబులు, దానికి కూడా ప్రజా అని పెట్టాడు. ఆయనకి ప్రజలంటే అంత ఇష్టం, అందుకని ప్రజా అని పెట్టాడు. నాకు కవిత్వం రాయాల నుండి ఎలా నేర్చుకోమంటారంటే భాగవతం చదువు, తర్వాత కూడా నీకు రాయాలనిపిస్తే రాయకపోతే నష్టం లేదని చెప్పాడు. అంతటి కమ్యూనిస్ట్ కవి ఆయన చదివాడు. ఇంకా నీకు రాయాలనిపిస్తే రాయవయ్యా, అభ్యాసానికైనా పనికొస్తుంది కనీసం, లేకపోతే వదిలేయి. అందుకని ఊరికి ఎలా రాయాలి ననక. ఇలాగ ఈ తెలిసిన కవి ఎలా ఉంటాడు అంటే అక్కడేమో విడి పదాలు వాడు, త్రాగుచున్ గుడుచుచున్ భాషింపుచున్. సరిగ్గా ఇదే కదా మనకి భగవద్గీతలో చెప్పింది. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్రన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఈ మాటలే పశ్యన్ చూస్తున్నా సరే, శృణ్వన్ వింటున్నా సరే, స్పృశన్ ముట్టుకుంటున్నా సరే, జిఘ్రన్ వాసన చూస్తున్నా సరే, అశ్రన్ తింటున్నా సరే, గచ్చన్ నడుస్తూ ఉన్నా సరే, స్వపన్ నిద్రపోతున్నా సరే, శ్వసన్ ఊపిరి తీస్తున్నా సరే, ప్రళపన్ మాట్లాడుతూ ఉన్నా సరే, విసృజన్ చివరికి విసర్జనం చేస్తున్నా సరే తప్పు లేదండి. మనస్సు లెక్క. గృహన్ ఏదైనా గ్రహిస్తున్నా సరే,
ఉన్మిషన్ నిముషన్నపి. ఇన్ని మాటలు ఎందుకయ్యా అన్నాడు కృష్ణుడు. రెప్ప మూతపడుతున్నా సరే, రెప్ప తెరుస్తున్నా సరే, ఇంద్రియాల్లో ప్రవర్తిస్తున్నాయి, నేను మాత్రం భగవత్స్మరణ చేస్తూ ఉంటా అన్నవాడు కృష్ణుడికి చాలా పరమ ప్రీతికారకుడు, పరమప్రియుడు. భోజనం నోరు భోజనం చేస్తుంది, మన మనస్సు ఏం చేయాలమ్మా? మనస్సు ఏం భోజనం చేయదు కదా. అంటే ఈ క్రియలన్నీ విడిగా చెప్పి సమాసం వాడడంలో ఏంటంటే ఇవన్నీ ఏకమైపోయి గోవిందార్చన కింద కావాలంటే నామస్మరణతో సాధ్యం. అది విడిగా పువ్వులు తెస్తాం మనం పూజ కోసం, అవి పువ్వులన్నీ విడిగా ఉన్నాయి, ఇక్కడ ఇలా పెట్టాం, రేపు ఏం చేస్తాం? దాన్ని దండకొచ్చుతాం. ఆ విడిగా ఉన్నటువంటి క్రియలు విడి పువ్వులు, మీరు నామస్మరణ అనే దారానికి దాన్ని జోడిస్తే అది దండ అయింది, భగవంతుడికి అర్చన అయింది. అంటే ఏ పని చేస్తున్నా భగవత్స్మరణ చేయడానికి ఏమైనా గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ కట్టమనారా? నువ్వు దేవుణ్ణి స్మరించావు కాబట్టి ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు ఇంకా రాలేదు, ముందు ఎన్నికల తర్వాత వస్తాయేమో డబ్బులు లేక. ఇలాగా మరచను సురారచ్యుతుడే తద్ విశ్వమున్ భూవర. ఆ రకంగా ఆయన విశ్వాన్ని మర్చిపోయి విష్ణువుని పట్టుకున్నాడు. హిరణ్యకశ్యపుడు విష్ణువుని వదిలిపెట్టి విశ్వాన్ని పట్టుకుని దాన్ని జయించడం మొదలుపెట్టాడు. ఈ ఘర్షణే ప్రహ్లాద చరిత్ర. దీంట్లో ఉండేటువంటి అమృతప్రాయమైన పోతన గారి పద్యాలన్నీ మనం రేపు తెలుసుకుందాం.